వెల్కమ్ డియర్ రాకర్స్ మరియు మన కే డ్రామా డై హార్డ్ ఫ్యాన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మేము మీకోసం తీసుకొచ్చాము ఒక సూపర్బ్ కొరియన్ సిరీస్. దీనికి ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేసిన ఒక్క నిమిషంలోనే మా డిమాండ్ పూర్తి చేయండి, మిగతా ఎపిసోడ్ చూపించండి అని నినాదాలు చేస్తారు. ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ సిరీస్ పేరు వచ్చేసి మాన్స్టర్. ఇదైతే 2016 లో రిలీజ్ అయింది. సబ్స్క్రైబ్ మీరు ఎలాగో చేస్తారు, బట్ మూవీ ఎండ్ వరకు చూసి లైక్ కూడా చేస్తారు అని కోరుకుంటున్నాను. లీ అని మన హీరోని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. తను చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. లీకి ఒక సంవత్సరం ముందు జరిగిన యాక్సిడెంట్ లో పాపం కళ్ళు పోగొట్టుకుంటాడు. కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే తన వినికిడి శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎంతంటే ఎవరైనా దూరంలో గుసగుసలాడినా క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. అయితే పనివాళ్లు అయ్యగారికి ఎలాగో కనపడదు కదా, ఏదైనా విలువైంది కొట్టేద్దాం అని గుసగుసలాడుతున్నా గానీ మన లీకి ఫుల్ క్లారిటీగా వాళ్ళు మాట్లాడుతున్నది ఒక్కొక్క పదం వినపడి వాళ్ళు పెట్టిన ఫుడ్ అంతా కోపంగా పక్కకి తోసేస్తాడు. తర్వాత ఒక మీటింగ్ జరుగుతుంది. ఈవిడే లీ వాళ్ళ ఆంటీ మోనా. అయితే తన అమ్మ నాన్న యాక్సిడెంట్ మోనానే చేయించిందేమో అనే అనుమానం లీకి ఎప్పుడు మనసులో ఉంటుంది. లీ మోనాతో పని వాళ్ళని పని నుండి తీసేయమని చెప్పగా అందుకు మోనా, ప్రతి వారం ఎంతమంది నన్ను పనిలోంచి తీసేస్తావు అని అడుగుతుంది. అందుకు లీ, నాకిష్టం లేదు అంటే నేను ఎవరినైనా పనిలో నుంచి తీసేస్తాను, సింపుల్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే లీ తన లాయర్ షాన్ ని తప్ప వేరే ఎవ్వరిని నమ్మడు. కార్లో వెళ్తూ లీ తన లాయర్ తో, కొన్ని రోజుల తర్వాత నా బర్త్డే, నాకు 20 years వస్తాయి, అప్పుడు నన్ను ఎవరు మోసం చేయలేరు కదా, కానీ నాకు మోనా పైన ఇంకో డౌట్ ఉంది. నా ప్రాపర్టీ లాగేసుకోవాలని అన్ని విధాలుగా ట్రై చేస్తుంది, మీరు దానిపైన ఒక కన్ను వేసి ఉంచండి అని చెప్తాడు. ఇది విని షాన్ సరే అంటాడు. ఇప్పుడు ఒక సంవత్సరం ముందు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూద్దాం. లీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు ఒక కారులో కొండపైన వెళ్తుండగా సడన్ గా బ్రేక్స్ పనిచేయకపోవడంతో కార్ బ్యాలెన్స్ తప్పి లోయ అంచులో ఇరుక్కుపోయి ఏ టైంలో అయినా లోయలో పడిపోయేలా ఉంటుంది. లీ వాళ్ళ నాన్న స్పృహలో ఉండడు. వాళ్ళ అమ్మ కారులో ఇరుక్కుపోతుంది. తన పాప ఎంత ట్రై చేసినా కాలుని విడిపించుకోలేకపోతుంది. మరియు లీ కూడా కొద్దిగా స్పృహ కోల్పోతుంటాడు. లీని కాపాడడానికి వాళ్ళ అమ్మ అతన్ని కారు డోర్ నుండి రోడ్డుపైకి తోసేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక కారు రావడం చూసి లీ వాళ్ళ అమ్మ సహాయం కోసం అరుస్తుంది. ఆ కారు కూడా అక్కడికి వచ్చి ఆగుతుంది. అందులో నుండి రెడ్ జాకెట్ వేసుకున్న ఒక వ్యక్తి బయటికి వచ్చి కారు వైపు నడుస్తూ ఉంటాడు. కానీ హెల్ప్ చేస్తాడని అనుకుంటే అతనేమో కారుని లోయలోకి తోసేస్తాడు. ఇలా లీ తన ఇద్దరు పేరెంట్స్ ని పోగొట్టుకుంటాడు. లీ ఏమో కళ్ళకి గాయం కావడంతో కళ్ళు పోగొట్టుకుని హాస్పిటల్లో ఉంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తే ఇంట్లో పనులు చేయడానికి లీ కొత్త వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు. ఇక్కడ చూపిస్తున్న అమ్మాయి పేరు జీనా. తనే మన లీకి హీరోయిన్. అయితే ఆ పనికి జీనా కూడా వస్తుంది. లీని చూసి, దేవుడా, ఎవరి ముఖం అయితే చూడకూడదు అనుకున్నానో వాడి కోసమే పని చేయాలా అని అనుకుంటుంది. అసలు జరిగింది ఏంటంటే, కొన్ని రోజుల క్రితం లీ తన ట్రీట్మెంట్ కోసం వాళ్ళ హాస్పిటల్ కి బాడీ గార్డ్స్ ని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే తనపైన మోనో ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అని లీ అనుమానం. ఇంకోవైపు అదే హాస్పిటల్లో జీనా తమ్ముడు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ జీనా వాళ్ళ నాన్న అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్. ఆయన జీనాతో, ఈ హాస్పిటల్ ఓనర్ చాలా మంచి మనసు ఉన్నవాడు, మన ట్రీట్మెంట్ ఖర్చు తగ్గించాడు, కానీ కొంచెం ముక్కు మీద కోపం, ప్రతి విషయానికి కోప్పడి విసుక్కుంటాడు, జాగ్రత్త, ఈ రోజు వస్తున్నాడు హాస్పిటల్ కి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. లీ హాస్పిటల్ కి వచ్చాక బాత్రూమ్ కి వస్తాడు. అప్పుడు సడన్ గా ఎవరో లీని గట్టిగా వెనక నుండి పట్టేసుకుంటారు. మోనానే చంపేయడానికి ఎవరినో పెట్టింది అని లీ భయపడిపోతాడు. కానీ నిజానికి అది ఎవరో కాదు, జీనా తమ్ముడు. ఇంతలో గార్డ్స్ అతన్ని పట్టుకుంటారు. లీ అతన్ని ఘోరంగా తిడతాడు. అది చూసి జీనా పరిగెత్తుకుంటూ వచ్చేసి లీ పైన అరుస్తుంది. ఆరోగ్యం బాగలేని వ్యక్తితో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా, నీకు బుద్ధి ఉందా లేదా అని జీనాకి లీ గురించి తన ప్రాబ్లం గురించి తెలియదు కాబట్టి ఎలా అంటే అలా తిట్టిపడేస్తుంది. ఇంతలో జీనా వాళ్ళ నాన్న వచ్చి లీ కాళ్లపైన పడి, దయచేసి నా పిల్లల్ని క్షమించండి, మీరెవరో తెలియక చాలా పెద్ద తప్పు చేశారు అని ప్రాధాయపడతాడు. కానీ లీ అతన్ని మాట వినకుండా తోసేసి, ఈ రోజు నుండి నీకు ఇక్కడ పని లేదు, ఇంకొకసారి నాకు కనపడద్దు అని చెప్పేసి లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది చూసి జీనా బాధపడుతుంది. మా నాన్న ఉద్యోగం ఎలాగో పోయింది, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుస్తుంది అని అనుకుని లీ ఇంటికి పనికి వస్తుంది. ఇక్కడేమో లీ జీనా వాయిస్ విన్న వెంటనే, ఈ వాయిస్ హాస్పిటల్లో పిచ్చి పిచ్చిగా నా పైన అరిచిందే ఆ అమ్మాయిదే కదా అని అనుకుంటాడు మనసులో. ఇప్పుడు నేను అడిగితే నిజం చెప్తుందా లేదా, అబద్ధం చెప్తుందా అని టెస్ట్ చేద్దామని అనుకుని జీనాని ఒక క్వశ్చన్ అడుగుతాడు, మనము ఎప్పుడైనా కలిసామా అని. అయితే జీనా దానికి సమాధానంగా, అవును, మనం హాస్పిటల్లో కలిసాము, నా తమ్ముడు తెలియకుండా మీ పైన దాడి చేశాడు, అది నేను మీ తప్పు అనుకుని ఏమేమో మాట్లాడేశాను అని చెప్తుంది. జీనా నిజం చెప్పడంతో లీ ఇంప్రెస్ అయ్యి జీనాని పనిలో పెట్టుకుంటాడు. అప్పటి నుండి జీనా లీకి సంబంధించిన పనులన్నీ చేస్తుంది. హెయిర్ డ్రాయింగ్ నుండి లీకి బట్టలు వేయడం వరకు అన్ని జీనాకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటుంది. ఇలా రోజు లీతో ఉండి తనకి దగ్గరవుతుంది. జీనా అలా కళ్ళలోకి చూస్తూ,
పాపం ఇంత అందమైన కళ్ళల్లో కంటి చూపు లేదా అని అనుకుంటుండగా మరీ ఇంత దగ్గరికి రావద్దు అని లీ జీనాతో అంటాడు. ఇలా అంతా బానే నడుస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు మోనా గార్డెన్ లో జీనాతో, లీ నిన్ను బాగా నమ్ముతున్నాడు, అందుకు నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. లీ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం డెసిషన్ తీస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇలా తను చేసే ప్రతి ఒక్క విషయం నాకు తెలియాలి. నేను చెప్పినట్టు చేస్తే మీ నాన్న జాబ్ మళ్ళీ ఇప్పిస్తాను, అండ్ మీ తమ్ముడి హాస్పిటల్ బిల్స్ కూడా నేనే కడతాను అని మోనా జీనాతో చెప్తుండగా లీ తన రూమ్ లో నుండి వింటాడు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినట్టు లీ చెవులు చాలా షార్ప్. తరువాత జీనా పైకి వచ్చాక లీ, నేను నిన్ను జాబ్ నుండి తీసేశాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని అనడంతో జీనా, జాబ్ నుండి తీసేస్తావా, నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. అప్పుడు లీ, నువ్వు మోనాతో మాట్లాడటం నేను విన్నాను, నువ్వు తనతో కలిశావు అని అనగా జీనాకి కోపం వస్తుంది. ఫస్ట్ ఏమో నువ్వు మా నాన్న తప్పు లేకున్నా కూడా జాబ్ నుండి తీసేసావు, ఇప్పుడు కూడా ఏమి ఆలోచించకుండానే నన్ను కూడా పనిలో నుంచి తీసేస్తున్నావు. కోపంలో తీసుకునే నీ డెసిషన్ వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? ఇంత గర్వం మంచిది కాదు. నీకు కళ్ళు లేకపోవడం వల్ల జీవితం బాధగా ఉందని అనుకుంటున్నావా? కాదు, చెప్పాలంటే నీ యాటిట్యూడే అలాంటిది. నువ్వు చాలా సెల్ఫిష్, నీ గురించి తప్ప నువ్వు ఎవరిని పట్టించుకోవు. ఇలానే ప్రతి ఒక్కరిపైన అనుమానం పడితే జీవితంలో ఒక్కడవే మిగిలిపోతావు, ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు అనేసి జీనా పిల్ల విసిరేసి కోపంగా వెళ్ళిపోతుంది. లీ కూడా కోపంలో రగిలిపోతాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే మోనా అసిస్టెంట్ లీకి కాల్ చేసి, మీకు తెలియకుండానే మీ హాస్పిటల్ ని అమ్మేస్తున్నారు, ప్లీజ్ త్వరగా ఇక్కడికి రండి అని చెప్పగా ఇది విని లీ షాక్ లో షాన్ కి కాల్ చేసి, నేను ఇప్పుడే హాస్పిటల్ వెళ్ళాలి, కార్ రెడీ చేయమంటాడు. ఇది విని షాన్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. కానీ షాన్ లీ గార్డ్స్ కి కాల్ చేసి, లీ ఇంటి నుండి అడుగు బయట పెట్టకుండా చూసుకోండి అని చెప్తాడు. గార్డ్స్ వెంటనే లీని తన రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. అప్పుడు లీకి అర్థమవుతుంది షాన్ కూడా మోనాతో చేయి కలిపాడు అని. అయితే లీ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీటింగ్ లో జరిగే సేల్ ని ఆపాలి అని రూమ్ లో సిజర్స్ తీసుకుని అక్కడ ఉన్న కర్టెన్స్ ని కట్ చేసి పెద్ద తాడులా చేసి విండో నుండి కిందకు వచ్చేసి ఎలాగో రోడ్డుకి చేరుకుంటాడు. రోడ్డులో నుంచి అందరినీ లిఫ్ట్ అడుగుతాడు లీ. అప్పుడే సడన్ గా జీనా అదే దారిలో వెళ్తూ స్కూటీ ఆపి, ఇక్కడ నిలబడితే లాభం లేదు, ఒక్క టాక్సీ కూడా రాదు అని చెప్తుంది. జీనా వాయిస్ ని కనిపెట్టిన లీ, నీ హెల్ప్ నాకేం అవసరం లేదు, వెళ్ళు అని విసుక్కుంటాడు. జీనా, నీ కర్మ అని వెళ్ళిపోతుంది. లాభం లేక లీ ఫుట్పాత్ నుండి కిందకి అడుగు పెట్టడంతో ఒక కార్ కింద జస్ట్ మిస్ అయి పడిపోతాడు. ఇది చూసి పాపం అనుకుని లీకి లిఫ్ట్ ఇస్తుంది జీనా. లీ ఏమో హాస్పిటల్ కి త్వరగా చేరాలి, వేరే దారి లేదు మరి. లీ స్కూటీలో వెళ్తున్నప్పుడు జీనాని గట్టిగా పట్టుకుంటాడు. దానితో జీనా లీ పైన అరుస్తుంది. అప్పుడు లీ, కింద పడిపోతానేమో అనే భయంతో పట్టుకున్నాను, నాకేమీ వేరే ఉద్దేశం లేదు అని అనగానే, సరే సరే మరీ అంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనేమి నిన్ను కింద పడేయను అని అంటుంది. ఎలాగో హాస్పిటల్ చేరుకున్న వెంటనే లీ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్లి, ఆగండి, ఇక్కడ జరిగేది ఏదైతే ఉందో అది ఆపండి, ఒక ఓనర్ గా నాకు తెలియకుండా సేల్ జరిగే ప్రసక్తే లేదు అని సేల్ ని అడ్డుకుంటాడు. మన స్టోరీ విలన్ ఇతనే, నేథన్. లీ హాస్పిటల్ ని కొనాలి అనుకుంటున్న వ్యక్తి. లీ చెప్పింది విని బోర్డు మెంబర్స్ కి ఇక్కడ జరిగేది ఇల్లీగల్ డీలింగ్ అని అర్థమవుతుంది. దాంతో డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. నేథన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత లీ మోనాతో గొడవ పడతాడు. నా పర్మిషన్ లేకుండా ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి, అసలు నీకు హక్కు ఎవరిచ్చారు అని. హాస్పిటల్ లాస్ లో నడుస్తుంది, ఇది అమ్మేసి దాంతో ఇంకో కంపెనీని కాపాడాలి అని మోనా అనడంతో లీ మోనాతో, చూడండి నాకు అస్సలు మీ హెల్ప్ అవసరమే లేదు, బ్యాంక్ మనకు టైం ఇచ్చిందని నాకు బాగా తెలుసు, అంతేకాదు మా అమ్మ నాన్న యాక్సిడెంట్ కూడా మీరే చేయించారని కూడా తెలుసు అని కోపంగా చెప్తాడు. ఇది విని మోనా షాక్ అయి, నేనెందుకు నా సొంత అక్కబావని చంపుతాను అని అనడంతో లీ, అలాగైతే మా అమ్మ చనిపోయే ముందు మోనా మోనా అని ఎందుకు అరిచింది, అదే కాకుండా షాన్ కూడా మీ మనిషే, మీరు చెప్పినందుకే నన్ను రూమ్ లో లాక్ చేయించాడు అని చెప్పేసి అక్కడి నుండి జీనాతో వెళ్ళిపోతాడు. మోనాకి అసలు లీ ఏం మాట్లాడుతున్నాడో అర్థమే కాదు. అంటే యాక్సిడెంట్ మోనాకి సంబంధం లేదని అయితే అర్థమవుతుంది మనకి. మోనా షాన్ కి నేను చెప్పలేదు కదా అని అనుకుంటున్నప్పుడు గుర్తుకు వస్తుంది తన హస్బెండ్ జేజే గురించి. జేజే అండ్ షాన్ ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. మోనాకి జేజే, షాన్ మరియు నేథన్ ఈ ముగ్గురు కలిశారు అని అనుమానం వస్తుంది. చెక్ చేయడానికి జేజేని కొలుద్దామని వెళ్తుంది. నేథన్తో జేజే కాల్లో మాట్లాడుతున్నది వింటుంది. నేథన్ జేజేతో, నువ్వు లాస్ట్ ఇయర్ చేసిన సగం పని వల్ల మన ప్లాన్ అంతా చెడిపోయింది, నువ్వు త్వరగా ఆ లీని ఫినిష్ చెయ్యి అని చెప్పడం మోనా విని, నువ్వు ఇంత దిగజారుదావు అని అనుకోలేదు జేజే అంటుంది. ఇదంతా మన కోసమే చేస్తున్నా మోనా, అయినా నువ్వేం నాకంటే తక్కువ కూడా కాదు, నువ్వు డాక్టర్ తో అబద్ధం చెప్పించావు కదా, లీకి మళ్ళీ కంటి చూపు రాదు అని, నేను తప్పు చేస్తున్నా అంటే నువ్వు చేసిందేంటి అని జేజే మోనానే తిరిగి అడుగుతాడు. సో ఫ్రెండ్స్, ఫ్లాష్ బ్యాక్ యాక్సిడెంట్ లో చూపించిన ఆ రెడ్ జాకెట్ వేసుకుంది జేజే అని అర్థమవుతుంది. జేజేకి ఎందుకు లీ పేరెంట్స్ ని చంపాల్సిన అవసరం వచ్చింది అంటే, ఒక రోజు జేజేకి పార్సల్ వస్తుంది, అందులో కొన్ని ఫొటోస్ ఉంటాయి. అవైతే జేజేకి వేరే అమ్మాయితో అఫైర్ ఉండటం చాలా క్లియర్ గా చూపిస్తుంటాయి. నిజానికి ఫొటోస్ ని నేథన్ పంపిస్తాడు. నేథన్ జేజేని ఇలా బెదిరిస్తాడు, నీకు అఫైర్ ఉన్నది
ఒక మామూలు అమ్మాయితో కాదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా పరువు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి. నేను నీ అఫైర్ విషయం కానీ ఆయనకి ప్రూఫ్స్ తో పంపించాను అంటే నువ్వు బ్రతికే ఉంటావు అన్న నమ్మకం నాకైతే లేదు. సో నువ్వు బ్రతకాలి అంటే లీ పేరెంట్స్ ని యాక్సిడెంట్ చేయించి చంపాలి. అప్పుడు ప్రాపర్టీ అంతా నీది. ఎందుకంటే లీకి ఇంకా 20 ఏళ్లు రాలేదు కాబట్టి. ఆ తర్వాత నువ్వు నాకు ప్రాపర్టీలో ఒక పెద్ద భాగం ఇచ్చేసే, ఏమంటావు అని అంటాడు. ఇదంతా విని జేజే ఆ రోజు కార్ బ్రేక్స్ డ్యామేజ్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళు చివరి క్షణంలో ప్రాణాలతో విలవిలలాడుతున్నప్పుడు కార్ని కూడా లోయలో తోసేస్తాడు. మరి ఇప్పుడు మోనాకి జేజే పైన అనుమానం రావడంతో మోనా తన అసిస్టెంట్ తో జేజేని ఫాలో చేయమని చెప్తుంది. జేజే అఫైర్ ఉన్న అమ్మాయి ఇంటికి వస్తాడు. ఫాలో అవుతున్న అసిస్టెంట్ ఫొటోస్ తీసి మోనాకి చూపిస్తుంది. మోనా తన హస్బెండ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు జీనా లీని ఇంటికి తీసుకొస్తుంది. జీనా మీద లీకి నమ్మకం ఏర్పడుతుంది. చూడు జీనా, నేను ఇప్పటి వరకు చేసిన దానికి సారీ చెప్తున్నాను. నువ్వు రేపటి నుండి పనికి రా అని రిక్వెస్ట్ చేస్తాడు లీ. నేను నీకు హెల్ప్ చేసింది జాబ్ కోసం ఏమీ కాదు అంటుంది జీనా. ఇది విని లీ, నీ శాలరీని 2 లేదు 3 చేస్తా అంటాడు. అప్పుడు జీనా దగ్గరికి వచ్చి చెప్తుంది, ఈ రోజు నుండి నేను నిన్ను ఎప్పటికీ కలవను, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రోజులు గడిచినా లీకి జీనా గుర్తుకు వస్తూ ఉంటుంది. సో లీ జీనాకి కాల్ చేస్తాడు. జీనా అప్పుడు ఒక ఫుడ్ అవుట్లెట్ లో పనిచేస్తూ ఉంటుంది. లీ కాల్ చేయడం చూసి జీనా ఫోన్ బ్యాటరీ పీకేస్తుంది. లీ ఒక స్టాఫ్ తో జీనా వాళ్ళ నాన్నని మళ్ళీ పనిలో జాయిన్ చేసుకోండి, వాళ్ళ తమ్ముడికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్తాడు. ఇదంతా చేస్తే జీనా కోపం తగ్గి మళ్ళీ పనికి వస్తుందన్నది లీ ఆలోచన. మరి ఇంకోవైపు మోనా జేజే అఫైర్ ఉన్న అమ్మాయి ఇంటికి వస్తుంది. బయట జేజే షూస్ చూసి డోర్ దగ్గరే ఉండి లోపల వాళ్ళు మాట్లాడుకున్నది వింటుంది. అక్కడ జేజేతో అఫైర్ ఉన్న అమ్మాయి ఇలా అడుగుతుంది, నువ్వు మోనాకి డైవర్స్ ఎప్పుడిస్తావు అని అడగడంతో మోనా లోపలికి వెళ్తుంది. నిజానికి ఆ అమ్మాయి ఎవరో కాదు, మోనా బెస్ట్ ఫ్రెండ్. ఇది చూసి వావ్, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూడా నా సంసారానికే మంటలు పెడుతున్నావా అని తన జుట్టు పట్టుకుని లాగుతుంది. జేజే మాత్రం పిల్లిలా భయపడుతూ ఉంటాడు. మోనా జేజే చెంప పైన లాగిపెట్టి కొట్టి, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరి ముందు నీ పరువు తీసి పోలీస్ కేసు కూడా ఫైల్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుండగా జేజే తనని పట్టుకుని మెట్లపైన నుండి తోసేస్తాడు. మోనా తలకి దెబ్బ తగలడంతో స్పాట్ లో చనిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు మనం జైలుకి వెళ్ళాలి అని భయపడిపోతారు. దాంతో జేజే నిజస్వరూపం బయటపడుతుంది. ఎన్నో కేసులు ఉన్న ఒక క్రిమినల్ కి జేజే కాల్ చేసి, బాగా విను, నీకు నేను $2 మిలియన్ ఇస్తాను, నా వైఫ్ శవాన్ని మాయం చేసేయ్ అని చెప్తాడు. ఇంకొక విషయం, లీ ల్యాబ్ లో ఒక వైరస్ ఉంది, దాన్ని ఎలాగైనా లీకి ఇంజెక్ట్ చేయి, తరువాత నువ్వు పోలీస్ దగ్గర సరెండర్ అయిపో. లీ చెప్పడంతో మోనాని చంపావని చెప్పు, దీంతో లీ పైన కేసు పడుతుంది, దాంతో పాటు ఎలాగూ వైరస్ వల్ల చనిపోతాడు కొన్ని రోజుల్లో. ఇదంతా చేస్తే నువ్వు $2 మిలియన్ వస్తాయి, మరియు నిన్ను బెయిల్లో బయటికి తీసుకొస్తాను. ఒక క్రిమినల్ కి ఇంతకంటే ఏం కావాలి అని జేజే ఆ క్రిమినల్ తో చెప్తాడు. ఇదంతా ఇలా ఉండగా లీ అనుకున్నట్టు జీనా కోపం తగ్గి మళ్లీ పనికి వస్తుంది. లీ చాలా సంతోషంగా ఉంటాడు. లీకి అప్పుడే క్రిమినల్ కాల్ చేసి, నీ పేరెంట్స్ ని చంపింది ఎవరో నాకు తెలుసు, నీకు తెలియాలి అంటే హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ కి వచ్చేయ్ అని కాల్ కట్ చేస్తాడు. లీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మోనా యాక్సిడెంట్ చేయించింది అనుకుంటున్నా లీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే లీ జీనాతో పాటు ల్యాబ్ కి వెళ్తాడు. ఇక్కడ చూస్తే ల్యాబ్ లో లీ ఎంటర్ అవుతూనే వైరస్ గ్యాస్ రూపంలో స్ప్రెడ్ అయ్యేలా క్రిమినల్ సెట్ చేస్తాడు. లీ అండ్ జీనా ల్యాబ్ లో ఎంటర్ అవుతూనే డోర్ లాక్ చేసి రిమోట్ ద్వారా వైరస్ ని స్ప్రెడ్ చేస్తాడు. దీనివల్ల ఇద్దరికి ఊపిరాడదు. లీకి ఎవరో వైరస్ ని స్ప్రెడ్ చేశారు అని అయితే అర్థమవుతుంది. హాస్పిటల్ తనదే కాబట్టి వైరస్ గురించి లీకి బాగా తెలుసు. జరిగింది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రీసెర్చ్ డాక్టర్ ఉండేవారు. ఆవిడ ఒక మ్యూటెంట్ వైరస్ అండ్ దాంతో పాటు ఒక యాంటీడోస్ కూడా క్రియేట్ చేశారు అని చెప్తుంది. సో ఇప్పుడు లీ అదే యాంటీడోస్ కోసం వెతుకుతుంటాడు. కానీ ఒకటే ఉండటంతో లీ జీనాని యాంటీడోస్ వేసుకోమని చెప్తాడు. కానీ జీనా మాత్రం నా గురించి వదిలేసేయ్, నువ్వే వేసుకో అని అంటుంది. ఇంకోవైపు జీనా వాళ్ళ నాన్న తనని ల్యాబ్ లో ఉండటం చూసి కాపాడడానికి వస్తుంటాడు. కానీ ఆ టైంకి జీనా యాంటీడోస్ ఇంజెక్షన్ ని లీకి ఇచ్చేస్తుంది. తర్వాత చూస్తే లీ హాస్పిటల్లో ఉంటాడు. ప్రిహో వచ్చి లేస్తాడు. పక్కనే జేజే కూర్చొని ఉంటాడు. నా భార్య మోనాని చంపడానికి క్రిమినల్ ని పెట్టించావు అని డ్రామా చేస్తాడు జేజే. నిజానికి ఇంతకు ముందు జేజే క్రిమినల్ కి ఇంకొక $4 మిలియన్ ఇచ్చి సరెండర్ అవ్వమని డీల్ చేస్తాడు. క్రిమినల్ కూడా డబ్బు పైన ఆశతో ఒప్పేసుకుని సరెండర్ అవుతాడు. దీనితో లీని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. ఇదిలా ఉండగా ఒకవైపు న్యూస్ లో చూపిస్తారు లీ హాస్పిటల్లో వైరస్ గాలిలో కలవడం వల్ల 7 బలయ్యారు అని. ఇంకోవైపు లీ జైల్లో ఉంటాడు. క్రిమినల్ కూడా దగ్గర ఉన్న సెల్లోనే ఉంటాడు. క్రిమినల్ తన సెల్మేట్స్ కి, నేనే వాడిని ఇరికించాను, ఇప్పుడు వీడు జీవితం అంతా జైల్లో ఉంటాడు, నేను మాత్రం $4 మిలియన్స్ తో బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తా అంటున్నప్పుడు లీ చెవులు చాలా షార్ప్ కదా, మరి అంతా వినేస్తాడు. సో క్రిమినల్ అదే జైల్లో ఉన్నాడు అనే విషయం లీక్ అయితే అర్థమైపోతుంది. ఇలా ఉండగా క్రిమినల్ సెల్ కి ఒక కొత్త కుర్రాడు వస్తాడు. పాపం క్రిమినల్ వాడిని రోజు టార్చర్ పెడుతుంటాడు. ఒక రోజు జేజే క్రిమినల్ ని కలవడానికి వచ్చి ఇంకో ఆఫర్ ఇస్తాడు. నేను నీకు లీని జైల్లో చంపేస్తే $10 మిలియన్ ఇస్తాను అంటాడు. జైల్లో చంపడం అనేది చాలా పెద్ద రిస్క్ అని తెలిసి
కూడా డబ్బులకి ఆశపడి క్రిమినల్ ఒప్పుకుంటాడు. మరి ప్రతిరోజు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు క్రిమినల్. ఒకరోజు క్రిమినల్ తన సెల్మేట్ తో లీని కారిడార్ నుండి తోసేయమని చెప్తాడు. కానీ లీ మొత్తం వినేస్తాడు. అతను తోయడానికి వచ్చినప్పుడు లీ కిందకి బెండ్ అవడంతో సెల్మేట్ కింద పడి చనిపోతాడు. క్రిమినల్ సెల్లో కొత్తగా వచ్చిన అబ్బాయి లీతో సీక్రెట్ గా వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తాడు. ఇలా ఇద్దరు జైల్లో మంచి ఫ్రెండ్స్ అవుతారు. లీ తనతో చెప్తాడు, నా చెవులు చాలా షార్ప్, ఇది యూజ్ చేసుకుని మనం క్రిమినల్ అండ్ అతనితో ఉన్న వాళ్ళని ఇరికించేద్దాం, నాకు హెల్ప్ చేస్తావా అని అడగడంతో అతను కూడా ఒప్పుకుంటాడు. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సూపర్ ప్లాన్ వేస్తారు. క్రిమినల్ అతని ఫ్రెండ్స్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు లీ ప్లాన్ ప్రకారంగా లోపలికి వెళ్తాడు బాత్రూమ్ డోర్ నుండి. లీ ఫ్రెండ్ చిన్న వాయిస్ లో లెఫ్ట్ వెళ్లాలో రైట్ వెళ్లాలో చెప్తుంటాడు. అది లీ చెవులకి మాత్రమే వినపడుతూ ఉంటుంది. లీ బాత్రూమ్ కి రావడం చూసి క్రిమినల్ ఫ్రెండ్స్ పులి బోన్లోకి ఎలుక వచ్చింది, ఇప్పుడు వాడిని ఎవ్వరూ కాపాడలేరు అనుకుంటారు. లీ డైరెక్ట్ గా క్రిమినల్ ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి లాక్ చేస్తాడు. క్రిమినల్ నా పని ఈజీ చేయడానికి వచ్చావా అని అనుకుంటాడు. కానీ వాడికేం తెలుసు లీ ప్లాన్ లో వాడే బకరా అవుతాడు అని. లీ ఒక పెద్ద తాడు తీసి, నువ్వు నన్ను చంపాలని అనుకుంటున్నావు కదా, చంపే అని తాడు తన మెడ చుట్టూ వేసుకుంటాడు. ఇదంతా క్రిమినల్ కి ఏమీ అర్థం కాదు. ఇంతలో లీ ఫ్రెండ్ గార్డ్స్ ని తీసుకుని వచ్చి, సార్ చూడండి క్రిమినల్ లీని చంపేస్తున్నాడు అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు క్రిమినల్ కి లీ ప్లాన్ అర్థమవుతుంది. గార్డ్స్ క్రిమినల్ ని కొడతారు. ఇప్పుడు క్రిమినల్ లీని ఏమీ చేయలేడు. అప్పుడు రూమ్ లో ఉన్న క్రిమినల్ ని కలిసి లీ ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు నిజం చెప్తే నేను నీకు 20 మిలియన్ ఇస్తాను. కానీ క్రిమినల్ ఒప్పుకోడు. కొద్ది రోజుల తర్వాత క్రిమినల్ కి ఆరోగ్యం చెడిపోతుంది. బహుశా క్రిమినల్ కూడా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయి ఉంటాడు. ఇలా అవడంతో క్రిమినల్ కి తనను కాపాడగలిగేది లీ ఒక్కడే అని అర్థమవుతుంది. వెళ్లి లీ కాళ్ల పైన పడి, క్రిమినల్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, నా ప్రాణాలు కాపాడు, నాకు కూడా యాంటీడోస్ ఇవ్వు అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. లీ ఫస్ట్ కుదరదు అని అంటాడు. కానీ నువ్వు మొత్తం నిజం చెప్పు, నన్ను చంపమని చెప్పింది ఎవరు, నా గురించి తెలిసిన డీటెయిల్స్ చెప్పు, లేదంటే నా నుండి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పడంతో జేజేనే ఇదంతా చేయించాడు, మోనాని చంపేసి సరెండర్ అయితే 4 మిలియన్ ఇస్తా అన్నాడు అని చెప్తాడు. లీ షాక్ అవుతాడు. ఇన్ని రోజులు అనుకున్న క్రిమినల్ నిజానికి మోనా కాదు, జేజే అని. అంతేకాకుండా నీ కళ్ళు బాగవుతాయి కానీ నీకు తెలియకూడదు అని డాక్టర్ తో అబద్ధం చెప్పించారు. లీకి షాక్ పైన షాక్ తగులుతుంది. ఇదంతా చెప్పేసి క్రిమినల్ కింద పడిపోవడంతో లీతో పాటు క్రిమినల్ ని అంబులెన్స్ లో తీసుకెళ్తారు. వెళ్లి చూస్తే జేజే ఎంతో మంచివాడిలా నటన చేస్తూ డైలాగ్స్ వేస్తాడు. లీ, నువ్వే మన ఫ్యామిలీకి ఒకే ఒక్క వారసుడు, నిన్ను ఎలాగైనా బెయిల్లో బయటికి తీసుకొస్తా అంటాడు. లీని అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. లీ ఒక కొత్త లాయర్ ని అపాయింట్ చేస్తాడు. తనతో మా అమ్మా నాన్న అండ్ మోనా వాళ్ళందరినీ చంపింది జేజే అని నాకు అనిపిస్తుంది, మీరు వెళ్లి దానికి సంబంధించిన విషయాల గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాడు. కొత్త లాయర్ సరే అని బయటికి వెళ్లి జేజేతో లీకి నీ పైన అనుమానం ఉంది అనగానే జేజే లీ సరిగ్గా లేడు, అతన్ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసే పనులు చూడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఎవరో మాస్క్ వేసుకుని లీని హాస్పిటల్ నుండి కాపాడతారు. అది ఎవరో కాదు, మోనా అసిస్టెంట్. బయటికి వచ్చాక పోలీసు వాళ్ళు వెంటపడతారు. జేజే కూడా తెలుసుకోవడంతో లీని వెతకడానికి బయలుదేరతాడు. ఇలా ఉన్నప్పుడు మోనా అసిస్టెంట్ పోలీస్ కార్ వెంట పడటంతో కార్ ని ఒక చోట ఆపేస్తుంది. లీతో నువ్వు ఇక్కడ దిగేసి వెంటనే టాక్సీ తీసుకుని సేఫ్ ప్లేస్ కి వెళ్ళమని చెప్తుంది. లీ పాపం టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో జేజే కార్ అక్కడికి వస్తుంది. జేజే కార్ అని తెలియక లీ కార్ ఎక్కేస్తాడు. దూరం నుండి ఇది చూస్తున్న అసిస్టెంట్ లీకి కాల్ చేసి చెప్తుంది, అరే నీకు వేరే కార్ ఏది దొరకలేదా, పోయి జేజే కార్ ఎక్కావు, ఎలాగైనా కార్ నుండి దిగు అని చెప్తుంది. లీ గట్టిగా అరుస్తాడు. ఇంతలో మోనా అసిస్టెంట్ ఎదురుగా వస్తుంది. కానీ లీ తప్పించుకునే లోపు జేజే తన అసిస్టెంట్ తో లీని పట్టేసుకుంటాడు. మోనా అసిస్టెంట్ అక్కడి నుండి దొరికిపోకుండా వెళ్లిపోవాల్సి వస్తుంది. లీ బ్రిడ్జ్ కార్నర్ లో నిలబడి ఉంటాడు. జేజే తనతో ఇప్పుడు చావు, నీ ప్రాపర్టీ నాది అని చెప్తాడు. దాంతో లీ నువ్వేమైనా చేసుకో, నేను మళ్ళీ వెనక్కి వస్తాను అని బ్రిడ్జ్ నుండి దూకేస్తాడు. సరే ఏదైతే ఏమైంది, నా పని అయితే అయిపోయింది అని జేజే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రోజు లీ చెత్తకొప్పులో పడిపోయి కళ్ళు తెరవడంతో ఈ సిరీస్ పార్ట్ 1 ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. పార్ట్ 2లో జేజే లీ నీళ్లలో దూకి చనిపోయాడని అనుకుని తనకి అఫేర్ ఉన్న అమ్మాయి కిమ్మితో హోటల్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ పార్టీ చేసుకోవడం చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అందులో కిమ్మి వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. అతని పేరే నీల్. జేజేని తన కూతురుతో చూసి కోపంతో రగిలిపోయి, నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని హోటల్ రూమ్ కి తీసుకొచ్చావు అని నీల్ అడుగుతాడు. కిమ్మి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఇదంతా, జేజే నేను కిమ్మి ప్రేమించుకుంటున్నాం అని అంటాడు. దాంతో నీల్ అవునా, నీ వైఫ్ చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతాడు. దానికి 1 నెల అని అంటాడు జేజే. అప్పుడు నీల్ అవునా 1 నెల, మరి నీకు ఎప్పటి నుంచి నా కూతురితో పరిచయం ఉంది అని అడగగా జేజే 3 సంవత్సరాల నుండి అని అంటాడు. జేజే సమాధానాలు విన్న తర్వాత ఇంకా కోపంతో రగిలిపోయి తన మీద లాఠీ చార్జ్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జేజే ఒకసారి నా మాట వినండి, నా వైఫ్ ని మీ కూతురే గాయపరిచింది, దాంతో తను చనిపోయింది అనే విషయం గుర్తుంచుకోండి, నేను పోలీసులకి చెప్తే మీ కూతురు జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుంది. ఇదంతా విన్న నీల్ షాక్ అయిపోతాడు. అప్పుడు జేజే అసలే మీరు ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ కి సెక్రటరీ, ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చోవాలి
తీసుకోవాలని అనుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలుసు. మీ కూతురు చేసిన పని గురించి బయట తెలిసిందంటే ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చోవాలనే మీ కల కలగానే మిగిలిపోతుంది. నా మాట విని నాతో చేతులు కలపండి, మీరు ప్రెసిడెంట్ కావడానికి నేను మీకు సహాయం చేస్తాను అని నీల్కి మాయ మాటలు చెప్తాడు. ఇంకోవైపు బ్రిడ్జి కింద చెత్త కుప్పలో పడి ఉన్న లీ కళ్ళు తెరవడం చూపిస్తారు. అంటే లీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒక సంవత్సరం తర్వాత లీ ఒక బిచ్చగాడిలా మెట్రో స్టేషన్ పక్కన ఒక చిన్న ప్లేస్ లో ఉండి రోడ్డు మీద ఏదైనా దొరికితే దాన్ని తిని బ్రతుకుతూ ఉంటాడు. పాపం లీకి కనపడకపోయినా జేజే మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటూ దాదాపు ఒక పిచ్చోడిలాగా తిరుగుతూ ఉంటాడు. అలా ఒక రోజు మెట్రో స్టేషన్ దగ్గర లీ ఒక అమ్మాయిని తెలియకుండా ఢీ కొడతాడు. ఫ్రెండ్స్, తను ఎవరో కాదు, మోనా అసిస్టెంట్ పెన్నీ. తనే ఓ సంవత్సరం ముందు ఆ యాంటీడోస్ ఇంజెక్ట్ చేసుకున్న లీ బాడీ నుంచి బ్లడ్ తీసుకుని యాంటీడోస్ తయారు చేసి డబ్బు సంపాదించాలనే స్వార్థంతో అతనిని కాపాడుతుంది. కానీ ఇప్పుడు తను లీని గుర్తుపట్టదు. సో సారీ, తెలియకుండా తగిలింది అని అంటుంది. కానీ లీ తన గొంతు విని పెన్నీ, నేను లీని గుర్తుపట్టలేదా అని అంటాడు. అయినా పెన్నీ, అంత ఆస్తి ఉన్నవాడు ఇక్కడెందుకుంటాడు అని లీ మాటలు నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ లీ రోడ్డు ప్లాట్ఫామ్ మీద కూర్చొని మ్యూజిక్ వాయించుకుంటూ ఉంటాడు. అది చూసిన వాళ్ళు వేసే డబ్బుతో లీ జీవితం సాగుతూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి కొంతమంది నీ డబ్బులు దొంగిలించాలనుకుంటున్నారు అని లీకి చెప్తాడు. అది విని లీ భయపడతాడు. సో అక్కడికి వెళ్లి లీ ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులు దొంగిలించారు అని వాళ్ళ నుంచి డబ్బులు లాక్కుంటాడు. అప్పుడు ఆ దొంగలు లీని కొట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే అక్కడ దొంగలకి పోలీస్ సైరన్ వినపడుతుంది. దానితో పోలీసులు వస్తున్నారని భయపడి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అలా దెబ్బలు తిన్న లీ కింద పడిన డబ్బులు ఎదుర్కొంటూ ఉంటాడు. లీ తన కళ్ళకి ఆపరేషన్ చేయించి జేజేతో రివెంజ్ తీర్చుకోవడానికి డబ్బులు పోగు చేస్తూ ఉంటాడు. అంతలో పెన్నీ మళ్ళీ అక్కడికి వచ్చి లీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. పెన్నీ మీద కోపంతో ఉన్న లీ, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు పెన్నీ లీని క్షమించమని అడిగి లీ బ్లడ్ తో ఆ వైరస్ యొక్క యాంటీడోస్ తయారు చేసుకోవచ్చని చెప్తుంది. అలాగే లీ సపోర్ట్ చేస్తే తన కళ్ళకి ఆపరేషన్ చేయించి తనని బాగా చూసుకుంటానని కూడా చెప్తుంది. దానికి లీ సరే అని అంటాడు. పెన్నీ లీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తన బ్లడ్ తీస్తూ ఉండగా లీకి జీనాని చూడాలనిపించి పెన్నీతో జీనా ఎక్కడుంది అని అడుగుతాడు. పెన్నీ తను ఎవరికీ చెప్పకుండా మాయమైపోయిందని చెప్తుంది. లీ జీనా గురించి తెలుసుకొని చాలా బాధపడతాడు. తరువాత అమెరికాకు వెళ్లిన జేజేని చూపిస్తారు. కొరియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు లీ హాస్పిటల్ కొనుక్కోవాలనుకున్న నేదన్ వాళ్ళ నాన్నకి ఒక అమ్మాయితో అఫైర్ ఉంటుంది. ఆ అఫైర్ తో వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడు. ఇదంతా బయటకు వస్తే వాళ్ళ నాన్న ఇమేజ్ కి మంచిది కాదు అని అనుకుని నేదన్ వాళ్ళని అమెరికాకి పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జేజే అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్లిన జేజే గన్నుతో ఎవరినో చంపేసి వాళ్ళ అమ్మ మీద కూడా గురి పెట్టి నుంచున్న ఆ అబ్బాయిని చూస్తాడు. జేజే అతనిని కూల్ డౌన్ చేసి తన కారులో కూర్చోమని చెప్తాడు. అంతలో పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ అబ్బాయి పేరు ఆండ్రూ. అంటే ఆండ్రూ నేదన్ కి తమ్ముడు అవుతాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ ఆండ్రూ ద్వారా నేదన్ కంపెనీస్ ని తన స్వాధీనం చేసుకుని నేదన్ మీద పగ తీర్చుకోవాలని జేజే ప్లాన్. కారులో కూర్చున్న ఆండ్రూతో, ఏం చేస్తున్నావు బాబు, మీ నాన్న కొరియాలో పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన తర్వాత ఆయన ఆస్తులు చూసుకోవాల్సింది నువ్వే కదా అని జేజే అంటాడు. అప్పుడు ఆండ్రూ, ఆయన మమ్మల్ని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆయనకి మాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, అయినా మీరెందుకు నా మీద అంత జాలి చూపిస్తున్నారు, నన్ను పోలీసుల నుంచి ఎందుకు కాపాడారు అని జేజేని అడుగుతాడు. అప్పుడు జేజే, నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకువి, నువ్వు ఇలా జైలుకి వెళ్ళకూడదు, నిన్ను నేను చదివిస్తాను, బాగా చదివి మీ నాన్న బిజినెస్ ని నువ్వే చూసుకోవాలి అని అంటాడు. ఇక్కడ పెన్నీ ఏమో ఇచ్చిన మాట మీద నిలబడి లీ కళ్ళకి ఆపరేషన్ చేయించింది. లీ తనని ఎవరు గుర్తుపట్టకూడదు అని ఆపరేషన్ తో పాటు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న లీ, నాకు ఇప్పుడు ఒక కొత్త ఫేస్ దొరికింది, జేజే నేను చనిపోయానని అనుకుంటున్నాడు, కానీ నేను అతనిని చంపకుండా చావను అని మనసులో అనుకుంటాడు. 5 సంవత్సరాల తర్వాత లీ అమెరికాలో తన చదువు పూర్తి చేసుకుని కొరియాలో ఉన్న నేదన్ కంపెనీలో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. ఫ్రెండ్స్, జేజే కూడా అదే కంపెనీలో ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఆ కంపెనీలో జాబ్ కొట్టేసి నేదన్ కి దగ్గర అయ్యి తనతో పాటు జేజే మీద కూడా పగ తీర్చుకోవాలనేదే లీ లక్ష్యం. ఇంకోవైపు నీల్ జేజే సహాయంతో పెద్ద పాలిటీషియన్ గా మారి జేజేని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లీ జేజే దగ్గరికి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అతని చేతుల్లో చాలా పవర్ ఉంటుంది. అందుకే ఆ కంపెనీలో జాయిన్ అవడం తప్ప లీ దగ్గర పగ తీర్చుకోవడానికి వేరే మార్గం లేదు. పెన్నీ లీకి కాల్ చేసి జేజే మరియు నేదన్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే లీ జీనా గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. కానీ పెన్నీ జీనా గురించి ఏమీ కనిపెట్టలేకపోతుంది. ఇంకోవైపు ఒక మెమోరియల్ హాల్లో జీనా వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతూ, నాన్న, నాకు ఇవాళ ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, ఈ జాబ్ వస్తే నేను తమ్ముడిని ఇంకా బాగా చూసుకుంటాను అని అంటుంది. ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఆ రోజు జీనాని కాపాడడానికి వెళ్లిన వాళ్ళ నాన్న వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని కొరియాకు వచ్చిన ఆండ్రూని చూపిస్తారు. కానీ తను కొరియాకు వచ్చిన విషయం జేజేకి చెప్పలేదు. అలా తను ఉండడానికి ఒక ఇల్లు వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఇల్లు కనబడుతుంది. అతను వెళ్లి చూస్తే ఆ ఇంటి డోర్ తెరిచి ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరు కనపడరు. అలానే వెతుకుతూ ఆండ్రూ బాత్రూమ్ డోర్ తీసి చూస్తే అక్కడ జీనా కనపడుతుంది. జీనా అతనిని, మేనర్స్ లేదా, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరుస్తుంది. అప్పుడు ఆండ్రూ డోర్ మూసేస్తాడు. జీనా బయటకు వచ్చి
వచ్చి ఎంత ధైర్యం ఉంటే తిన్నగా లోపలికి వచ్చేసావు అని అంటుంది. దానికి ఆండ్రూ, కానీ డోర్ ముందే తీసి ఉంది అని అనగా, బోర్డు చూడలేదా, లేకపోతే చదవడం రాదా అని జీనా కోపంగా అడుగుతుంది. అప్పుడు ఆండ్రూ, సారీ చూసుకోలేదు అని చెప్పి, ఈ ఇల్లు నీదా అని అడుగుతాడు. జీనా అవును అని చెబుతుంటే పక్క రూమ్ లో నుంచి, ఇక్కడ బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు, వచ్చి చూడు అని ఎవరో జీనాని పిలుస్తారు. దానితో ఆ ఇల్లు జీనాది కాదని అక్కడ పనిచేస్తుందని తెలుసుకున్న ఆండ్రూ, ఇక్కడ ఉండటానికి రూమ్ దొరుకుతుందా అని తనని అడుగుతాడు. అప్పుడు జీనా అతను ఉండటానికి ఒక ఖాళీ ఉన్న రూమ్ ని చూపిస్తుంది. మరుసటి రోజు ఆండ్రూ వాళ్ళ నాన్న కంపెనీకి వస్తాడు, కానీ సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని లోపలికి అలౌ చేయరు. అప్పుడు ఆండ్రూ, నేను ఆయనకి చాలా కావాల్సిన మనిషిని, అంతలో చైర్మన్ గారు వస్తున్నారు అని అనౌన్స్ చేస్తారు. దాంతో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అటువైపు వెళ్ళిపోతారు. అప్పుడే ఆండ్రూ వాళ్ళ నాన్న అంటే ఆ కంపెనీ చైర్మన్ వస్తారు. ఆయన వెనక జేజే కూడా ఉంటాడు. జేజే ఆండ్రూని చూసి, అరే ఇతను అమెరికాలో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటాడు. చైర్మన్ వెళ్ళిపోయిన తర్వాత జేజే ఆండ్రూని కలుస్తాడు. జేజే, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అతని మీద బాగా అరుస్తాడు. అప్పుడు ఆండ్రూ, మీరే కదా చదువు పూర్తి చేసుకుని కొరియా రమ్మని చెప్పారు, సో నేను వచ్చేసాను అని అంటాడు. అప్పుడు జేజే, సరే సరే వస్తే వచ్చావు, రేపు కంపెనీలో షాడో ఏజెంట్ పొజిషన్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి జరగబోయే ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ని చేతుల్లో పెడతాడు. నువ్వు కూడా ఆ ఎగ్జామ్ లో పాస్ అయ్యి జాబ్ సంపాదించుకుంటే నువ్వు మీ నాన్నకి దగ్గర అవ్వచ్చు. తర్వాత రోజు క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ కి వస్తారు. పెన్నీ లీని కూడా అక్కడికి తీసుకుని వెళ్తుంది. కారు డోర్ తీసి వెళ్తుండగా లీ ఒక అమ్మాయిని తెలియకుండా టీ కొడతాడు. దానితో ఆ అమ్మాయి చేతుల్లో ఉన్న బుక్స్ కింద పడిపోతాయి. అప్పుడు ఆ అమ్మాయి, ఇడియట్, నీకు కళ్ళు కనబడవా అని లీ మీద అరుస్తుంది. తన గొంతు విన్న లీ, అరే తన గొంతు జీనా లాగా ఉంది అని కొంచెం షాక్ అయ్యి జీనాని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంతలో జీనా కోపంగా, ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే ఆండ్రూ కూడా ఎగ్జామ్ రాయడానికి అక్కడికి వచ్చిన జీనాని వేరే పేరుతో పిలిచి, అరే మీరు నన్ను వదిలేసి వచ్చేసారు అని అంటాడు. అంతలో జీనా, నువ్వేమైనా నా ఫ్రెండ్ వా, వెళ్ళు ఇక్కడి నుంచి అని ఆండ్రూ మీద అరిచి తనని అక్కడి నుంచి పంపిస్తుంది. లీ తన పేరు విని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు. తను జీనా కాదు, తన గొంతు మాత్రమే జీనా గొంతులాగా ఉందని అనుకుంటాడు. జీనా కూడా లీని గుర్తుపట్టలేదు, ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీతో లీ తన ఫేస్ మార్చేసి ఉంటాడు కదా. ఇప్పుడు అందరూ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అయితే ఆండ్రూకి క్వశ్చన్ పేపర్ ముందే తెలియడంతో అన్ని ఆన్సర్స్ త్వరగా రాసేస్తాడు. లీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి రావడంతో తను కూడా ఆండ్రూతో పాటు ఎగ్జామ్ రాసేసి బయటికి వచ్చేస్తాడు. లీ బయటికి రాగానే అతనితో ఒంటరిగా నిల్చొని ఉన్న ఒక అమ్మాయి కనపడుతుంది. వర్షం పడుతుండటంతో అక్కడే నిల్చి గొడుగు తీసి, మీరు ఎక్కడికి వెళ్లాలో నాకు చెప్పండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని తనతో అంటాడు. అంతలో ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆండ్రూ అక్కడికి వచ్చి, అమ్మాయిల్ని మాత్రమే డ్రాప్ చేస్తావా అని తన గొడుగు కిందకి వచ్చేస్తాడు. దానితో ఒకవైపు లీకి కోపం వచ్చిన ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. జీనాకి తను పాస్ అయిపోయిందని తెలిసి కళ్ళెమ్మట నీళ్లు వస్తాయి, ఎందుకంటే తను పాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తరువాత ఆనందంతో డాన్స్ కూడా చేస్తుంది. ఇక్కడ నేథన్, అతని కంపెనీ అసిస్టెంట్ మరియు జేజీ మధ్యలో ఒక మీటింగ్ జరుగుతుంది. అసిస్టెంట్ అంటాడు, మనం ఇప్పుడు ఏ జాబ్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేసామో ఆ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ లో కొంతమంది స్పైస్ ఉన్నారు, మనం వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూ నుంచి తీసేయాలి, దానికి మనం లైట్ డిటెక్టర్ ఉపయోగించాలి అని నేథన్తో అంటాడు. ఇదంతా విన్న జేజే కొంచెం భయపడతాడు, ఎందుకంటే ఇక్కడ ఆండ్రూ పట్టుబడిపోతే జేజే పని అంతే. ఆ తర్వాత ఇంటర్వ్యూ మొదలవుతుంది. లీ, జీనా, ఆండ్రూ ఇంకా ఆ కొత్త అమ్మాయి రాషి అందరూ ఇంటర్వ్యూకి వస్తారు. ముందు రాషి ఇంటర్వ్యూకి వస్తుంది. ఇంటర్వ్యూయర్స్ రాషిని, నువ్వు ఒక దేశభక్తురాలివా అని అడుగుతారు. అప్పుడు రాషి అవును అని జవాబిస్తుంది. తర్వాత వాళ్ళు, నువ్వు ఎందుకు ఈ కంపెనీని జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతారు. దానికి రాషి, ఈ కంపెనీ మన దేశ ప్రగతికి చాలా ముఖ్యం, అందుకే నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను అని జవాబిస్తుంది. లైట్ డిటెక్టర్ కూడా తను నిజం చెబుతుందని చూపిస్తుంది. దానితో వాళ్ళు తనని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత జీనాని పిలుస్తారు. జీనా కొంచెం భయపడుతుంది, ఎందుకంటే తన పేరు మార్చి కంపెనీ ఎగ్జామ్ రాసింది. ఇంటర్వ్యూయర్స్ తన ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు జీనా, నాకు డబ్బులు అవసరం ఉందని అంటుంది. లైట్ డిటెక్టర్ తను నిజం చెప్తుందని చూపిస్తుంది. జేజే నిన్ను చూస్తే ఎక్కడో చూసినట్టు ఉంది, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని అడుగుతాడు. అప్పుడు జీనా, అవును, మీరు నన్ను చాలాసార్లు కోర్టులో కలిశారు, మీరు ఒక లాయర్ కదా అని అంటుంది. ఒక ఇంటర్వ్యూయర్, మీ నాన్న చనిపోయారు కదా అని అడుగుతాడు. అప్పుడు జీనా వాళ్ళ నాన్న ఆ రోజు ల్యాబ్ లో తనని కాపాడుతూ చనిపోయారని బాధపడుతూ, అవును మా నాన్న చనిపోయారు, ఇప్పుడు మా తమ్ముడిని నేనే చూసుకోవాలి అని చెబుతుంది. లైట్ డిటెక్టర్ తాను నిజం చెబుతుందని క్లియర్ గా చెప్తుంది. దాంతో వాళ్ళు జీనాని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆండ్రూ టర్న్. ఆండ్రూని చూసి జేజే ఇంకా నా పని గోవిందా అని అనుకుంటాడు. నేథన్, నువ్వు అమెరికాలో చదువుకున్నావు కదా, మరి జాబ్ కోసం కొరియాకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ, మా నాన్న నన్ను మా అమ్మని ఒంటరిగా అమెరికాకి తరిమేసి మమ్మల్ని వదిలేశాడు అని అంటాడు. అప్పుడు నేథన్, అయితే నువ్వు మీ నాన్న మీద పగ తీర్చుకోవాలి అని
అనుకుంటున్నావా అని అడుగుతాడు. జేజే ఇక్కడ ఆండ్రూ ఏమంటాడో అని చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు ఆండ్రూ, అవును, కానీ నేను ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకుని మా నాన్నకి నేనేంటో ప్రూవ్ చేసి చూపిస్తాను, ఇలా కూడా పగ తీర్చుకోవచ్చు అని చెప్పి తను కూడా లై డిటెక్టర్ టెస్ట్ క్లియర్ చేసి ఇంటర్వ్యూవర్స్ ని ఇంప్రెస్ చేసి సెలెక్ట్ అవుతాడు. ఇంకా లాస్ట్ లో లీ టర్న్. లీకి జేజేని చూసి బాగా కోపం వస్తుంది, కానీ ప్రశాంతంగా ఉంటాడు. నేథన్ తన సర్టిఫికెట్స్ చూసి నీ పేరు కొంచెం తేడాగా ఉంది అని అంటాడు. దీనికి లీ, నాకు చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాంతో నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నా పేరు వల్లే అని అనుకుని నేను నా పేరు మార్చేసి అమెరికా వెళ్లి బాగా చదువుకున్నాను అని నిజాన్ని సగం మాత్రమే చెప్పి లై డిటెక్టర్ టెస్ట్ లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరినీ ఒక ట్రైనింగ్ క్యాంప్ కి తీసుకెళ్లడానికి బస్సులో కూర్చోమని చెప్తారు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. లీ పక్కన ఆండ్రూ కూర్చుంటాడు. జీనా ఏమో వేరే సీట్ లో కూర్చుంటుంది. ఆండ్రూ జీనాని చూస్తూ ఉంటాడు. అతనిని చూసి లీ, ఎందుకు నన్నే చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ, నువ్వేమంత అందగాడివి కాదులే, నేను నిన్ను చూడడానికి. అప్పుడు లీ ఆండ్రూతో, నాకు కూడా నీ ఫేస్ చూస్తే నువ్వు నీ అంతటి నువ్వే ఎగ్జామ్ పాస్ అయ్యావు అనిపించడం లేదు అని అంటాడు. దానికి ఆండ్రూ, నా ఫేసే అంతా అని అంటాడు. తర్వాత అందరూ బిగ్ బాస్ లాంటి ట్రైనింగ్ వెన్యూకి చేరుకుంటారు. జీనా ఇన్ఛార్జ్ తో, లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసే ఉంటారా అని అడుగుతుంది. దానికి ఇన్ఛార్జ్, అవును కలిసే ఉంటారు, కానీ బాత్రూమ్ విడిగా ఉంటాయి, ట్రైనింగ్ చేసేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు, 4ంటికి ఒక మీటింగ్ ఉంది, అందరూ ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి అని చెప్తుంది. అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు. అతనే ఈ కంపెనీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్. ఇతని పేరు మోజో. ఇతను షాడో ఏజెంట్ పని చాలా కష్టమని, అందుకే మేము ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తామని, అందుకని అందరూ వాళ్ళ బెస్ట్ ఇవ్వాలని అంటాడు. ఆ తర్వాత బోర్డు మీద అందరి ఎగ్జామ్ ర్యాంక్స్ చూపిస్తారు. దాంట్లో నంబర్ 1లో ఆండ్రూ, నంబర్ 2లో లీ, జీనా మాత్రం నంబర్ 40లో అంటే లాస్ట్ ర్యాంక్ లో ఉంటుంది. అప్పుడు ఆండ్రూ, చూసావా, నేను ముందే చెప్పాను, నేనే నంబర్ 1 అని లీ వైపు చూసి అంటాడు. అప్పుడు మోజో, ఫిజికల్ మరియు మెంటల్ ట్రైనింగ్ రెండింటిలో నెగ్గిన వాళ్ళనే మేము సెలెక్ట్ చేస్తాము అని అంటాడు. తర్వాత అందరూ వాళ్ళ రెసిడెన్స్ లోకి వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు ట్రైనింగ్ మొదలు పెడతారు. ట్రైనింగ్ లో ఆండ్రూ మరియు లీ బాగా పర్ఫామ్ చేస్తారు. రాషి కూడా మంచిగా ట్రైనింగ్ చేస్తుంది, కానీ జీనా మాత్రం అన్ని యాక్టివిటీస్ లో లాస్ట్ వస్తుంది. ఇంకోవైపు జేజే అందరి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాడు. ప్రతి యాక్టివిటీలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న లీని తీసేసి ఆండ్రూని నంబర్ 1 పొజిషన్ కి తీసుకురావాలని జేజే అనుకుంటాడు. దానికి అతను ఒక ప్లాన్ వేస్తాడు. తర్వాత రోజు సాయంత్రం అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లీ తన సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. అందులో అతనికి ఒక పెన్ కనబడుతుంది. దానిని ఓపెన్ చేసి చూస్తే అందులో స్పై కెమెరా ఉంటుంది. అప్పుడు లీ తనని ట్రైనింగ్ నుండి తీసేయడానికి ఇదంతా జేజే ప్లాన్ అని తెలుసుకుంటాడు. కానీ తను ఆ పెన్ ని పడేసే ముందు జేజే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ తో వస్తాడు. జేజే, మాకు ఇక్కడ ఒక స్పై ఉన్నాడని తెలిసింది, అందుకే అందరూ వాళ్ళ సామాన్లు వదిలేసి దూరంగా వెళ్ళండి, అందరినీ చెక్ చేస్తున్నాం అని అంటాడు. అంటే ఫ్రెండ్స్, ఇదంతా లీని ట్రైనింగ్ నుంచి తీసేయడానికి జేజే వేసిన ప్లాన్ అన్నమాట. తరువాత లీ సూట్ కేసు చెక్ చేస్తుండటంతో ఈ సిరీస్ పార్ట్ 2 ఎండ్ అవుతుంది. లాస్ట్ పార్ట్ లో మనం చూసాము జేజే లీని ఇరికించి ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేయించాలనే ప్లాన్ తో సూట్ కేసులో ఒక కెమెరా ఉన్న పెన్ను పెట్టించాడు. తరువాత తన మనుషుల్ని తీసుకెళ్లి అక్కడ అందరు లగేజ్ వెతికిస్తాడు. అప్పుడే లీ లగేజ్ లో ఆ పెన్ కెమెరా దొరకడం చూసి అందరూ షాక్ అవుతారు. అందరూ లీని ఒక స్పై అని అనుమానిస్తారు. అప్పుడు లీ జేజేతో, చూడండి, ఇది నా పెన్ కాదు, ఎవరో కావాలని దీనిని నా లగేజ్ లో పెట్టారు అని అంటాడు. కానీ జేజే తన మాటలు వినకుండా అతన్ని ఈడ్చుకుని వెళ్లిపోతాడు. ఆండ్రూ లీని తీసుకెళ్లడం చూసి, ఇంతమందిలో నాకు పోటీ ఇచ్చే ఏకైక పోటీదారుడు లీ, అతను కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే ట్రైనింగ్ చాలా బోర్ కొడుతుంది అని అనుకుంటాడు. తర్వాత జేజే లీని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి, నువ్వు ఒక స్పై కదా, ఏ దేశం నుంచి వచ్చావో నిజం చెప్పు అని అడుగుతాడు. అయితే ఫ్రెండ్స్, లీ ఇక్కడ ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా, నేను స్పై కాదు, నన్ను ఇరికించడానికి ఎవరో ఆ పెన్నుని నా లగేజ్ లో పెట్టి ఉంటారు, అయినా మీకు నమ్మకం లేకపోతే నాకు ఫోన్ ఇవ్వండి, నేను ఒక నంబర్ డయల్ చేసిస్తాను, తనతో మాట్లాడండి అని జేజేతో అంటాడు. కానీ జేజే మాత్రం లీని ఎలాగైనా ట్రైనింగ్ నుంచి తీసేయాలని, నేను ఎవరికీ కాల్ చేయను, నిన్ను ట్రైనింగ్ నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాను అంతే అని లీతో అంటాడు. ఇదంతా చూస్తున్న మోజో, అడుగుతున్నాడు కదా, ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి, ఎవరికి కాల్ చేస్తాడో చూద్దాం అని జేజేతో అంటాడు. జేజే ఇంకా ఏమనలేక చివరికి లీకి ఫోన్ ఇచ్చేస్తాడు. ఇంకోవైపు ఆ కంపెనీ చైర్మన్ యొక్క భార్య అంటే నేథన్ వాళ్ళ అమ్మతో ఉన్న పెన్నీని చూపిస్తారు. యాక్చువల్లీ ఆ కంపెనీ పేరు డోడో గ్రూప్. చైర్మన్ వాళ్ళ భార్య చాలా మంచి మనిషి. నిజానికి పెన్నీ ఒక ఆర్ట్ గ్యాలరీ నడుపుతుంది. అక్కడ పెన్నీ చైర్మన్ వాళ్ళ భార్యతో, మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే దీనిని నా తరఫున గిఫ్ట్ గా ఉంచుకోండి అని అంటుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఆ కాల్ చేసింది ఎవరో కాదు, మన లీ. ఇక్కడ తనకు మరియు లీకి పరిచయం చేయించింది పెన్నీ అని లీని కలిసి తను చాలా ఇంప్రెస్ అయిందని తెలుస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ లీ, ఎలా ఉన్నావు నువ్వు అని అడగగా లీ, మేడం, డోడో గ్రూప్ వాళ్ళు నేను ఒక స్పై అని అనుమానించి నన్ను ట్రైనింగ్ లో నుంచి తీసేస్తున్నారు, మీరు దయచేసి కొంచెం వాళ్ళకు నేను స్పై కాదని చెప్పండి అని అడుగుతాడు. దానితో తను, ఏంటి, నిన్ను అనుమానిస్తున్నారా, ఎవరో ఐడియట్, ఫోన్ ఇవ్వు అతనికి అని అంటుంది. అప్పుడు లీ జేజేకి ఫోన్ ఇస్తాడు. లీకి ఇంత పెద్దవాళ్లతో పరిచయం ఉండటం చూసి జేజే ఆశ్చర్యపోతాడు. చైర్మన్ వాళ్ళ భార్య, చూడు, అతని గురించి నాకు బాగా తెలుసు, అతను చాలా మంచివాడు, అతను మళ్ళీ ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టవద్దు అని చెప్తుంది. ఇది విన్న జేజే ఇంకేమీ మాట్లాడలేక, సరే మేడం అని కాల్ కట్ చేస్తాడు. తరువాత
తర్వాత జేజే లీ వైపు చూసి సరే సరే నువ్వు స్పై కాదని నమ్ముతున్నాను, ఇంక నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. మరుసటి రోజు నుంచి రన్నింగ్, పుషప్స్, కరాటే అంటూ ట్రైనింగ్ ని ఇంకా కష్టం చేస్తారు. జీనా ఈ కష్టమైన ట్రైనింగ్ ని తట్టుకోలేక బలహీనమై వెనకబడిపోతుంది. అలానే ఒక రోజు భోజనం చేసేటప్పుడు తన చేతులు వణకడంతో జీనాకి బాగా కోపం వస్తుంది. కోపంలో తను షాడో ఏజెంట్ పనికి ఇంత ట్రైనింగ్ అవసరం లేదు, వీళ్ళు కావాలని మనల్ని కష్టపెడుతున్నారు, మనం మోజోతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అందరి ముందు చెబుతుండగా మోజో వెనక నుంచి వచ్చి తన మాటలు వినేస్తాడని జీనాకి పాపం తెలియలేదు. లీ తన వెనక ఎవరున్నారో చూడమని జీనాకి సైగలు చేయడంతో జీనా వెనక వైపు తిరిగి చూడగా తన వెనక మోజోని చూసి జీనా భయపడిపోతుంది. జీనా భయపడుతూ మోజోతో ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది, షాడో ఏజెంట్ పనికి ఇంత ట్రైనింగ్ అవసరం లేదు అని మేము అందరం అనుకుంటున్నాము అని చెప్తుంది. మోజో అందరి వైపు చూసి ఏమిటి మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ కష్టం అనిపిస్తోందా అని అడుగుతాడు. కానీ అందరూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు మోజో ఈ ట్రైనింగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న లీని నీకేమనిపిస్తోంది, షాడో ఏజెంట్ పని కోసం ఇంత ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతాడు. లీ కొంచెం ఆలోచించి అంత ఏం అవసరం లేదు అని అనగానే జీనా మొహం లీ తనని సపోర్ట్ చేస్తున్నాడని మురిసిపోతుంది. అంతలోనే లీ పని కోసం అవసరం లేదు, కానీ ఆత్మవిశ్వాసం మరియు మానసిక బలం కోసం చాలా అవసరం అని అంటాడు. లీ మాటలు పూర్తిగా విన్న జీనాకి అవమానకరంగా ఉంటుంది. మోజో కూడా జీనాతో నీకు ట్రైనింగ్ వద్దు అని అనుకుంటే వదిలేసి తిరిగి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు జీనా లేదు, మీరు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను చేస్తాను అని అంటుంది. ఇంకా తర్వాత రోజు ఉదయం ఒక కుకింగ్ కాంపిటీషన్ పెడతారు. అందులో ట్రైనీస్ టీమ్స్ గా ఏర్పడి పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది. అక్కడికి మోజో వచ్చి ఈ పోటీలో మీ టీమ్మేట్స్ ని మీరంతటి మీరే ఎంచుకోవచ్చు అని అంటాడు. అప్పుడు వెనక ఉన్న వాళ్ళందరూ ముందు వరుసలో ఉన్న వాళ్లతో ఎవరో ఒకరు వెనక వెళ్లి నుంచుంటారు. లీ రోషే వెనక్కి వెళ్లి నుంచుంటాడు. అప్పుడు మోజో సరే ఇప్పుడు అందరూ మీ టీమ్మేట్స్ ని చూడవచ్చు అని అంటాడు. కానీ జీనా తిరిగి చూసేసరికి తన వెనక ఎవ్వరూ ఉండరు. అప్పుడు జీనా దేవుడా నా మీద ఎవరికీ నమ్మకం లేదా అని అనుకుంటుంది. మోజో ఒక టీంలో 5 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అని అంటాడు. ఇంకా ఏ దారి లేక ఆండ్రూ జీనా టీంలోకి వచ్చేస్తాడు. అందరూ కుకింగ్ చేయడం మొదలు పెడతారు. లీ రోషితో నువ్వు చాలా బాగా కుక్ చేస్తావు అనుకుంటా అని అంటాడు. కానీ రోషి నాకు నూడిల్స్ వండటం వచ్చు అంతే అని అంటుంది. లీ అరే నూడిల్స్ వండటం అందరికీ వచ్చు, నీకు ఫిష్, చికెన్ వంటివి వండటం వచ్చా అని అడుగుతాడు. రోషి ఇవన్నీ ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. రోషి మాటలు విన్న అందరూ నవ్వుతారు. మరోవైపు కుకింగ్ లో ఎక్స్పర్ట్ అయిన జీనాని చూపిస్తారు. జీనా అంత త్వరగా కుకింగ్ చేయడం చూసిన లీ టీమ్మేట్స్ మనం తప్పు చేశాం, ముందే జీనా టీంలోకి వెళ్లి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. అందరూ సరదాగా కుకింగ్ చేస్తూ ఉంటారు. మోజో అందరి వంటకాలని రుచి చూడడానికి వస్తాడు. లీ యొక్క టీం వండిన డిష్ మాడిపోయి ఉంటుంది. చివరికి జీనా టీం వండిన డిష్ రుచి చూస్తే దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ పోటీలో గెలుస్తారు. మోజో జీనా మరియు తన టీమ్మేట్స్ ఈ రౌండ్ లో గెలిచారు అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. తర్వాత రోజు జేజే ఆండ్రూని కలిసి రేపు ఇంకొక ఎగ్జామ్ ఉంది, దాంట్లో కూడా నువ్వు ఫస్ట్ రావాలి అని చెప్పి తనకి ఆన్సర్ ఉన్న పేపర్ ఇస్తాడు. కానీ ఆండ్రూ ఇలా చీట్ చేసి ఫస్ట్ రావడం నాకు ఇష్టం లేదు, నేను నా సామర్థ్యం మీద ముందుకు వెళ్తాను అని అంటాడు. కానీ జేజే తనని అరే ఎగ్జామ్ లో ఫస్ట్ రాకపోతే నువ్వు మీ నాన్నకి ఎప్పటికీ దగ్గర అవ్వలేవు అని మాయమాటలు చెబుతాడు. దాంతో ఆండ్రూ ఆ ఆన్సర్ ఉన్న పేపర్ ని తీసుకుంటాడు. తరువాత ఎగ్జామ్ జరుగుతుంది. ఆండ్రూ మళ్ళీ ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ వస్తాడు. లీ ఏమో సెకండ్. ఇంకా జీనా 40th ర్యాంక్ నుండి 30th ర్యాంక్ కి వచ్చేస్తుంది. ఇది తెలిసిన జీనా పర్లేదు నేను కొంచెం అయినా డెవలప్ అయ్యాను అని సంతోషపడుతుంది. కానీ లీకి మాత్రం ఆండ్రూ మీద అనుమానం వచ్చి మేము ఎంతో కష్టపడితే గానీ మంచి ర్యాంక్ రాదు, నిన్ను మాత్రం నేను ఎప్పుడు చదవటం చూడలేదు, మరి నీకు ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అని ఆండ్రూని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ మేధావులు చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు సులభంగా అన్ని పరీక్షల్లో నెగ్గగలరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆండ్రూ సమాధానం విని లీ అనుమానం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి కరాటే పోటీ పెడతారు. ఆండ్రూతో ఒక అమ్మాయి ఫైట్ చేయడానికి వస్తుంది. కానీ తను ఆండ్రూని మనసులో ఇష్టపడుతూ ఉంటుంది, అందుకే కావాలని ఓడిపోతుంది. తర్వాత రోషితో ఫైట్ చేయడానికి ఒక అబ్బాయి వస్తాడు. కానీ రోషి అతనిని 2 నిమిషాలలో కింద పడేసి ఓడించేస్తుంది. చూస్తుంటే తను మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు లీ మరియు జీనా టర్న్ వస్తుంది. లీ జీనాకి బలం లేదని అనుకుని మెల్లగా కొడతాడు. కానీ జీనా మాత్రం లీని గట్టిగా గోడకిచ్చి కొడుతుంది. దాంతో లీకి కోపం వచ్చి ఇద్దరు జుట్టు పట్టుకుని ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఇంకోవైపు తన ప్లాన్ ని అమలు చేయడానికి జేజేకి దగ్గర అవ్వాలని పెన్నీ గోల్ఫ్ క్లబ్ లో అతని దగ్గరికి వెళ్తుంది. తను జేజేతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ జేజే అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. దాంతో తను వేరే స్లాట్ కి వెళ్లి గోల్ఫ్ ఆడటం మొదలు పెడుతుంది. తన పోస్ట్ చూసి తనకి ఆడటం రాదని జేజేకి అర్థమవుతుంది. జేజే తన దగ్గరకు వెళ్లి తనకి గోల్ఫ్ స్టిక్ పట్టుకోవడం నేర్పిస్తాడు. అప్పుడు జెన్నీ థ్యాంక్ యూ సార్, మీరు నాకు గోల్ఫ్ ఆడటం నేర్పించారు అని జేజేతో అంటుంది. తరువాత జేజే అక్కడే ఉన్న ఒక స్టాఫ్ అబ్బాయిని పిలిచి మేడం కి కొంచెం గోల్ఫ్ నేర్పించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు పెన్నీకి జేజేని లొంగ తీసుకోవడం అంత సులువు కాదని అర్థమవుతుంది. నెక్స్ట్ కోర్టు సీన్ చూపిస్తారు. డోడో గ్రూప్ మరియు వేరే కంపెనీ మధ్యలో ఒక కేసు నడుస్తూ ఉంటుంది. ఆ కేసు ఏంటంటే డోడో గ్రూప్ యొక్క పేటెంట్ రైట్స్ ని ఎవరో బయటకు లీక్ చేస్తారు. జేజే ఆ డీటెయిల్స్ ని లైవ్ వీడియోలో ట్రైనింగ్ తీసుకుంటూ
చేసుకుంటున్న వాళ్ళకి చూపిస్తూ, మొదటి హియరింగ్ తర్వాత మన కంపెనీ ఈ కేసు గెలిచే పొజిషన్ లో ఉంది. కానీ రెండో హియరింగ్ లో ఒక సమస్య ఉంది. మన కంపెనీలో రీసెర్చ్ చేసే స్టాఫ్ లో ఒకతను వేరే కంపెనీ వాళ్ళకి మన కంపెనీ యొక్క విలువైన డాక్యుమెంట్స్ ని ఇచ్చాడు. దాని కాపీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్ లో వేరే కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన కంపెనీ మెరుగుపరిచి మార్కెట్ లో అమ్ముతుంది అని ఉంది. వేరే కంపెనీ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తో ఈ విషయాన్ని కోర్టులో నిరూపించవచ్చు. అలా జరిగితే రెండో హియరింగ్ లో మన కంపెనీ కేసు ఓడిపోతుంది అని అంటాడు. తరువాత జేజే ట్రైనీస్ తో, ఇప్పుడు మీ పని ఏంటంటే ఈ కేసు సెకండ్ హియరింగ్ లో మనం గెలవడానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు అయితే ఆ స్టాఫ్ ల్యాబ్ లో నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చాడు అంటే ఎవరైనా అతనికి డబ్బులు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ స్టాఫ్ ఎక్కడున్నాడు అని అందరూ జేజేని అడుగుతారు. దానికి జేజే తను ఎక్కడున్నాడో నాకు తెలియదు, తను వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని మాత్రమే తెలిసింది అని ఒక వీడియో చూపిస్తాడు. దానికి వాళ్ళు, మరి తన బాడీ దొరికిందా అని అడుగుతారు. అప్పుడు జేజే, లేదు, కొండ అంచుకు వెళ్లి సడన్ గా బ్రేకులు వేయడంతో కారు లోయలో పడిపోయింది, దాంతో అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు అని అంటాడు. సో ఇప్పుడు మీరు ఒక టీమ్ లా పనిచేసి కంపెనీని సెకండ్ హియరింగ్ లో గెలిపించాలని జేజే అంటాడు. ఇక్కడ మోజో కూడా ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీమ్ కి అన్ని బోనస్ పాయింట్లు ఇస్తాము అని అంటాడు. అందరూ ఎవరికి వాళ్ళు టీమ్స్ తయారు చేసుకుంటారు. ఇప్పుడు కూడా జీనాని ఎవ్వరు వాళ్ళ టీమ్ లోకి పిలవరు. ఇంక తనంతట తనే ఆండ్రూ టీమ్ లోకి వెళ్తుంది. కానీ ఆండ్రూ యాటిట్యూడ్ చూపించడంతో తను లీ టీమ్ లోకి మారుతుంది. ఆ టీమ్ లో షెడల్ అని ఒక అమ్మాయి ఉంటుంది. తను జీనా ఒక లోకల్ స్కూల్ నుంచి వచ్చింది. తనని టీమ్ లో చేర్చుకోవడం మన టీమ్ కి అంత మంచిది కాదేమో అని లీతో అంటుంది. అప్పుడు లీ, పర్లేదు, తనని కూడా మన టీమ్ లో ఉంచుకుందాం అని అంటాడు. కానీ జీనాకి మాత్రం కోపం వచ్చి, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఒంటరిగానే ఈ కేస్ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసుకుంటాను అని చెప్పి లైబ్రరీకి వెళ్ళిపోతుంది. లైబ్రరీ నుంచి తను ఇలాంటి కేసులు ఉన్న అన్ని పుస్తకాలు తీసుకుంటుంది. అది చూసి లీ మరియు ఆండ్రూ, మాకు కూడా ఆ పుస్తకాలు కావాలి అని అంటారు. దానికి జీనా, నేను చదివిన తర్వాత మీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జేజే చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చైర్మన్, సెక్రటరీ సార్ సెకండ్ హియరింగ్ గురించి చాలా టెన్షన్ లో ఉన్నారు, కొంచెం జాగ్రత్త అని జేజేకి వార్నింగ్ ఇస్తాడు. జేజే లోపలికి వెళ్లి చూస్తే చైర్మన్ భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడ జేజేకి అఫైర్ ఉన్న కిమీ కూడా ఉంటుంది. యాక్చువల్లీ కిమీ చైర్మన్ యొక్క బంధువు, అందుకే తను అక్కడ ఉంటుంది. చైర్మన్ జేజేని కేసు గురించి అడుగుతాడు. ఇప్పుడు జేజే, సెకండ్ హియరింగ్ లో మనం 50% మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని అంటాడు. చిన్న చైర్మన్ కి కోపం వచ్చి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మనం ఎలాగైనా ఈ కేసు గెలిచి ఈ కంపెనీని కాపాడాలి అని అంటాడు. కానీ చైర్మన్ భార్యకి అతను జేజేతో వ్యవహరించిన తీరు నచ్చదు. తను జేజేతో, నువ్వు ఇంకా భోజనం చేసి ఉండవు, ఇవాళ మాతో పాటు భోజనం చేయి అని ఆప్యాయంగా పలకరిస్తుంది. కానీ చైర్మన్ దానికి తన భార్య మీద కూడా అరుస్తాడు. ఎందుకంటే అతనికి వాళ్ళకంటే తక్కువ వాళ్లతో కూర్చొని భోజనం చేయడం ఇష్టం ఉండదు. జేజేకి ఇదంతా చాలా అవమానకరంగా ఉన్నా, థ్యాంక్ యూ మేడం, కానీ నేను భోజనం చేసి వచ్చాను అని ఆమెతో అంటాడు. కిమీ కూడా చైర్మన్ మీద కోపం వచ్చి భోజనం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. లీ ఆండ్రూ మీద అనుమానంతో ఎప్పుడు తన కళ్ళు అతని మీదే ఉంచుతాడు. అప్పుడే ఆండ్రూకి ఒక కాల్ వస్తుంది. ఫ్రెండ్స్, లీ యొక్క వినికిడి శక్తి గురించి మనకు తెలిసిందే కదా. తనకి ఫోన్ లో నుంచి మాట్లాడుతున్న జేజే వాయిస్ కూడా వినిపిస్తుంది. జేజే ఆండ్రూని ఒంటరిగా కలవడానికి పిలుస్తాడు. జేజే ఆండ్రూని ఎందుకు ఒంటరిగా కలవడానికి పిలిచాడు అని ఆలోచిస్తాడు. తరువాత జేజే ఆండ్రూని కలిసి అతనికి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఈ పెన్ డ్రైవ్ లో ఆ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. అలాగే మాకు ఐవాన్ అనే కంపెనీ మీద అనుమానం ఉంది. ఈ వివరాలన్నీ నీ రిపోర్ట్ లో రాసావంటే మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవచ్చు అని అంటాడు. లీ కొంచెం దూరంలో కూర్చొని వాళ్ళ మాటలన్నీ వినేస్తాడు. లీ కూడా ఐవెన్ కంపెనీ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. మరోవైపు రాషి జాగింగ్ చేస్తున్నట్టుగా వెళ్లి కళ్ళజోడు వేసుకుని ఉన్న ఒక అతని పక్కన బెంచ్ మీద కూర్చుంటుంది. అతనితో, తను ఇక్కడ ఉన్నంత కష్టమైన ట్రైనింగ్ ఎన్ఐఏలో కూడా ఉండదు అని అంటుంది. ఇక్కడే మనకి రాషి ఎన్ఐఏ ఏజెంట్ అని, ఏదో ఒక సీక్రెట్ పనితో ఆ కంపెనీలో చేరిందని తెలుస్తుంది. అతను రాషికి, ఏమైనా సరే నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇంకా ఐవెన్ కంపెనీ పేరు కూడా మధ్యలో వచ్చింది, దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేయి అని కొంచెం హింట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీ టీం మరియు ఆండ్రూ టీం మేమే మంచి రిపోర్ట్ ఇస్తామని ఒకరినొకరు సవాల్ చేసుకుంటారు. ఆండ్రూ, నా దగ్గర ఉన్న స్ట్రాటజీస్ తో మేము 100% గెలుస్తాము అని అంటాడు. అప్పుడు లీ, సరేలే, కలలు కనడం మంచిదే, కానీ ఏమైనా చేసుకో, మా టీమే గెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లీ టీమ్ లో ఉన్న షెడల్ వెనకకి తిరిగి ఆండ్రూని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. తను ఆండ్రూని ఇష్టపడుతుంది. ఆండ్రూ ఇదంతా గమనించి షెడల్ ని కలవడానికి పిలుస్తాడు. ఆండ్రూ షెడల్ ని, ఎవరు ఏం చేసినా నేను గెలిచి తీరుతాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నా రిపోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి అందరికంటే విలువైన వివరాలు ఇచ్చింది నువ్వే అని నీ పేరు కూడా రాస్తాను, ఏమంటావ్ అని అడుగుతాడు. ముందే ఆండ్రూని ఇష్టపడుతున్న షెడల్ దీనికి ఒప్పుకుంటుంది. తను లీ రిపోర్ట్ గురించి విలువైన పాయింట్లు అన్ని ఆండ్రూకి చెప్తుంది. ఆ స్టాఫ్ కావాలని తనకి యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేశాడేమో అని లీకి అనుమానం అని షెడల్ ఆండ్రూకి చెప్తుంది. తరువాత లీ మరియు రాషి కారులో ఆ యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్తారు. లీ ఆ స్టాఫ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. లీ కూడా అతనిలాగా కారు స్పీడ్ గా రోడ్డు అంచు వైపుకి తీసుకెళ్లి బ్రేకులు వేస్తాడు. కానీ కారు ఫెన్స్ కి టచ్ అవ్వదు. దాంతో ఆ స్టాఫ్ కావాలని తన కారుని తోసేశాడు అని లీ తెలుసుకుంటాడు. తను రాషికి ఈ విషయం అంతా చెప్తుండగా అంతలో వాళ్ళ వెనక ఒక కారు కంట్రోల్ తప్పి నేరుగా వచ్చి లీ కారును గుద్దుకుంటుంది.
అందులో నుంచి జీనా బయటకు వస్తుంది. జీనాకు కూడా లీలాగా ఆ స్టాఫ్ మీద అనుమానం వచ్చి ప్రాక్టికల్ గా నిజం తెలుసుకోవడానికి కారులో స్పీడ్ గా అక్కడికి వస్తుంది. జీనా అదంతా తను తీసుకువెళ్లిన పుస్తకాలని రిఫర్ చేసి తెలుసుకుంది. ఆండ్రూ కూడా అక్కడికి వస్తాడు. తను లీతో నాకు కూడా ఆ యాక్సిడెంట్ ఒక అబద్ధం అని అనుమానం, నువ్వు దయచేసి నన్ను నీ టీంలో తీసుకో, ఈసారి నేనే ఓడిపోతానని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు లీ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆండ్రూ నీకేమైంది అని లీ అడుగుతుండగా ఇక్కడితో ఈ పార్ట్ 3 ఎండ్ అవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో జీనా, లీ మరియు ఆండ్రూ ఆ స్టాఫ్ మెంబర్ యాక్సిడెంట్ జరిగి లోయలో పడిన చోటుకి వెళ్లారని, అలాగే ఆండ్రూ లీని బ్రదర్ నేను ఓడిపోతాను, నన్ను దయచేసి నీ టీంలో చేర్చుకో అని ఆట పట్టిస్తాడని చూపిస్తారు కదా. సో ఇక్కడి నుంచే మన పార్ట్ 4 మొదలవుతుంది. తరువాత అందరూ అక్కడి నుంచి కిందకి చూసి ఆ స్టాఫ్ మెంబర్ కి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా, జరిగినట్లు సెట్ చేశాడా అని అనుకుంటారు. అందుకు కారణం అతను డోడో గ్రూప్ కంపెనీ యొక్క విలువైన డాక్యుమెంట్లను మరొక కంపెనీకి అమ్మేశాడు. అందుకే అందరూ అతను నిజంగా చనిపోయాడా లేదా చనిపోయాడని అందరినీ మోసం చేస్తున్నాడా అనే అనుమానంతో అతను చావుని పరిశీలిస్తారు. అందరూ అతను ఒకవేళ నదిలో పడి ఉంటే కొంత దూరం వరకు స్విమ్ చేసి తర్వాత బయటకు వచ్చి ఉంటాడని, అలాగే జరిగి ఉంటే అతను ఏదో ఒక కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఉంటాడని అనుకుంటారు. తరువాత వాళ్ళు అసలు అతను ఎలా ఉంటాడో తెలియాలి కదా అని మోజో దగ్గరికి వెళ్లి ఆ స్టాఫ్ మెంబర్ కి సంబంధించి ఏదైనా వీడియో ఫుటేజ్ ఉంటే చూపించండి అని అడుగుతారు. మోజో కూడా వాళ్లకు ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తాడు. ఆ వీడియోని చూసి ఆ స్టాఫ్ మెంబర్ చాలా పొద్దుగా ఉంటాడని వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత మోజో ఈ కేసులో ఎవరు ఎక్కువ వివరాలు తీసుకుని వస్తారో వాళ్ళకే ఎక్కువ బోనస్ పాయింట్లు ఇస్తానని అంటాడు. సో అందరూ ఆ స్టాఫ్ మెంబర్ సైజ్ చూసి ఖచ్చితంగా అతను స్విమ్ చేసి ఎక్కువ దూరం వెళ్లి ఉండడు అని అంటారు. రోషి అతని ఫోటోను జూమ్ చేసి అతను వేసుకున్నది ప్రొఫెషనల్ డైవర్స్ స్విమ్ చేసేటప్పుడు ఉపయోగించే వాటర్ ప్రూఫ్ వాచ్ అని అంటుంది. దానితో అందరూ ఆశ్చర్యపోయి అతను స్విమ్ చేసి చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లి ఉంటాడనే విషయంలో అసలు సందేహమే లేదు అని అంటారు. అంతలో జీనా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలిస్తాను అని అనగా లీ అందరి ముందు చెప్పాలా, ఏమి దాచుకోలేవా అని తనని తిట్టి నేను కూడా సీసీటీవీ కంట్రోల్ రూమ్ కి వెళ్లి చెక్ చేస్తాను అని చెప్పి ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇంకా ఆండ్రూ కూడా తన కారులో వాళ్ళని ఫాలో అవుతాడు. జీనా అందరికంటే ముందుంటుంది కానీ లీ మరియు ఆండ్రూ తనని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లిపోతారు. చివరికి అందరూ కంట్రోల్ రూమ్ కి చేరి ఆ ప్రాంతం యొక్క సీసీటీవీ ఫుటేజ్ ని చూపించమని అడుగుతారు. మోజో ముందే కంట్రోల్ రూమ్ హెడ్ కి కాల్ చేసి వాళ్ళు ఫుటేజ్ కోసం వస్తారని ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. దాంతో ఆమె వాళ్ళకి ఆ ఫుటేజ్ ఇస్తూ జాగ్రత్త, ఈ ఫుటేజ్ ఎక్కడ లీక్ అవ్వకూడదు అని హెచ్చరిస్తుంది. ఇప్పుడు ముగ్గురు ఒక రూమ్ లో కూర్చొని ఫుటేజ్ చూడటం మొదలు పెడతారు. కానీ ఆ ఫుటేజ్ లో 100కు పైగా వీడియోలు ఉంటాయి. దాంతో ఆండ్రూ ముందుగా నేను కొన్ని వీడియోలు చూస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత మీరు చూడండి, నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు లీ వద్దులే బాబు, ఎప్పుడు రంగు మారుతూ ఉన్న ఊసరవెల్లిని నేను నమ్ముతానా అని అనడంతో జీనా అరే కొట్టుకోకండి, మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి, నేను వీడియోలను చూస్తాను అని అంటుంది. దాంతో లీ ఏది ఏదైనా సరే ముగ్గురం కలిసే చూద్దాం అని అంటాడు. వీడియోలు చూడటం స్టార్ట్ చేసిన 2 నిమిషాలకే జీనా నిద్రపోతుంది. నిద్రలో తను లీ భుజం మీదకు వాలుతుంది. సో లీ తోయడంతో ఆండ్రూ భుజం మీదకి వాలుతుంది. వెంటనే అతను తోయడంతో లీ భుజం మీదకి వాలుతుంది. ఇలా జీనా నిద్రలో మార్చి మార్చి వాళ్ళిద్దరు భుజం మీద వాలుతూనే ఉంటుంది. అలా నిద్రలో ఉన్న జీనా లీ మరియు ఆండ్రూ తనను పెళ్లి చేసుకోవడానికి కొట్టుకుంటున్నట్టుగా కలగంటుంది. తరువాత జీనా నిద్ర లేచి కళ్ళు తెరిచి చూడగా లీ మరియు ఆండ్రూ తనను అటు ఇటు వాలకుండా తన మొహం మీద చేతులు పెట్టి ఆపడం చూసి జీనా వీళ్ళకి నేనంటే లెక్కే లేదు అని చిరాకు పడుతుంది. తర్వాత ముగ్గురు కలిసి సీరియస్ గా మళ్లీ ఫుటేజ్ ను చూడటం మొదలు పెడతారు. కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆండ్రూ మరియు లీ జీనా భుజం మీద నిద్రపోతారు. ఇంకా జీనా ఒంటరిగా ఫుటేజ్ చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న జీనాకి హఠాత్తుగా ఆ యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెమెరాలో ఆ స్టాఫ్ మెంబర్ క్యాప్చర్ అవడం కనపడుతుంది. ఫుటేజ్ లో డైవింగ్ సూట్ వేసుకుని ఉన్న అతను నీళ్లలో నుంచి బయటికి వచ్చి ఒక కార్ లో వెళ్లిపోతాడు. జీనా ఆ కార్ నంబర్ ని నోట్ చేసుకుంటుంది. జీనా మీరు నన్ను మీ టీంలో చేర్చుకోలేదు కదా, ఇప్పుడు నేనేం చేయగలను చూపిస్తాను అని అనుకుని కార్ నంబర్ నోట్ చేసిన పేపర్ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోషి అక్కడికి వచ్చి నిద్రపోతున్న లీ మరియు ఆండ్రూని లేపి మీరు ఇక్కడ పని చేయడానికి వచ్చారా లేదా నిద్రపోవడానికి వచ్చారా అని తిడుతుంది. ఇద్దరు లేచి చూస్తే అక్కడ జీనా మరియు ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ 2 కనిపించవు. కానీ టేబుల్ మీద జీనా వాళ్ళ కోసం వదిలేసి వెళ్లిన ఒక పేపర్ నోట్ ఉంటుంది. ఆ పేపర్ లో మీరు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉండండి, నేను స్టాఫ్ మెంబర్ వెళ్లిన ఆ కార్ యొక్క డ్రైవర్ మొహం చూశాను మరియు ఆ కార్ నంబర్ ని కూడా నోట్ చేసుకున్నాను అని రాసి ఉంటుంది. అక్కడ నుంచి జీనా పోలీస్ ఆఫీసర్ అయిన తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆ కార్ నంబర్ ని ఇచ్చి డీటెయిల్స్ కనుక్కోమంటుంది. అతను ఆ కార్ నంబర్ చెక్ చేసి ఇది రిజిస్టర్డ్ నంబరే కాదు, అందుకని ఈ కార్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం, నేను చుట్టుపక్కల ఈ కార్ ను ఎవరైనా చూసి ఉంటే దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు. ఇప్పుడు బ్రిడ్జ్ కింద అదే నంబర్ ప్లేట్ ఉన్న కార్ ను చూపిస్తారు. అక్కడ ఎవరో ఆ కార్ లో కూర్చొని ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చి అతనిని రాబిన్ అనే పేరుతో పిలుస్తాడు. అప్పుడు కార్ లో కూర్చొని ఉన్న అతను కార్ కిటికీ కిందకి తీసి నన్ను ఆ పేరుతో పిలవకూడదని నీకు తెలియదా, నేను ఈ పేరు ఎప్పుడో మార్చేశాను,
ఇప్పుడు నా పేరు జాయ్ అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడే ఆ డోడో గ్రూప్ కంపెనీ డాక్యుమెంట్స్ ని లీక్ చేసింది మరెవరో కాదు, రాబిన్ అని వీడియో ఫుటేజ్ లో బొద్దుగా కనిపించిన రాబిన్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడని తెలుస్తుంది. ఇక్కడ రాబిన్ తో మాట్లాడే వ్యక్తి కాంపిటీటర్ కంపెనీ వాళ్ళ లాయర్. అతని పేరు చార్ల్స్. ఇతనే రాబిన్ కి డబ్బులు ఇచ్చి డోడో గ్రూప్ కంపెనీ డాక్యుమెంట్స్ ని చట్టవిరుద్ధంగా కొంటాడు. చార్ల్స్ రాబిన్ కు డబ్బులతో నిండిన సూట్ కేసు ఇస్తూ, ఇదే ఆఖరిసారి అని గుర్తుంచుకో, నా నుంచి ఇంకేమీ ఆశించుకో, దీని తర్వాత నాకు నీకు ఎటువంటి సంబంధం ఉండదు, గుడ్ బై అని చెప్పి రాబిన్ ని పంపించేస్తాడు. రాబిన్ ఆనందంగా డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. కానీ దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కెమెరా అతని నంబర్ ప్లేట్ ని క్యాప్చర్ చేస్తుంది. దానితో వెంటనే ఆ కార్ అక్కడ ఉంది అని అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ వస్తుంది. చివరికి పోలీసులు రాబిన్ ని పట్టుకుంటారు. జీనా ఫ్రెండ్ తనకి రాబిన్ ని పోలీసులు పట్టుకున్నారని చెబుతాడు. దాంతో జీనా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అంతలో లీ మరియు ఆండ్రూ ఏదైనా ముఖ్యమైన సమాచారం దొరుకుతుందేమోనని జీనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఉండవచ్చు అని అనుకుని సియోల్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఒక పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన జీనా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు, మీకు ఆ స్టాఫ్ మెంబర్ ఇక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది అని అడుగుతుంది. వీళ్ళు, ఏంటి ఆ స్టాఫ్ మెంబర్ ని అరెస్ట్ చేశారా అని ఆశ్చర్యంగా అడుగుతారు. దానితో జీనా, అయ్యో వీళ్ళకి ఏమీ తెలియదా, నేనే నోరుజారి మొత్తం చెప్పేశానా అని అనుకుంటుంది. తరువాత జీనా, ఆ నంబర్ ప్లేట్ గురించి నేనే అందరికంటే ముందు తెలుసుకున్నాను, అందుకని బోనస్ పాయింట్లు కూడా నాకే వస్తాయి అని లీ మరియు ఆండ్రూకి చెప్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తుండగా అప్పుడే లీ వెళ్లి తనని గట్టిగా పట్టుకుని, నువ్వు నా టీంలోనే ఉండాలి, నువ్వు లేకుండా అసలు టీమే లేదు అని అంటాడు. అది చూసి ఆండ్రూ కూడా జీనాని వెనక వైపు నుంచి పట్టుకుని, నా టీం యొక్క ప్రాణం అని అంటాడు. ఇలా లీ మరియు ఆండ్రూ జీనాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుండగా ఇద్దరిని తోసేసి జీనా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన జీనా అక్కడ కూర్చున్న రాబిన్ ను చూసి, ఇతను ఆ మనిషి కాదు, తను చాలా బొద్దుగా ఉంటాడు అని పోలీసులతో అంటుంది. దానికి పోలీస్, చూడండి మేడం, ఆ నంబర్ ప్లేట్ ఉన్న కారు ఇతనిదే అని అంటాడు. తర్వాత ఆ పోలీస్, మీరు కార్ సెకండ్ హ్యాండ్ లో కొన్నారా, ఇతనే మీకు ఆ కార్ అమ్మాడా అని రాబిన్ కి అతని ఫుటేజ్ చూపిస్తూ అడుగుతాడు. రాబిన్ ఏమైనా తక్కువ, అతను కూడా, అవును సార్, ఇతని దగ్గరే నేను ఆ కారు కొన్నాను అని ఫుటేజ్ వైపు చూపిస్తూ, అతను ఏమైనా నేరం చేశాడా, తనని ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు పోలీస్ ఆ రాబిన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ అతని వేళ్లపై గాయాలు ఉండడంతో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం సాధ్యం కాదు. రాబిన్ పోలీస్ తో, చూడండి ఆఫీసర్, నేను ఒక కార్పెంటర్, నాకు ఇలాంటి గాయాలు అవడం చాలా మామూలు విషయం, అందుకని నా వేళ్లు ఎప్పుడు ఇలానే ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు పోలీస్, సార్, మీరు రిజిస్ట్రేషన్ లేని నంబర్ ప్లేట్ ఉన్న కారు కొన్నారు, మీరు ఎవరి దగ్గర అయితే ఆ కారు కొన్నారో అతనిని మేము పట్టుకునే అంతవరకు మీరు లాకప్ లోనే ఉండాలి అని రాబిన్ తో అంటాడు. ఇక్కడ పాపం బోనస్ పాయింట్లు తీసుకోవాలని వీళ్ళు ముగ్గురు వేసిన ప్లాన్ ఫెయిల్. తరువాత క్లాస్ రూమ్ ని చూపిస్తారు. జేజే, రేపు సాయంత్రం లోపల అన్ని టీంలు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మేము కూడా డోడో గ్రూప్ తరఫున ఒక రిపోర్ట్ తయారు చేసాము. ఏ టీం రిపోర్ట్ మా రిపోర్ట్ తో మ్యాచ్ అవుతుందో ఆ టీం కే బోనస్ పాయింట్లు ఇస్తాము అని అంటాడు. అసలైతే జేజే ముందే ఆ కేసుకు సంబంధించి అన్ని వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ ఆండ్రూకి ఇచ్చేశాడు. దాంతో ఆండ్రూకే బోనస్ పాయింట్లు వస్తాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు రేపు సాయంత్రం లోపల రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే జీనా బ్యాగ్ నిండా చాక్లెట్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ అధికారులకి పంచుతుంది. జీనా చాక్లెట్స్ పంచుతూ, ఈ కేసు గురించి ఇంకేమైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి పోలీస్, లేదు, ఇంకా ఏమీ తెలియలేదు, కానీ మీరు రేపు సాయంత్రం లోపల మీ కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలి కదా, అయితే ఈ కేసు విషయంలో ఏదైనా చిన్న సమాచారం తెలిసినా నేను అందరికంటే ముందు మీకే కాల్ చేస్తాను అని అంటాడు. మరోవైపు ఐవాన్ కంపెనీ ఓనర్ ని కలవడానికి వెళ్లిన పెన్నీని చూపిస్తారు. ఫ్రెండ్స్, జేజే కిమ్మి వాళ్ళ నాన్న నీల్ సహాయంతో ఐవాన్ కంపెనీ ఓనర్ ని బెదిరించి ఆ కంపెనీ కొనాలని చూస్తుంటాడు. ఎందుకంటే ఐవాన్ కంపెనీని కొంటే డోడో గ్రూప్ కంపెనీ వాళ్ళకి ఆ కేసు విషయంలో సాక్ష్యాలు దొరుకుతాయి, దానితో వాళ్ళు ఆ కేసు గెలవచ్చు అని జేజే ప్లాన్. కానీ పెన్నీ ఐవాన్ కంపెనీ ఓనర్ తో, మీరు డోడో గ్రూప్ కంపెనీ బదులు వేరే కంపెనీ వాళ్ళకి మీ కంపెనీని అమ్మండి, ఎందుకంటే వేరే కంపెనీలు మీకు డోడో గ్రూప్ కంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేశారు కదా అని అంటుంది. అంతలో లీ కూడా అక్కడికి వచ్చి, సార్, నీల్ మాకు బాగా తెలుసు, ఆయనే మమ్మల్ని మీరు మీ కంపెనీని డోడో గ్రూప్ వాళ్ళకి అమ్మవద్దు అని చెప్పడానికి పంపించారు అని చెప్పి వెళ్లిపోతాడు. ఐవాన్ కంపెనీ ఓనర్, నేను నా కంపెనీని అమ్ముతున్నాననే విషయం నీల్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పెన్నీకి ఒక కాల్ వస్తుంది. పెన్నీ కాల్ లో మాట్లాడి, సార్, మీరు డోడో గ్రూప్ వాళ్ళకి మీ కంపెనీ అమ్మితే మీకే నష్టం, అందుకని మీరు మీ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మండి అని ఆ ఓనర్ కి చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, నీల్ ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ కావడంతో ఐవాన్ కంపెనీ ఓనర్ కి నీల్ అంటే కొంచెం భయం అన్నమాట. దాంతో అతను వేరే కంపెనీ వాళ్ళకే ఐవాన్ కంపెనీ అమ్మాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు పోలీసులు, ఏ క్షణమైనా నిజం కనిపెట్టవచ్చు, ఇక్కడే ఉంటే తనకి అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని జీనా స్టేషన్ లోనే పడుకుంటుంది. నిద్రపోతున్న జీనాకి తను చిన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదంలో వాళ్ళ అమ్మని పోగొట్టుకున్న కల వస్తుంది. దాంతో తను నిద్రలో వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటుంది. లీ కూడా అక్కడికి వస్తాడు. అంతలో లీకి
లీకి ఒక పాత సంఘటన గుర్తుకు వస్తుంది. అదేంటంటే జీనా లీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఒక రోజు లీ జీనాని నువ్వు అందంగా ఉంటావా లేదా అని అడుగుతాడు. దానికి జీనా లేదు అని అనగా లీ అయితే నువ్వు అందంగా లేవా అని ఆట పట్టిస్తూ నేను నీ ఫేస్ టచ్ చేసి చూడొచ్చా అని అడగగా దానికి జీనా వద్దు ముట్టుకోవద్దు అని అంటుంది. అప్పుడు లీ అయితే నువ్వు ఖచ్చితంగా అందంగా లేవు అని అంటాడు. జీనా లీ మాటలు విని కోపంతో సరే అయితే టచ్ చేసి చూడు అని అంటుంది. అప్పుడే లీ జీనా ఫేస్ ని టచ్ చేసి తను ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటాడు. సో లీకి జీనా ఫేస్ ఐడియా ఉండటంతో తను జీనానా కాదా అని టెస్ట్ చేయడానికి జీనా ఫేస్ కి దగ్గరగా లీ వస్తుండగా హఠాత్తుగా జీనా లేచి ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను కూడా లాకప్ లో వేయించమంటావా అని అరుస్తుంది. లీ నేనేమీ చేయలేదు, ఊరికే చూస్తున్నాను అంతే అని అంటాడు. అప్పుడు జీనా ఈసారి నా ఫేస్ ని టచ్ చేయాలని చూస్తే నీ ఫేస్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఈ విషయం గుర్తుంచుకో అని లీని హెచ్చరించి తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు లీ లాకప్ లో ఉన్న రాబిన్ దగ్గరికి వెళ్లి నా ప్రశ్నలకి సమాధానం ఇస్తావా అని అడుగుతాడు. దానికి రాబిన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను నిద్రపోనివ్వు అని అనగా లీ అయితే మీరు నా నుంచి ఏదో దాస్తున్నారు అని రాబిన్ ని రెచ్చగొడతాడు. అప్పుడు రాబిన్ కోపంగా లేచి తన కళ్ళజోడుని పెట్టుకుంటాడు. అది చూసి లీ సార్ మీరు లెన్స్ లేని గ్లాసులు వాడతారా అని అడుగుతాడు. దానికి రాబిన్ నీకెందుకు, నేనేది వాడితే త్వరగా వెళ్ళు ఇక్కడి నుంచి అని విసుక్కుంటాడు. అప్పుడు లీకి అతని మీద అనుమానం వస్తుంది. రెండో రోజు సాయంత్రం అందరూ వాళ్ళ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆండ్రూ మాత్రం అసలు కష్టపడకుండా జేజే ఇచ్చిన పెన్ డ్రైవ్ లో నుంచి డీటెయిల్స్ తీసుకుని రిపోర్ట్ తయారు చేసి అందరికంటే ముందు సబ్మిట్ చేస్తాడు. తరువాత లీ వాళ్ళ టీం రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అప్పుడు మోజో నువ్వు ఎందుకు ఇంత లేట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నావు, ఇంకొక నిమిషం ఆలస్యం అయితే నేను రిపోర్ట్ తీసుకునేవాడినే కాదు అని అంటాడు. అప్పుడు లీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనగా మోజో నిజంగా ముఖ్యమైతేనే చెప్పు, ఊరికే నా టైం వృధా చేయకు అని అంటాడు. లీ ఆ విషయం మీకు తెలిస్తే ముఖ్యమా కాదా అని మీకే అర్థమవుతుంది అని మోజోతో అంటాడు. తర్వాత రోజు క్లాస్ రూమ్ లో అందరి రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ ఆండ్రూకే ఫస్ట్ ర్యాంక్ అని మనకి తెలిసిందే, ఎందుకంటే అతను కంపెనీ రిపోర్ట్ ని కాపీ చేసి తన రిపోర్ట్ తయారు చేశాడు. కానీ లీకి మాత్రం ఈసారి 9వ ర్యాంక్ వస్తుంది. జేజే ఇవే ఫైనల్ ర్యాంకులు, వీటిలో టాప్ 8 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు అని అంటాడు. కానీ మోజో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఇవి టెంపరరీ ర్యాంకులు మాత్రమే, ఎందుకంటే ఈ ర్యాంకులు రెండో హియరింగ్ తీర్పును బట్టి మారతాయి అని అంటాడు. ఇదంతా విన్న జేజే షాక్ అవుతాడు, ఎందుకంటే మోజోని లీ కలిసిన విషయం జేజేకి తెలియదు కాబట్టి. అసలేమైందంటే ముందు రోజు సాయంత్రం లీ మోజోతో జేజే ఆండ్రూకి ముందే కంపెనీ రిపోర్ట్స్ ఇచ్చి తను ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ రావాలని సహాయం చేశాడు అని చెప్తాడు. అప్పుడు మోజో ఈ విషయం నీకెలా తెలుసు అని అడగగా లీ మీరు రిపోర్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఆండ్రూ రిపోర్ట్ దాదాపు కంపెనీ రిపోర్ట్ లాగానే ఉంటుంది, పైగా నేను వాళ్ళిద్దరి మాటలు కూడా విన్నాను అని అంటాడు. అందుకే ఫ్రెండ్స్ మోజో అవి ఫైనల్ ర్యాంకులు కాదు అని అంటాడు. జేజేకి మోజో మీద కోపం వచ్చి ఈ మాట చెప్పడానికి నువ్వెవరు అని అతనిని నిలదీస్తాడు. అప్పుడు మోజో ఆండ్రూ మోసం చేసి ప్రతిసారి ఫస్ట్ వస్తున్నాడు అని నా అనుమానం, రెండో హియరింగ్ రానివ్వండి, ఆ తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం అని అంటాడు. ఆండ్రూ లీని ఏంటి ఫ్రెండ్ ఎలా అనిపిస్తుంది 9వ ర్యాంక్ లో ఉండటం అని ఆట పట్టిస్తాడు. కానీ లీకి అసలు విషయం తెలియడంతో ఆండ్రూని ఏమీ అనడు. లీ టీం పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంకొంచెం కష్టపడితే మనం నిజమేంటో తెలుసుకుంటే కోర్టులో ఉన్న కేసు గెలవచ్చు అని అనుకుని ఆ కేసు మళ్లీ స్టడీ చేయడం మొదలు పెడతారు. ఆండ్రూ మాత్రం గెలిచాడని తెగ పార్టీ చేసుకుంటాడు. ఇప్పుడు డోడో గ్రూప్ కంపెనీ చైర్మన్ వాళ్ళ ఇళ్లు చూపిస్తారు. చైర్మన్ అతని భార్య మరియు నీల్ కూర్చొని ఉంటారు. అంతలో జేజే కిమీ కూడా అక్కడికి వస్తారు. ఫ్రెండ్స్ చైర్మన్ నీల్ సహాయంతోనే ఐవన్ కంపెనీని కొనాలనుకుంటున్న విషయం తెలిసిందే కదా, సో నీల్ మీరింక చింతించాల్సిన అవసరం లేదు, ఐవన్ కంపెనీ మీదే అని అనుకుని సంతోషపడండి అని చైర్మన్ తో అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి ఐవన్ కంపెనీ ఓనర్ తన కంపెనీని వేరే వాళ్ళకే అమ్మాలనుకుంటున్నాడు అనే విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. నీల్ సహాయం లేకుండా అసలు ఈ డీల్ జరుగుండేదే కాదు అని చైర్మన్ సంతోషంగా జేజే నీల్ కిమీ వీళ్ళందరినీ లోపలికి పిలుస్తాడు. యాక్చువల్లీ చైర్మన్ తను పక్కన కూర్చుంటేనే ఇబ్బంది పడేవాడు, ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసి మరీ భోజనం చేయిస్తున్నాడు అని జేజే ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు చైర్మన్ ఎక్కువగా ఆలోచించుకు, ఐవన్ కంపెనీ వాళ్ళని ఒప్పించడంలో నువ్వు కూడా నీ వంతు ప్రయత్నం చేసావు అని నీల్ నాకు చెప్పాడు, ఇక పద భోజనం చేద్దాం అని జేజేతో అంటాడు. జేజే చివరికి చైర్మన్ తన హోదా తనకి ఇచ్చాడని సంతోషపడతాడు. మరోవైపు లీ టీమ్మేట్స్ ఎన్నిసార్లు కేస్ స్టడీ చేసినా ఏ క్లూ దొరకదు. అప్పుడు లీ నాకు ఈ వ్యక్తి యొక్క వాయిస్ దొరికితే 2 నిమిషాలలో నిజం తెలుసుకోవచ్చు అని అంటాడు. ఫ్రెండ్స్ లీకి లాకప్ లో ఉంది రాబిన్ అని ఎప్పుడో అనుమానం వచ్చింది, కానీ ఫుటేజ్ లో అతని వాయిస్ లేకపోవడంతో అతనే రాబిన్ అని కన్ఫర్మ్ చేసుకోలేడు. ఈ ఫుటేజ్ లో వాయిస్ లేకపోతే ఏంటి, ఆ రోజు కెఫేలో చాలా మంది వీడియోలు తీశారు, బహుశా ఆ వీడియోలలో ఏదో ఒక దానిలో అతని వాయిస్ రికార్డ్ అయ్యి ఉండవచ్చు అనే ఆలోచన వచ్చి అతను కంపెనీకి వెళ్లి ఆ రోజు స్టాఫ్ లో రాబిన్ వీడియోలు తీసిన అమ్మాయిని వీడియో ఫుటేజ్ లో అడుగుతాడు. ఆ వీడియోలో రాబిన్ వాయిస్ విని లీ లాకప్ లో ఉన్నది రాబిన్ అని నిర్ధారించి పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. అతను పోలీసులకి మీ దగ్గర లాకప్ లో ఉన్నది
రాబిన్, అతన్ని వదలకండి అని చెప్తాడు. దానికి పోలీస్, సాక్ష్యం లేకుండా మేము ఎవరిని 24 గంటల కంటే ఎక్కువ లాకప్ లో ఉంచలేము, అందుకే మేము అతన్ని వదిలేసాము అని అంటాడు. లీ వాళ్ళకి ఆ వీడియోని పంపించి, ఈ వీడియోలో ఉన్న అతను రాబిన్ అని అంటాడు. అది చూసిన పోలీస్ లీకి రాబిన్ అడ్రస్ పంపించి, నువ్వు అక్కడికి వెళ్ళు, మేము కూడా బయలుదేరుతున్నాము అని అంటాడు. అంతలో రాబిన్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అతని జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించే రాబిన్ బరువు తగ్గాడు అని అనుకుంటా. రాబిన్ తిన్నగా వెళ్లి అద్దం వెనుక డోడో గ్రూప్ కంపెనీ వాళ్ళ కాంపిటీటర్ ఇచ్చిన డబ్బులు దాచిన సూట్ కేసు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లీ టీం అక్కడికి ముందే చేరుకుంటుంది. అలా అందరూ అతనిని చుట్టుముడతారు. రాషి అతనిని కొట్టి కింద పడేస్తుంది. దాంతో లీ మరియు జీనా రాషికి ఇంత బలం ఉందా అని ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి రాషి ఒక NIA ఏజెంట్ అని తెలియదు కదా. వాళ్ళు రాషిని అడగక ముందే తను, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య, మీరు ట్రైనింగ్ లో ఫైట్ చేయడం నేర్చుకోలేదా అని అడుగుతూ తాను NIA ఏజెంట్ అని తెలియనివ్వదు. ఈ రకంగా రాబిన్ ను అందరూ కలిసి పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టులో రెండో హియరింగ్ కోసం అందరూ కోర్టుకు వెళ్లడం చూపిస్తారు. డోడో గ్రూప్ కంపెనీ నుండి జేజే మరియు కాంపిటీటర్ కంపెనీ నుండి చార్ల్స్ కోర్టుకు వెళ్తారు. డోడో గ్రూప్ వాళ్ళు ఐవెన్ కంపెనీ ఇంక వాళ్ళదే అని కొంచెం రిలాక్స్ గా ఉంటారు. కానీ మరోవైపు ఐవెన్ కంపెనీ యజమాని డోడో గ్రూప్ కంపెనీ యొక్క కాంపిటీటర్ కంపెనీతో డీల్ సైన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జేజేకి కాల్ చేసి, నువ్వు ఐవెన్ కంపెనీ మనకే అమ్ముతారని అన్నావు, ఇప్పుడు ఏమైందో చూడు, నువ్వు కనుక ఈ కేసు గెలవకపోతే నీ జాబ్ ఇంక పోయినట్టే అని నేథన్ జేజేని బెదిరిస్తాడు. తరువాత కేసు మొదలవుతుంది. ఐవెన్ కంపెనీ వాళ్ళు డోడో గ్రూప్ తో డీల్ చేసి ఉంటే వాళ్ళ సపోర్ట్ తో డోడో గ్రూప్ గెలిచేది. కానీ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో నుంచి ఆ ఛాన్స్ జారిపోయింది. కోర్టులో చార్ల్స్, డోడో గ్రూప్ వాళ్ళు మా కంపెనీ పేటెంట్స్ ని దొంగలించి వాళ్ళ లాభం కోసం ఉపయోగించుకున్నారు అని చెప్పి దానికి సంబంధించి రాబిన్ దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్న డాక్యుమెంట్ ని సాక్ష్యంగా కోర్టులో ఇస్తాడు. అప్పుడు జేజే, లేదు మై లార్డ్, మేము ఏ కంపెనీ పేటెంట్స్ ని దొంగలించలేదు, వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ మా కంపెనీ స్టాఫ్ మెంబర్ రాబిన్ కి డబ్బులు ఇచ్చి కావాలని రాయించుకున్నారు అని అంటాడు. తరువాత జేజే, మేము అందరం రాబిన్ చనిపోయాడేమో అని అనుకున్నాం, కానీ అతను బ్రతికే ఉన్నాడు, ఇదిగోండి దాని ప్రూఫ్ అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ తీసి ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియో ఫుటేజ్ లో రాబిన్ ని చూపిస్తాడు. చార్ల్స్, అతను బ్రతికి ఉన్నా చనిపోయినా మాకెందుకు, మీ దగ్గర మేము అతనికి డబ్బులు ఇచ్చి డాక్యుమెంట్ కొన్నామని ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. దానికి జడ్జ్, అవును జేజే, వీళ్ళు డబ్బులు ఇచ్చారని మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని జేజేని అడుగుతారు. కానీ జేజే అతని దగ్గర సాక్ష్యం లేకపోవడంతో ఏమీ మాట్లాడు. సాక్ష్యాలు లేనందువల్ల జడ్జి గారు కాంపిటీటర్ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అది అనౌన్స్ చేయకముందే లీ పోలీసులతో రాబిన్ ని అరెస్ట్ చేయించి అతనిని కోర్టులోకి తీసుకుని వస్తాడు. లీ, ఇతనే రాబిన్, ఫుటేజ్ లో కొంచెం బొద్దుగా ఉంటాడు, కానీ ఇతను జిమ్ చేసి బరువు తగ్గించుకున్నాడు అని జడ్జి ముందు చెప్తాడు. రాబిన్ ని చూసి చార్ల్స్ కి చెమటలు పడతాయి. అసలు వీళ్ళు అతన్ని ఎలా పట్టుకున్నారు అని కంగారు పడుతూ ఉండటంతో ఈ పార్ట్ 4 ఎండ్ అవుతుంది. రాబిన్ దొరకడం వలన జేజేకి ఇంపార్టెంట్ ప్రూఫ్ దొరుకుతుంది. అదేంటంటే రాబిన్ యొక్క మొబైల్ కి చార్ల్స్ నుండి కాల్ వచ్చినట్టు ప్రూఫ్ ఉంటుంది. కానీ చార్ల్స్ అంటాడు, మీరు అలా ఎలా చెప్పగలరు, నేనే వేరే కేసు కొరకు కూడా కాల్ చేసి ఉండొచ్చు కదా. కానీ ఫ్రెండ్స్, జేజే జడ్జి గారికి రాబిన్ యొక్క మొబైల్లో ఉన్న మెసేజ్ చూపిస్తాడు. తను ఏదైతే చార్ల్స్ కి పంపించాడో ఆ మెసేజ్ అన్నమాట. ఆ మెసేజ్ ఏంటంటే, డోడో గ్రూప్ కి చెందిన వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు, నేను ఇందులో ఇరుక్కుపోతాననిపిస్తుంది అని. అప్పుడు చార్ల్స్, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఈ కేసు గురించిన వాదనలన్నీ పూర్తయి ఏదో ఒక నిర్ణయం వచ్చాక అప్పుడు మనం కలుద్దాం అని రిప్లై ఇస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇది ఈ కేసుకు సంబంధించిన ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది. కానీ రాబిన్, ఆ మెసేజెస్ నేను పంపనే లేదు, ఖచ్చితంగా చెప్పగలను, నాకు బదులుగా వేరెవరో నా మొబైల్ యూజ్ చేసి ఉంటారు అంటాడు. కానీ అతని మాటలు నమ్మేవారు ఎవరూ లేరు. జడ్జి కూడా వారి తీర్పును ప్రకటిస్తారు. ఇప్పటి వరకు జరిగిన వాదనల ప్రకారం డోడో గ్రూప్ వాళ్ళు చార్ల్స్ యొక్క క్లయింట్ కి సంబంధించిన పేటెంట్ దొంగలించలేదని రుజువైంది కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నట్టు తీర్పునిస్తారు. చివరికి ఫ్రెండ్స్, లీ టీం యొక్క ఎఫర్ట్ వల్ల డోడో గ్రూప్ ఈ కేసు గెలుస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ చార్ల్స్ చాలా కోపంతో బయటికి వెళ్లిపోతాడు. గార్డ్స్ రాబిన్ ని బయటకు తీసుకొస్తుండగా అప్పుడు చార్ల్స్, నేను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశా అని రాబిన్ ని తిడతాడు. కానీ రాబిన్, నేను నిజంగా మెసేజ్ పంపలేదు అని అంటాడు. జేజే లీతో, నువ్వు లేకుంటే ఈ కేసు మనం గెలిచేవాళ్లమే కాదు అని లీని మెచ్చుకుంటాడు. అలాగే జేజే లీతో, రాబిన్ తాను మెసేజ్ పంపనే లేదు అంటున్నాడు, కొంపదీసి రాబిన్ ఫోన్ నుంచి మెసేజ్ ని చార్ల్స్ కి నువ్వే పంపావా అంటాడు. ఆ మాటకి లీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ లో లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాబిన్ యొక్క మొబైల్ లో నుంచి కాల్ హిస్టరీని తీసుకుంటాడు. అందులో ఉన్న అన్ని నంబర్లకు డోడో గ్రూప్ వాళ్ళందరూ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, నేను ఈ కేసులో ఇరుక్కుపోతానేమో అనిపిస్తుంది అంటూ లీ మెసేజ్ పంపుతాడు. అయితే ఒకే ఒక్క నంబర్ నుంచి రిప్లై వస్తుంది, అది చార్ల్స్ ది. ఈ విధంగా లీ తన యొక్క తెలివితేటలతో డోడో గ్రూప్ ని ఈ కేసులో గెలిపిస్తాడు. లీ యొక్క ఇంటెలిజెన్స్ కి జేజే కూడా బాగా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే నేథన్ జేజేకి కాల్ చేసి, నేను లీని అర్జెంట్ గా చూడాలి, వెంటనే అతన్ని తీసుకురా నా దగ్గరికి అంటాడు. జేజే లీని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అతడు లీని బాగా అప్రిషియేట్ చేస్తాడు. ఈ రోజు కోర్టులో నువ్వు చూపిన ప్రతిభకి బదులుగా నీకోసం ఎంత
చేసినా తక్కువే. ఈ రోజు నీ వల్లే డోడో గ్రూప్ ఒక పెద్ద కష్టంలో నుంచి బతికి బయటపడింది అని నేతన్ లీని బాగా పొగుడతాడు. కానీ లీకి అతని మాటలు వింటుంటే బాగా కోపం వస్తుంది. ఎందుకంటే అతను చెప్పడం వల్లే జేజే తన తల్లిదండ్రులను చంపాడు. అంతేకాదు లీని కూడా చంపేసేవాడు. కానీ లీ తన కోపాన్ని బయటికి చూపించడు మరియు తన మనసులోనే అనుకుంటాడు, ఆగురా, నీ కోసం చాలా పెద్ద గొయ్యి తవ్వుతున్నాను అని. ఇప్పుడు నేతన్ జేజేని తిడతాడు, నువ్వు ఇంత పెద్ద లాయర్ అయ్యుండి ఏమీ చేయలేకపోయావు, కానీ అది లీ చేసి చూపించాడు అని. కానీ లీ, సార్, జేజే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు, అతని మోటివేషన్ వల్లే మేము ఇదంతా చేయగలిగాము అని అంటాడు. లీ అలా అంటాడని జేజే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయడు. జేజే నేనెప్పుడు లీని ఎంకరేజ్ చేశా అనే ఆలోచనలో పడతాడు. నన్నెందుకు ఇందుగా వెనకేసుకొస్తున్నాడని అతనికి లీపై అనుమానం వస్తుంది. అతడు లీని ఒంటరిగా పిలిపించుకొని, నిజం చెప్పు, నువ్వు ఎవరో, నీ మోటివ్ ఏంటో, ట్రైనింగ్ సమయంలో నేను నీతో ప్రవర్తించిన తీరుకి నీకు నాపై కోపం ఉండాలి కదా అని అడుగుతాడు. కానీ ఫ్రెండ్స్, లీ కూడా ఒక కథను అల్లుతాడు. అదేంటంటే లీకి చదువుకుంటున్నప్పటి నుంచే ఒక ఆశ ఉండేది అని. అదేంటంటే ఎలాగైనా సరే డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేయాలని, అక్కడే తన ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నానని అంటాడు. ఎస్పెషల్లీ మీ స్టూడెంట్ గా అని చెప్తాడు. జేజేకి కూడా అతని మాటలపై నమ్మకం కలుగుతుంది. సో లీని పంపించేస్తాడు. ఫ్రెండ్స్, అప్పుడే కాన్ఫరెన్స్ రూమ్ లో ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తారు. అందులో ఆబ్వియస్లీ లీ మనోడు టాప్ ర్యాంక్ లో ఉంటాడు మరియు జీనా సెకండ్ ర్యాంక్ లో. అంతేకాకుండా ఇంకొక 6 సెలెక్ట్ అవుతారు. అందులో ఆండ్రూ 4th ర్యాంక్ లో ఉంటాడు మరియు షెరిల్ 8th ర్యాంక్ లో ఉంటుంది. ఈ 40 మందిలో కేవలం 8 మంది మాత్రమే నెక్స్ట్ ట్రైనింగ్ వెళ్తారని, ఆ ట్రైనింగ్ చైనాలో ఉంటుందని జేజే చెప్తాడు. ఇది విని చాలా సంతోషిస్తారు. చైనా వెళ్లడానికి అవకాశం వచ్చిందని. రాషి లీని చూస్తుంది. లీ కూడా రాషిని చూస్తాడు. వెంటనే తను అక్కడి నుంచి లేచి వెళ్తుంది. తర్వాత సీన్ లో తను ట్రెడ్మిల్ పై వర్కౌట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె యొక్క కలీగ్ వచ్చి, అంతా ఎలా నడుస్తుంది అని అడుగుతాడు. అప్పుడు రాషి, నేను నీకు లీ గురించిన వివరాలు తెలుసుకోమని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది అని అతన్ని అడుగుతుంది. అప్పుడు తను లీ పై నీకెందుకు ఇంత అనుమానం అని అడుగుతాడు. అప్పుడు రాషి, అతని బిహేవియర్ చాలా స్ట్రేంజ్ గా ఉంది. నిజంగా అతను ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది. అతడు ప్రతి పనికి పక్కా ప్రొఫెషనల్ లాగా చేస్తాడు. ఇది అతను చేస్తున్న మొదటి జాబ్ అని అనిపించట్లేదు అంటుంది. నెక్స్ట్ జేజే ఒక బార్ లో ఆండ్రూని కలుస్తాడు. ఆండ్రూ చాలా వరి అవుతాడు. జేజే అతనికి ధైర్యం చెప్తూ, చూడు, ఇక మీదట జరగబోయే టెస్ట్ లో నువ్వు తప్పకుండా విన్ అవుతావు, వరి అవ్వకు అంటాడు. లీ నా దారికి ఒక బండరాయిలా అడ్డుపడుతున్నాడని, నేను అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని ఆండ్రూ అంటాడు. తర్వాత సీన్ లో మోజో మరియు అతని అసిస్టెంట్ లీ, జీనా, ఆండ్రూ, రాషి, షెరిల్ వాళ్లే కాకుండా మరో 3 ట్రైనింగ్ కోసం అందరూ చైనా వస్తారు. వాళ్ళని ఒక పెద్ద లగ్జరీ హోటల్ కి తీసుకెళ్తారు. రేపు మార్నింగ్ ట్రైనింగ్ మొదలవుతుంది. అప్పటిదాకా మీరు మీ రూమ్స్ లో రెస్ట్ తీసుకోమని మోజో చెప్తాడు. అలాగే ప్రతి రూమ్ లో 2 ఉండాల్సి ఉంటుంది. జీనా అండ్ రాషికి ఒక రూమ్, షెరిల్ మరియు కళ్లద్దాలు పెట్టుకున్న అమ్మాయికి ఒక రూమ్, మిగిలిన 2 బాయ్స్ కి ఒక రూమ్ ఇచ్చేస్తారు. ఇక లీ మరియు ఆండ్రూ ఒకే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. కానీ ఆండ్రూ అంటాడు, నేను ఇతనితో ఉండను అని. అప్పుడు షెరిల్ ఆండ్రూకి లీతో ఉండటం ఇష్టం లేకపోతే నేను ఉంటాను, నాకెలాంటి సమస్య లేదు అంటుంది. మోజో కోపంగా తిడుతూ, మీరేమైనా పిక్నిక్ కి వచ్చారా? నేను ఎలా చెప్తాలో నోరు మూసుకొని వినండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అందరూ పానిక్ అయ్యి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. జీనా తన హోటల్ రూమ్ లో ఉన్నటువంటి విండో మిర్రర్స్ నుంచి సిటీని చూస్తూ చాలా సంబరపడిపోతుంది. ఆ రూమ్ లో ఉన్నటువంటి బెడ్, వస్తువులన్నింటినీ ఎంతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అది ఆమె డ్రీమ్, ఒక పెద్ద సిటీలో ఇలాంటి మంచి లైఫ్ గడపాలని. అందుకే ప్రతిదాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ రాషి, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావని జీనాని తిడుతుంది. నువ్వు ప్రతిదాన్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నావా? గోల చేయకుండా పడుకో అంటుంది. జీనా కూడా ఓకే మిస్ట్రెస్ అని పడుకుంటుంది. ఇక ఇక్కడ ఆండ్రూ అండ్ లీ కనీసం ఒకరినొకరు మొహం చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఆండ్రూ, నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేస్తున్నాను అంటాడు. లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో నాకు నిద్ర పట్టదు అని లీ అంటాడు. ఆండ్రూ కోపంతో లైట్ ఆఫ్ చేస్తాడు. కాసేపటికి లీ లైట్ ఆన్ చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ అవుతుంది. ఎలాగోలా ఆ రాత్రి ఇద్దరు నిద్రపోతారు. ఉదయం లేచేసరికి సీన్ ఇలా ఉంటుంది. ఇద్దరు హక్ చేసుకుని పడుకొని ఉంటారు. ఆండ్రూ అంటాడు, చి నేను నిన్ను ఇలా ఎలా పట్టుకొని పడుకున్నాను? లీ కూడా అరుస్తాడు, నా చాయిస్ ఇంత చండాలంగా ఉండదు అని. నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా బీచ్ లో. ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తి బాగా అలసిపోతారు. అందరూ అంటారు, సార్, ఈ రోజు ట్రైనింగ్ అయిపోయింది కదా, రేపు హాలిడేనా అని. అవును, రేపు హాలిడే, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మోజో అంటాడు. అందరూ ఫ్రెండ్స్ లాగా రేపు మనకు హాలిడే అనుకుంటూ సంతోషంగా వెళ్తారు. మరుసటి రోజు అందరూ వాటర్ పార్క్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇన్ని రోజుల కఠినమైన ట్రైనింగ్ తర్వాత వాళ్లకు హాలిడే దొరికింది. అందరూ వాళ్లకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారు. జీనా మరియు ఇంకొక అమ్మాయి వాళ్ళకి నచ్చిన ప్రతి చోట నిలబడి ఫొటోస్, సెల్ఫీస్ దిగుతుంటారు. అది చూసిన షెరిల్ రాషితో, చూడు ఆ అమ్మాయిని, ఆమె ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుంది, ఆమె ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనట్టు అనిపిస్తోంది అంటుంది. నెక్స్ట్ డే ట్రైనింగ్ గురించి మోజో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదేంటంటే సిటీలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఈ హోటల్ కి రాబోతున్నారు. వాళ్ళకి మనం మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని అమ్మాల్సి ఉంటుంది అంటాడు. వాళ్ళు మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కొనేలాగా వాళ్ళను ఆకర్షించాలి అంటాడు. అర్థమైందా? ఆ పని చేయడానికి మీరు డాన్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటాడు. అది విని వాళ్ళు షాక్ అయ్యి, ఇదేం పనిరా నాయనా అనుకుంటారు. ఇప్పుడు ఆ 4 అమ్మాయిలకి కార్డ్స్ ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క డాన్స్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. ముందుగా జీనాకు అవకాశం వస్తుంది.
వస్తుంది. లీని చూస్తుంది, కానీ తను కళ్ళతోనే చెప్తాడు, తల్లి దయచేసి తప్పిదారి కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవద్దు అని. ఆండ్రూ కూడా మొహం తిప్పుకుంటాడు, కానీ జీనా లీని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రాషి ఆండ్రూని సెలెక్ట్ చేసుకుంటుంది. తనని నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆండ్రూ చాలా సంతోషిస్తాడు. షెరిల్ మరియు రెండో అమ్మాయి మిగతా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు డాన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. జీనాకైతే డాన్స్ కొంచెం కూడా రాదు, ఎలాగోలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ డాన్స్ నేర్చుకునే సమయంలో డోడో కంపెనీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఒక స్టాఫ్ అటెండ్ చేస్తాడు. అతడు షాక్ అయ్యి అంటాడు, ఏంటి నకిలీ మందులా అని. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే కొరియాలో నకిలీ మందులు రాకతో మార్కెట్ లో డోడో గ్రూప్ కి చెందిన ఫార్మసీ కంపెనీకి చాలా నష్టం వచ్చిందని, స్టాక్ మార్కెట్ తో దాని పొజిషన్ పడిపోతోందని, దాంతో డోడో గ్రూప్ చైర్మన్ టెన్షన్ తో అందరినీ పిలిచి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఇలా నకిలీ మందులను మన కంపెనీ పేరుతో ఎవరు తయారు చేస్తున్నారు, మార్కెట్ లో మనకు చెడ్డ పేరు తెస్తున్నది ఎవరు అని అడుగుతాడు. నేతన్ అంటాడు, డోంట్ వరీ నాన్న, త్వరలోనే అది ఎవరో నేను కనిపెడతాను అంటాడు. చైర్మన్ కోపంతో, ఒక పక్క కంపెనీ కూలిపోతుంటే నువ్వు ఇంతవరకు కనీసం ఇది ఎవరు చేస్తున్నారో కూడా తెలుసుకోలేకపోయావా అంటాడు. అంతలో జేజే వచ్చి, అది ఎవరో నేను కనిపెట్టాను, అతని పేరు మైఖల్. వాడేటువంటి నకిలీ మందులు తయారు చేసి మార్కెట్ లో అమ్మడంలో ఎక్స్పర్ట్. నిజానికి ఇదే విషయంలో చైనా ప్రభుత్వం కూడా వాడిని పట్టుకోవడానికి వెతుకుతోంది అని చెప్తాడు. వెంటనే వాడు ఎక్కడ ఉంటాడో కనుక్కొని త్వరగా వాడిని అరెస్ట్ చేయించండి అని చైర్మన్ అంటాడు. అవసరమైతే లీ యొక్క టీం చైనాలో ఉంది కదా, వాళ్ళు చాలా క్వాలిఫైడ్, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోండి అంటాడు. ఇక్కడ మోజో ఆ ట్రైనిస్ట్ తో, డోడో గ్రూప్ కి మళ్ళీ మీ యొక్క అవసరం వచ్చింది, ఇక్కడ మనం ఒక టాస్క్ చేయాలి, ఇందులో మైఖల్ అనే వాడిని పట్టుకోవాలి. అతడు డోడో కంపెనీ పేరుతో నకిలీ మందులు తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నాడు. నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీని మనం కనుక్కోవాలి, వాడిని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయించాలి. వాడిని పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే వాడి చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చాలా క్వాలిఫైడ్ ఫైటర్స్. మరి వాడిని పట్టుకోవడం ఎలా అని ట్రైనీస్ అడగగా అప్పుడు మోజో, మనం 2 విధాలుగా పట్టుకోవచ్చు. మైఖల్ ఎప్పుడు తన టైకి ఒక పిన్ పెట్టుకుంటాడు, అలాంటి పిన్స్ మనం 2 తయారు చేస్తున్నాం, వాటిలో కెమెరాస్ ఉంటాయి. మనం గానీ ఏదో ఒక విధంగా ఆ పిన్ ని మార్చేసినట్లయితే మనం అతని యొక్క ప్రతి మూవ్ ని తెలుసుకోవచ్చు. అతని యొక్క నకిలీ మందుల కంపెనీకి అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు. ఒక పిన్ జీనా దగ్గర ఉంటుంది, మరొకటి రాషి దగ్గర. వీరిద్దరూ ఆ పిన్ ని అతని టైలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే మనం సెకండ్ ప్లాన్ అప్లై చేద్దాం. ప్రతి వీక్ మైఖల్ ఒక గేమ్ ఆడటానికి వెళ్తాడు. ఒకవేళ ఆ గేమ్ లో కనుక మీరు ఓడించినట్లయితే అతడు మీతో కలిసిపోతాడు. అప్పుడు మెల్లగా అతని గురించి వివరాలు తెలుసుకోవచ్చు. అప్పుడు అతన్ని పోలీసులు పట్టుకోవడం సులభం అవుతుంది. ఆ గేమ్ ఎలా ఆడాలో లీ మరియు ఆండ్రూకి తెలుసు కాబట్టి ఆ టాస్క్ వాళ్ళు చేస్తారు అని అంటాడు. తర్వాత సీన్ లో అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. దానికి మైఖల్ కూడా వస్తున్నాడు. ఆ పార్టీలోనే మైఖల్ టైకి ఉన్న పిన్ తీసేసి కెమెరా ఉన్న పిన్ ని సెట్ చేయాలి. అందరూ చాలా బాగా రెడీ అవుతారు. కానీ జీనా ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి రెడీ అవుతున్నట్టుగా డ్రెస్ చేసుకుంటుంది. ఎల్లో డ్రెస్ వేసుకుని తలపై బాల్ పింక్ రిబ్బన్ కట్టుకుంటుంది. అది చూసిన లీ ఆమెను తిట్టి లోపలికి తీసుకెళ్లి మిర్రర్ లో చూపిస్తూ, ఇదేనా నీ డ్రెస్సింగ్ సెన్స్ అంటాడు. ఏంటిది, తలపై ఇదెందుకు పెట్టుకున్నావు, కార్టూన్ క్యారెక్టర్ లా కనిపిస్తున్నావు అని లాగి పడేస్తాడు. ఎవరైనా పార్టీకి ఇలాంటి డ్రెస్ వేసుకుని వస్తారా అని ఆమె యొక్క స్లీవ్ ని చింపేస్తాడు, మరియు కింద ఉన్నటువంటి గౌన్ కూడా చించేస్తాడు. అప్పుడు జీనా, అరే ఏం చేస్తున్నావు, నా బట్టల్ని మొత్తం చింపేస్తావా ఏంటి అని అరుస్తుంది. తర్వాత లీ సైలెంట్ గా వెళ్లి మిర్రర్ లో చూసుకో అని జీనాకి మిర్రర్ ని చూపిస్తాడు. అందులో చూస్తున్నప్పుడు తనకి అర్థమవుతుంది, సో ఇప్పుడు నేను చాలా అందంగా కనిపిస్తున్నాను అంటుంది. అలాగే నెక్స్ట్, అరే ఈ మేకప్ ఏంటి దయ్యం లాగా వేసుకున్నావు, కొంచెం తక్కువ చేయి అని మేకప్ ని సెట్ చేస్తాడు. కానీ జీనా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత జీనా ఎప్పుడైతే బయటికి వస్తుందో అందరూ చూసి షాక్ అవుతారు. ఆండ్రూ అయితే చూసి నమ్మలేకపోతాడు, సడన్ గా ఇంత అందంగా ఎలా తయారైంది అని. అప్పుడు మోజో ఈ పార్టీలో డాన్స్ చేయాల్సి ఉంటుంది, మరియు మైఖల్ కూడా మీతో డాన్స్ చేస్తాడు. అప్పుడే మీరు అతని టైక్ ఉన్నటువంటి పిన్ ని మార్చేయాలి అని అంటాడు. నెక్స్ట్ నీల్, జేజే మరియు తన కూతురుతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను, నా పార్టీలో ఒక ఎమ్మెల్యే హార్ట్ అటాక్ తో చనిపోయాడు, ఆ ప్లేస్ లో నాకు నమ్మకమైన ఎమ్మెల్యే కావాలి అని అంటాడు. దానికి కిమ్మి, దాని గురించి ఎందుకు కంగారు నాన్న, ఆ ప్లేస్ లో నేను నిలబడతాను అంటుంది. నేను ప్రొఫెసర్ అయినప్పటికీ పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు కూడా బెనిఫిట్ గా ఉంటుంది అని అంటుంది. ఫ్రెండ్స్, జేజేకి కూడా ఆ ఐడియా బాగా నచ్చింది. నా వైఫ్ కనుక ఎమ్మెల్యే అయితే నాకు కూడా మంచిదే అనుకుంటాడు. నీల్ కి కూడా ఈ విషయం బాగా నచ్చుతుంది. అప్పుడే చైర్మన్ నుండి నీల్ కు త్వరగా రమ్మని కాల్ వస్తుంది. నీల్ మరియు కిమ్మి చైర్మన్ ఇంటికి వెళ్తారు. కిమ్మి చైర్మన్ గారి వైఫ్ తో మాట్లాడుతూ ఉంటుంది. నీల్ చైర్మన్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ చైర్మన్ అపోజిషన్ పార్టీకి చెందిన ఒక పాలిటీషియన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అతని పేరు పాల్. అది నీల్ కి నచ్చదు. అతడు వెళ్లిన తర్వాత చైర్మన్ నీల్ తో, మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే చనిపోయాడు కదా, ఆ ప్లేస్ లో పాల్ కొడుకుకి సీట్ ఇవ్వు, ఎలాగో నా కూతురు ఫారెన్ నుంచి వస్తుంది, తనని పాల్ కొడుకు ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అది విని నీల్ షాక్ అవుతాడు. నిజానికి నేను ఆ పొజిషన్ ని నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నానని నీల్ చైర్మన్ కి మొహం మీదనే చెప్పేస్తాడు. మీరు నన్ను బలవంత పెడితే పాల్ కొడుకు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నేను మీ మాటను కాదనలేను, కానీ పాల్ తో నాకు పోటీ అనే విషయం కూడా మీకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు వెళ్లిన తర్వాత చైర్మన్ గర్వంతో, నాకే ఎదురు తిరగబడతావా, నీకు ఆ పొజిషన్ తీసుకువచ్చిందే నేను, కనీసం నా మాటైనా వినాలి కదా అనుకుంటాడు. అప్పుడే చైర్మన్ యొక్క పిఏ బయటకు వస్తుండగా చైర్మన్ యొక్క వైఫ్ మరియు కిమ్మి మధ్య జరుగుతున్న డిస్కషన్ ని చాట్
పాటుగా వింటూ ఉంటాడు. అదేంటంటే చైర్మన్ యొక్క వైఫ్ కిమ్మీతో నా హస్బెండ్ కి ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది. తను డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో స్టాఫ్. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసాక నా హస్బెండ్ కు తెలియకుండా ఆమెను జాబ్ లో నుండి తీసేశాను. నా హస్బెండ్ కి తెలియదు నేనే ఆమెను జాబ్ నుంచి తీసేశానని మరియు ఆమె ప్రెగ్నెంట్ అని. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. అక్కడే తను కుమారుని కని పెద్ద చేసింది. ఆమె కుమారుడిని నా దారిలో నుంచి తొలగించమని జేజేతో నేనే చెప్పా. జేజే కూడా నా కోసం ఆ పని చేశాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్, నిజానికి వీళ్ళు ఆండ్రూ మరియు అతని మదర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది విని కిమ్మీ షాక్ అవుతుంది. ఒకవేళ చైర్మన్ కి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎలా అని అంటుంది. చైర్మన్ కు ఎప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ అని తెలియకపోవడమే మంచిది అని చైర్మన్ యొక్క వైఫ్ అంటుంది. ఆమె గాని ఇక్కడ ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఆమెను వెళ్లగొట్టడమే మంచిదైంది అంటుంది. అది విషయం ఫ్రెండ్స్. ఈ మాటలని విన్న పిఏ చైర్మన్ గారి ఇంకో కొడుకు అమెరికా రోడ్లపై దిక్కులేక తిరుగుతున్నాడని అనుకుంటాడు. ఇక ఇక్కడ పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మోజో మరియు అతని అసిస్టెంట్ సీసీ కెమెరాల్లో పార్టీని లైవ్ లో చూస్తూ ఉంటారు. షెరిల్ కు మరియు తన పార్ట్నర్ కి వెయిటర్స్ గా బాధ్యతలు ఇస్తారు. షెరిల్ అంటుంది, చూడు వాళ్ళకి అద్భుతమైన డ్రెస్సెస్ ఇచ్చారు, మనకు మాత్రం ఈ వెయిటర్ డ్రెస్ ఇచ్చారు, ఇది చాలా తప్పు అంటుంది. అప్పుడు మోజో, చూడు ఇక్కడ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అవుతుంది, ఇక్కడ నీ మాటలు వినిపిస్తున్నాయి, సైలెంట్ గా నీకు ఇచ్చిన పని చేయి, లేదంటే ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో షెరిల్, అయ్యో సార్ నేను జస్ట్ జోక్ చేశాను అంతే అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మైకల్ వస్తాడు. అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, ఇంకా గార్డ్స్ కూడా. కొద్దిసేపట్లో డాన్స్ ప్రారంభం అవుతుంది. మైకల్ రాషీతో డాన్స్ చేస్తూ ఇంగ్లీష్ లో నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అని అంటాడు. రాషీ ఎన్ఐలో పనిచేసింది కదా, సో ఆమెకి చాలా భాషలు వచ్చు, అందులో ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. రాషీ డాన్స్ చేస్తూ తన చేయిని మెల్లగా టై దగ్గరకు తీస్తుంది. అప్పుడే మైకల్ కి మెసేజ్ రావడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందువల్ల రాషీ ఆ పిన్ పెట్టడంలో ఫెయిల్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చి జీనాతో డాన్స్ చేస్తాడు. వావ్, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. కానీ అతడేమన్నాడో జీనాకి అర్థం కాదు. మైకల్, నీతో ఉన్నవాడు నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు. అందుకు జీనా, లేదు అతడు జస్ట్ ఫ్రెండ్ అని సమాధానం ఇస్తుంది. అప్పుడు జీనా, నీతో ఉన్నది నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. అవును, తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు మైకల్. ఒకవేళ నువ్వు ఓకే అంటే ఇప్పుడే తనను వదిలేస్తాను. ఒకవేళ ఈ రోజు నైట్ నువ్వు గనక నన్ను ఒంటరిగా కలిస్తే ఈ రోజు నుండి నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటాను అని తన రూమ్ నంబర్ ఇస్తాడు. అప్పుడే పొరపాటున జీనా అతని షూని తొక్కేస్తుంది. అప్పుడు అతను, నువ్వు ఎందుకు ఇంత నర్వస్ ఉన్నావు అని జీనాతో అంటాడు. అందుకు తను, నిజానికి తనకి డాన్స్ సరిగ్గా రాదు, అందుకే ఇలా అని అంటుంది. మరేం పర్వాలేదు, నువ్వు కోరుకుంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు అని తన రూమ్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జీనా కూడా పిన్ పెట్టడంలో ఫెయిల్ అవుతుంది. అప్పుడే జీనా ఒక నిర్ణయం తీసుకుంటుంది. మైకల్ యొక్క రూమ్ కి ఒంటరిగా వెళ్తాను, ఎలాగైనా పని పూర్తి చేస్తానని లీతో అంటుంది. అది విని లీ అరుస్తాడు, నీకేమైనా పిచ్చా? తెలుసు కదా వాడు ఎంత ఖతర్నాక్ గాడో, వాడు గాని కొంచెం అటు ఇటు చేశాడో ఏంటి పరిస్థితి అని. అప్పుడు జీనా, నాకు మరో దారి లేదు అంటుంది. నేను ఎలాగైనా ఈ ట్రైనింగ్ లో టాప్ రావాలి, డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జాబ్ సంపాదించాలని అక్కడి నుంచి మైకల్ రూమ్ కి వెళ్లిపోతుంది. బెల్ కూడా కొడుతుంది. మైకల్ డోర్ తెరుస్తాడు. జీనాను చూసి చాలా సంతోషించి లోపలికి తీసుకెళ్లి డ్రింక్ ఇస్తాడు. జీనా ఫాస్ట్ గా తన మొహం తిప్పుకుని చేర్స్ చెప్పడానికంటే ముందే తాగేస్తుంది. మైకల్ చూస్తూనే ఉంటాడు. అప్పుడు జీనా కనిపిస్తుంది. అరే, నేను పొరపాటు చేశాను అని. ఆమె మళ్లీ కొంత డ్రింక్ పోసుకొని ఇప్పుడు సరిగ్గా తాగుతాను అని మెల్లమెల్లగా తాగుతుంది. జీనా యొక్క బిహేవియర్ మైకల్ కి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. మైకల్ జీనాకి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ జీనా అతని నుంచి దూరంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మోజో చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. అరే, ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలాగైనా అక్కడికి వెళ్లి జీనాని కాపాడాలని, ఎవరైనా ఒక వెయిటర్ లాగా ఆ రూమ్ కి వెళ్లాలని అంటాడు. లీ వెళ్లడానికి సిద్ధపడతాడు. ఆండ్రూ, నేను కూడా వెళ్తాను అని అంటాడు. లీ మరియు ఆండ్రూ వెయిటర్ డ్రెస్ వేసుకుని ఆ రూమ్ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ మైకల్ జీనాకి చాలా దగ్గరగా వెళ్తాడు. జీనా వెనక్కి జరగడానికి సోఫాలో స్థలం ఉండదు. అతను అంటాడు, నువ్వు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని, నాకు ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు అందుకే అని జీనా అంటుంది. అలా అంటూనే జీనా తన చేతిలో ఉన్న డ్రింక్ ని మైకల్ పై పోస్తుంది. అప్పుడు మైకల్, నువ్వు స్నానం చేయి, నీ నర్వస్నెస్ పోతుంది అంటాడు. అప్పుడు జీనా, నీపై డ్రింక్ పడింది కదా, నువ్వు కూడా స్నానం చేసిరా అంటుంది. మైకల్ అది కరెక్ట్ అంటూ తన టైక్ ఉన్నటువంటి పిన్ తీసి స్నానానికి వెళ్తాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. జీనా టెన్షన్ పడుతుంది. పిన్ చేంజ్ చేయడానికి ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఏ ఈడియట్ వచ్చాడు అనుకుంటుంది. మైకల్ తో అంటుంది, నువ్వు స్నానానికి వెళ్ళు, ఎవరు వచ్చారో నేను చూసుకుంటాను అని తలుపు తీస్తుంది. డోర్ దగ్గర లీ మరియు ఆండ్రూ ఎంట్రీ చూసి ఏం జరగబోతోందో అని జీనా టెన్షన్ పడుతుంది. అప్పుడు మైకల్ డోర్ దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చారు మీరు అని అడగడంతో ఈ పార్ట్ 5 కంప్లీట్ అవుతుంది. జీనా తనని కాపాడడానికి వచ్చిన లీ మరియు ఆండ్రూని చూసి, అరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మెల్లగా తిడుతుంది. అప్పుడు వాళ్ళు జీనాతో, నీకేమైనా పిచ్చెక్కిందా, నువ్వేదో ప్రమాదంలో ఉంటావని మేము వస్తే ఎందుకు వచ్చారని అడుగుతున్నావేంటి అని అంటారు. అంతలో మైకల్ డోర్ దగ్గరికి వచ్చేస్తాడు. దాంతో జీనా, వీళ్ళెవరో పొరపాటు మన రూమ్ కి వచ్చినట్టున్నారు అని మైకల్ కి చెప్పి లీ మరియు ఆండ్రూ మొహం మీద డోర్ వేసేస్తుంది. మైకల్ కూడా జీనా మాటలు నమ్మేసి స్నానం చేయడానికి వెళ్తాడు. అప్పుడు జీనా మైకల్ టైకి కెమెరా ఉన్న పిన్ ని ఫిక్స్ చేసి వెళ్లిపోతుంది. మరోవైపు జీనా తన పనిని ఏ ఆటంకం లేకుండా చేసిందని మోజో సంతోషపడతాడు. ఇటు మైకల్ స్నానం చేసి బయటికి వచ్చి చూస్తే అతనికి జీనా
జీనా అక్కడ కనపడదు. కానీ జీనా అతని కోసం ఒక నోట్ రాసి పెట్టి వెళ్తుంది. అందులో సారీ మైకల్, నేను దీనికి సిద్ధంగా లేను, నాకు కొంచెం టైం కావాలి అని రాసి ఉంటుంది. మైకల్ ఆ నోటుని చూసి తనలో తాను నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో లీ మరియు ఆండ్రూ మైకల్ తో క్యాసినో గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే వీళ్ళ రెండో ప్లాన్ మొదలవుతుంది. మైకల్ కి క్యాసినో ఆడటం అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ ఆటలో ఓడిపోలేదు. లీ మరియు ఆండ్రూ ఎలాగైనా మైకల్ ని ఆటలో ఓడించి అతన్ని ఇంప్రెస్ చేసి ఫ్రెండ్షిప్ చేయాలని ప్రయత్నిస్తారు. దానితో వాళ్ళు మైకల్ బిజినెస్ పార్ట్నర్స్ గా మారి అతను చేసే నకిలీ మందుల బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు అని ప్లాన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు జీనా మైకల్ టైలో ఫిక్స్ చేసిన కెమెరాతో అతని దగ్గర ఏ కార్డులున్నాయో అని ముందే తెలుసుకుంటారు. దానితో లీ మరియు ఆండ్రూ ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఆడుతూ ఉంటారు. లీ ఫస్ట్ రౌండ్ లో గెలుస్తాడు. దాంతో మైకల్ నేనెలా ఓడిపోయాను అని షాక్ అవుతాడు. ఇక్కడ ఆండ్రూ లీని చూసి అసూయపడి నేను కెమెరాలో చూసి కూడా గెలవలేకపోతున్నాను అని అనుకుంటాడు. తరువాత ఆండ్రూ కూడా వరుసగా 4 సార్లు గెలుస్తాడు. ఎందుకంటే అతను కూడా మైకల్ లాగానే ఈ గేమ్ ఆడటంలో ఎక్స్పర్ట్. దీనితో మైకల్ నాకు ఈ రోజు ఏమైందో ఏంటో ఒకసారి కూడా గెలవలేకపోతున్నాను అని చిరాకు పడతాడు. దాంతో మైకల్ తన టై తీసి పక్కన పెట్టి రిలాక్స్ గా నేను ఇప్పుడు ఎలాగైనా గెలవాలి అని అనుకుంటాడు. మైకల్ తన టై తీసి పక్కన పెట్టడంతో కెమెరా ఆఫ్ అయిపోతుంది. ఇంకా లీ మరియు ఆండ్రూ మైకల్ కార్డులు చూడలేరు. దానితో రాషి సార్ ఈ ఆటని ఇక్కడే ఆపేయండి అని మోజోకి చెబుతుంది. అప్పుడు మోజో దీనిని ఇక్కడే ఆపేస్తే మైకల్ తో స్నేహం చేసి అతని బిజినెస్ గురించి తెలుసుకోవడానికి రెండో అవకాశం ఇంకెప్పుడు దొరకదు అని అంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు లీ మరియు ఆండ్రూ ఏ సహాయం లేకుండా ఆటను గెలవాలి. ఆట ఇంకా ముగింపుకు వస్తుంది. లీ భయపడుతూ కార్డులు వేస్తాడు. కానీ అదృష్టం కొద్దీ అతను గెలుస్తాడు. దీంతో లీ ఆనందం పట్టలేకపోతాడు. లీ గెలవడం చూసి మోజో కూడా సంతోషపడతాడు. మైకల్ ఓటమిని యాక్సెప్ట్ చేయలేక ఈ ప్లేస్ బాగలేదు, వేరే క్లబ్ కి వెళ్లి ఆట కంటిన్యూ చేద్దాం అని అంటాడు. కానీ లీ సారీ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఆండ్రూ కూడా మీటింగ్ ఉందని వంక చెప్పి వెళ్లిపోతాడు. వీళ్ళ ఆటను చూసి ఇంప్రెస్ అయిన మైకల్ తన అసిస్టెంట్ తో వీళ్ళ కార్డు తీసుకో, నేను వాళ్ళని మళ్ళీ కలవాలనుకుంటున్నాను అని అంటాడు. ఈ రకంగా వాళ్ళు రెండో ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో జేజే చైనా వెళ్లడం చూపిస్తారు. ఇక్కడ జేజేకి లీ గెలిచాడని, దాంతో మైకల్ లీకి పార్ట్నర్షిప్ ఆఫర్ ఇవ్వచ్చు అని న్యూస్ తెలుస్తుంది. కానీ జేజే ఆండ్రూ గెలిస్తే బాగుండేది అని అనుకుంటాడు. అప్పుడు జేజే అసిస్టెంట్ మీరు లీని తీసేయాలని ఎందుకు చూస్తున్నారు, అతను చాలా తెలివైనవాడు, అతనితో చేతులు కలిపితే అతను మనకి సహాయం చేయవచ్చు అని జేజేతో అంటాడు. అప్పుడు జేజే నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, కానీ లీ చైర్మన్ కొడుకు కాదు కదా, చైర్మన్ కొడుకు ఆండ్రూ, సో అతని ద్వారానే మన లక్ష్యాన్ని సాధించాలి అని అంటాడు. మరోవైపు పెన్నీ చైర్మన్ భార్యతో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే కిమ్మి అక్కడికి వచ్చి చైర్మన్ భార్యని మీరు ఫోన్ లో నన్ను ఎమ్మెల్యే పోస్ట్ కోసం పోటీ పడవద్దు అని ఎందుకు చెప్పారు, నాకు సామర్థ్యం లేదు అని అనుకుంటున్నారా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్ భార్య నువ్వు పోటీ పడుతుంది ఒక సాధారణ మనిషితో కాదు, పాల్ కొడుకుని ఎమ్మెల్యే చేయాలనుకుంటున్న నా భర్తతో అని కిమ్మికి చెబుతుంది. అప్పుడు కిమ్మి మీరు నాకు సపోర్ట్ గా ఉంటారని అనుకున్నాను, కానీ మీరు కూడా మీ భర్తలా ప్రవర్తిస్తున్నారు, నేను మాత్రం ఆ పోస్ట్ కోసం ఖచ్చితంగా పోరాడతాను అని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత మైకల్ అసిస్టెంట్ అతనికి ఒక నంబర్ తెచ్చి ఇస్తూ ఇది జీనా నంబర్ అని చెప్పగా మైకల్ చాలా ఆనందపడతాడు. ఇక జేజే టీం ని కలవడానికి వచ్చి టీమ్ తో మీరు ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మైకల్ ని కంపెనీ యొక్క స్పై ఏజెంట్స్ సాక్ష్యాలు సాధించి పోలీసులకి పట్టిస్తారు. ఇక మీదట ఆండ్రూ మరియు షెరెల్ ఇక్కడ ఉంటారు, మిగిలిన వాళ్ళు మళ్ళీ షియోల్కి తిరిగి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు లీకి కోపం వచ్చి అలా ఎలా వెళ్ళిపోతాము, దీనిలో మేమంతా కలిసి కష్టపడ్డాము అని వాదిస్తాడు. జేజే ఈ కంపెనీ నువ్వు చెప్పినట్టు నడవదు, మేము చెప్పిందే ఒప్పుకోవాలి అని అంటూ అయినా మైకల్ మీలో ఎవరిని కాంటాక్ట్ చేయలేదు కదా, పైగా మీరు ఏమంత కొత్త ఇన్ఫర్మేషన్ సాధించారు అని అంటాడు. ఇంకా జీనా కూడా మేమంతా కలిసి రిస్క్ తీసుకుని ఈ పని చేశాం, మీరు మమ్మల్ని అలా హఠాత్తుగా తీయలేరు అని అంటుంది. కానీ జేజే తనని కూడా మాట్లాడనివ్వడు. అప్పుడు మోజో కూడా ట్రైనీస్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు. కానీ జేజే అతని మాటలు కూడా వినకుండా మన కంపెనీ ఒక పెద్ద ఆపదలో ఉంది, దానితో కంపెనీ ఇమేజ్ బాగా పాడవుతుంది, డోడో గ్రూప్ ఇప్పుడు మునిగిపోతే దానిని మీరు కాపాడతారా ఏంటి, నేను ఈ కంపెనీ లాయర్ని, ఈ కంపెనీకి ఏది మంచిదో నాకు బాగా తెలుసు, ఇంకా వాదించకుండా ఇక్కడ నుంచి వెళ్ళండి అని అందరి మీద అరుస్తాడు. అప్పుడే జీనా ఫోన్ కి నేను మైకల్ ని దయచేసి ఈ నంబర్ కి ఒకసారి కాల్ చేయి అని మైకల్ మెసేజ్ చేస్తాడు. జీనా వెంటనే ఇక్కడ చూడండి మైకల్ మెసేజ్ చేశాడు, అతను నన్ను కలవాలనుకుంటున్నాడు అని అందరికి చూపిస్తుంది. దీనితో జేజే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని చిరాకు పడి సరే సరే అందరూ మళ్ళీ వెళ్లి మీ పనిలో దిగండి అని చెప్తాడు. తర్వాత రోజు జీనా రెడీ అయ్యి మైకల్ ని కలవడానికి వెళ్తుంది. మైకల్ తన కోసం ఒక బొకే తెస్తాడు. మైకల్ అది తనకి ఇస్తూ ఇవాళ నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు అని జీనాని పొగుడతాడు. అప్పుడు జీనా అటు ఇటు చూడడం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ లీ మరియు ఆండ్రూ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంటారు. ఇంకా జీనా చెవిలో కూడా ఒక చిన్న డివైస్ ఫిక్స్ చేసి ఉంటుంది. దాంతో తను లీ మరియు ఆండ్రూ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. జీనా పొరపాటున వాళ్ళ వైపు చూసినప్పుడు లీ అయ్యో మా వైపు ఎందుకు చూస్తున్నావు, ప్లాన్ అంతా చెడగొడతావా ఏంటి, మైకల్ వైపు చూడు అని అంటాడు. మైకల్ జీనాని అతని కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. లీ మరియు ఆండ్రూ కూడా వేరే కారులో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. లీ జీనాతో మైకల్ తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడని మెల్లగా అడిగి తెలుసుకోమంటాడు. అప్పుడు జీనా మనం ఎక్కడికి వెళ్తున్నాం మైకల్ అని అతనిని అడుగుతుంది. అప్పుడు మైకల్ నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను,
అని అంటాడు. మైకల్ జీనాని చైనాలో జరుగుతున్న ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చూడడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ జీనా ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లీ ఆండ్రూని నీకింత పెద్దగా నవ్వే అమ్మాయిలంటే ఇష్టమా అని అడుగుతాడు. దానితో ఆండ్రూ అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. లీ నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఈ మహారాణి గారు పిచ్చిదానిలో ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు అని అడుగుతాడు. వీళ్ళ మాటలు వింటున్న జీనా నవ్వడం ఆపేస్తుంది. అప్పుడు మైకల్ నువ్వెందుకు సడన్ గా నవ్వడం ఆపేసావు అని జీనాని అడుగుతూ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు నువ్వు సంతోషంగా ఉండడం కావాలి అంతే అని జీనాతో అంటాడు. అయితే జీనాకి మైకల్ మాటలు బాగా నచ్చి తను మళ్లీ నవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆండ్రూ చూడు పాపా, అతను పొగడ్తలకు పడిపో, మాకు కొంచెం పొగిడి అతను నీ చేత ఏవేవో చేయిస్తాడు అని జీనాని హెచ్చరిస్తాడు. దానితో జీనా తన చెవి మీద చేయి పెట్టి మెల్లగా ఆపరా గాడిద అని అంటుంది. మైకల్ అది చూసి ఏమైంది అని జీనాని అడుగుతాడు. అప్పుడు జీనా ఏం లేదు, ఇక్కడ చాలా దోమలున్నాయి, పైగా నాకు చాలా బాగా ఆకలేస్తోంది, ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామా అని అడుగుతుంది. మైకల్ సరే పదా వెళ్దాం అని అంటాడు. ఇంక జీనా కోపంలో నాకు మీ ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు అని చెవిలో నుంచి ఆ డివైస్ ని తీసి పారేస్తుంది. అప్పుడు లీ మరియు ఆండ్రూ ఈ అమ్మాయి ఇక్కడ పని చేయడానికి వచ్చిందా లేక ఇంకేమైనా చేయడానికి వచ్చిందా అని అనుకుంటారు. తరువాత జీనా మరియు మైకల్ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ అతనికి ఒక బిజినెస్ కాల్ వస్తుంది. అప్పుడు మైకల్ అది అటెండ్ చేయడానికి బయటికి వెళ్తాడు. ఇంకా లీ మరియు ఆండ్రూ కూడా వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తారు. వాళ్ళు జీనాని ఆ డివైస్ ఎందుకు తీసేశావు అని అడుగుతుండగా అంతలో మైకల్ అక్కడికి తిరిగి వస్తాడు. కానీ దూరం నుంచి అతను వాళ్ళ మొహాలు సరిగ్గా గమనించడు. మైకల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. సో మైకల్ వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్లి ఎవరు మీరు అని అడుగుతుండగా లీకి సడన్ గా ఒక ఐడియా వచ్చి ఆండ్రూని కిస్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. మైకల్ వాళ్ళొక గే కపుల్ అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మైకల్ వెళ్లిపోయాక వెనక్కి తిరిగి మైకల్ ని చూస్తున్నప్పుడు వాళ్ళ లిప్స్ అనుకోకుండా టచ్ అయ్యి దాంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు అసహ్యంతో వాంతులు చేసుకుంటారు. ఈ గ్యాప్ లో వాళ్ళు మైకల్ మరియు జీనా ఎటు వెళ్లారో గమనించరు. అప్పుడు మోజో మిమ్మల్ని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంటారని పంపించాను, కానీ మీరు ఆ పని సరిగ్గా చేయడం లేదు అని తిడతాడు. యాక్చువల్లీ జీనా మరియు మైకల్ ఒక బీచ్ లో ఉంటారు. అప్పుడే ఆండ్రూ మైకల్ కి కాల్ చేసి లీ మరియు జీనా డోడో కంపెనీ గ్రూప్ యొక్క స్పైలు, వాళ్ళు నిన్ను పట్టించడానికే ఇదంతా చేస్తున్నారు, నేను ఒక లాయర్ ని అందుకే నిన్ను వార్న్ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు మైకల్ నువ్వే కదా ఆ రోజు గేమ్ లో గెలిచింది, నేను నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ మైకల్ తో తన టైకి ఉన్న పిన్ ని జీనా చేంజ్ చేసి కెమెరా ఉన్న పిన్ పెట్టిందని కావాలంటే వెళ్లి చెక్ చేసుకో అని అంటాడు. దాంతో మైకల్ జీనాని అనుమానించడం మొదలు పెడతాడు. తర్వాత జేజేనే ఆండ్రూ చేత ఆ కాల్ చేయించాడని చూపిస్తారు. జేజే ఎలాగైనా లీ మరియు జీనాని ఇరికించి మైకల్ చేత చంపించాలని అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడే ఆండ్రూని ఆ ట్రైనింగ్ లో గెలిపించాలన్న తన ప్లాన్ సక్సెస్ అవుతుంది కాబట్టి. రెండో వైపు మైకల్ ఒక గేమ్ ఆడదాం రా అని లీని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. కానీ మైకల్ కి నిజం తెలిసిపోయిందని ఇంకా లీకి తెలియదు. దాంతో తను మైకల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ లీకి ఒక సర్వెంట్ డ్రింక్ సర్వ్ చేస్తాడు. లీ అది తాగేసి స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత లీని ఒక రూమ్ లో కట్టేసి ఒక డివైస్ తో కనెక్ట్ చేస్తాడు. మైకల్ జీనాని కూడా తన ఇంటికి తీసుకుని వస్తాడు. లీని ఆ పరిస్థితుల్లో చూసి జీనా ఇక్కడ ఏం జరుగుతుంది అని మైకల్ ని అడుగుతుంది. అప్పుడు మైకల్ ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడే నీకు తెలుస్తుంది అని అంటాడు. తర్వాత ఆ సర్వెంట్ లీకి ఒక మత్తు మందు ఇంజెక్ట్ చేస్తాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో పెన్నీ లీని తన సబ్ కాన్షియస్ మెమరీ కంట్రోల్ చేయడానికి బాగా ట్రైన్ చేస్తుంది. ఎవరైనా మత్తు మందు ఇస్తే దాని ప్రభావం తన మీద పడకుండా ఎలా కాపాడుకోవాలో అనే టెక్నిక్ కూడా పెన్నీ లీకి నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, లీ ఇక్కడ అవే టెక్నిక్ ని ఉపయోగిస్తాడు. మైకల్ నీ పేరేంటి అని లీని అడుగుతాడు. దానికి లీ నా పేరు చాంగ్ అని అంటాడు. ఎందుకంటే అతను డోడో గ్రూప్ కంపెనీలో కూడా తన పేరు చాంగ్ అని చెప్పి ఉంటాడు. తర్వాత మైకల్ నువ్వు నా మీద స్పైగా వచ్చావా అని అడగగా దానికి లీ అవును అని అంటాడు. తర్వాత మైకల్ లీని నువ్వు డోడో గ్రూప్ కోసం పనిచేస్తున్నావా, ఈ అమ్మాయి కూడా మీతో కలిసి పనిచేస్తుందా అని అడగగా లీ మళ్ళీ అవును అని అంటాడు. ఈ రకంగా లీ నిజమంతా చెప్పేస్తాడు. అప్పుడు జీనా మైకల్ తో నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, మా వెనక డోడో గ్రూప్ వాళ్ళు ఉన్నారు అని అంటుంది. అప్పుడు మైకల్ కానీ ఏం ప్రయోజనం, మీరు ఇక్కడే చావబోతున్నారు అని జీనాతో అంటాడు. తర్వాత మైకల్ తన సర్వెంట్ కి వీళ్ళని ఇప్పుడే చంపమని ఆర్డర్ చేస్తాడు. సడన్ గా లీ చైనీస్ భాషలో ఏదో అంటాడు. కానీ జీనాకి చైనీస్ రానందువల్ల తనకి ఏమీ అర్థం కాదు. ఇక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి మైకల్ బయట నుంచున్న ఆండ్రూని కలవడానికి వెళ్తాడు అని చూపిస్తారు. మైకల్ ఆండ్రూతో నువ్వు చెప్పింది కరెక్టే, వీళ్ళు డోడో కంపెనీ యొక్క స్పైలు, కానీ నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు, నీకు నా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఏమైనా కావాలా ఏంటి అని అడుగుతాడు. దానికి ఆండ్రూ అవును కావాలి, బై ద వే నేను ఒక లాయర్ని, నీకు ఎప్పుడైనా లీగల్ హెల్ప్ కావాల్సి వస్తే నాకు చెప్పు అని మైకల్ తో అంటాడు. మైకల్ నువ్వు నన్ను కాపాడేవు, నీకు నా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అని ఆండ్రూతో అంటాడు. తర్వాత ఆండ్రూ వెళ్తూ నువ్వు వాళ్ళని ఏం చేసావు అని అడుగుతాడు. దానికి మైకల్ వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అని అంటాడు. ఇక్కడ లీ మరియు జీనా కారులో బ్రతికి బయటపడడం చూపిస్తారు. లీ ఇవాళ మనం చైనాలోనే చనిపోయేవాళ్ళం, మన టీంలో ఎవరో మనల్ని మోసం చేశారు అని జీనాతో అంటాడు. తర్వాత జేజే మిగిలిన టీమ్మేట్స్ తో మీటింగ్ పెడతాడు. అక్కడ అందరూ ఆండ్రూని తెగ పొగుడుతూ ఉంటారు. జేజే అందరితో ఆండ్రూ ఇంకా మైకల్ బిజినెస్ పార్ట్నర్ అవ్వబోతున్నాడు, ఇప్పుడు మనం ఈజీగా అతని నకిలీ మందుల బిజినెస్ ఆపేసి అతనిని పోలీసులకి పట్టించవచ్చు అని అంటాడు. అంతలో లీ మరియు జీనా అక్కడికి వస్తారు. లీ మన టీంలో ఒక మోసగాడు ఉన్నాడు, అతనే మా గురించి మైకల్ కి ఇన్ఫార్మ్ చేశాడు, మేము ఎలాగలా మా ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాం అని అందరితో అంటాడు. లీ అందరూ ఆండ్రూని పొగడడం చూసి ఓహో నువ్వేనా ఆ మోసగాడివి అని ఆండ్రూని అడుగుతాడు. అప్పుడు జేజే లీతో నిన్ను
యూజ్ చేసి ఆండ్రూ మైకల్ యొక్క బిజినెస్ పార్ట్నర్ అవటమే కదా మా ప్లాన్. ఇంకా తర్వాత ప్లాన్ ఆండ్రూ అమలు పరుస్తాడు. నువ్వు నీ క్యారెక్టర్ ని బాగా ప్లే చేసావు, ఆండ్రూ కూడా బాగా యాక్ట్ చేశాడు. ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు, నువ్వు దీని తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆండ్రూ చూసుకుంటాడు అని లీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, జేజే ఎలా అందరినీ మాటలతో మోసం చేశాడో. లీకి బాగా కోపం వస్తుంది. ఆండ్రూ జిమ్ లో ఉన్నప్పుడు అతని మీద అటాక్ చేసి నువ్వు ఇలా చేసి ఉండకూడదు, నేను మరియు జీనా అక్కడ చనిపోయి ఉండేవాళ్ళం అని ఆండ్రూని ఆల్మోస్ట్ చంపేసి ఉండేవాడు. కానీ రాషి టైంకి వచ్చి లీని తోసేసి ఆండ్రూని కాపాడుతుంది. తర్వాత ఆండ్రూ, నేను ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, నువ్వేమో నన్ను నమ్మలేదు, మరి నేను మోసగాడిని ఎలా అవుతాను? అలాగే నువ్వు ఎప్పటికీ నాతో పోటీ పడలేవు, ఇంకా నువ్వు ఓడిపోయావని ఒప్పుకో అని కూడా అంటాడు. దానికి లీ, నేను ఎవరినో నువ్వు త్వరలో తెలుసుకుంటావు అని చెప్పి వెళ్ళిపోతాడు. రాషి ఆండ్రూని, జేజే ఎందుకు నిన్ను అంతలా సపోర్ట్ చేస్తున్నాడు, అసలు నువ్వెవరు అని అడుగుతుంది. దానికి ఆండ్రూ, నేనెవరినో నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. లీ మరియు జీనా చావు నోట్ల నుంచి బయటకు వచ్చాము అని అనుకుంటారు. జీనాని రిలాక్స్ చేయడానికి లీ తనని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తాడు. ఇక్కడ ఇద్దరు కలిసి వాటర్ లో ఆడుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ పెన్నీ ఒక అమ్మాయిని చూస్తూ ఉంటుంది. తను ఎవరో కాదు, చనిపోయిన ఎమ్మెల్యే భార్య. తన పేరు కెన్యా. ఈ ఎమ్మెల్యే నీల్ కింద పనిచేసేవాడు. పెన్నీ తనని కిమ్మీ మరియు చైర్మన్ రికమెండ్ చేస్తున్న పాల్ యొక్క కొడుకు పోటీ పడుతున్న ఎమ్మెల్యే పోస్ట్ కోసం తను కూడా పోటీ పడాలని కన్విన్స్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో కెన్యా అందరికీ తెలుసు, వాళ్ళు తనని బాగా నమ్ముతారు. అంతేకాకుండా కెన్యా అక్కడ ఒక హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్ కి బాగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకా కెన్యా ఎమ్మెల్యే అయితే పెన్నీకే ఎక్కువ లాభం అని తనలో తాను అనుకుంటుంది. కెన్యా ప్రేమతో పేషెంట్స్ కోసం అన్నం వండి హాస్పిటల్ కి తీసుకుని వస్తుంది. కానీ అది చూసి పేషెంట్స్ అందరూ కావాలని పడుకుంటారు. పైగా కెన్యా తెచ్చిన అన్నం కూడా కింద పడేసి, నువ్వేం చేయాలనుకుంటున్నావో మాకు తెలుసు, కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, మమ్మల్ని ప్రశాంతంగా చావనివ్వు అని కెన్యాతో అంటారు. ఫ్రెండ్స్, కెన్యా ఏం తప్పు చేసిందని వీళ్ళు తన మీద అంత కోపంలో ఉన్నారు అని ప్రస్తుతానికి చూపించరు. అంతలో నీల్ అక్కడికి వచ్చి కెన్యాని కలిసి, మీ భర్త మా పార్టీ కోసం చాలా కష్టపడేవాడు, అతను ఒక గొప్ప నిజాయితీ గల మనిషి, అతను చనిపోయాక మా పార్టీ పరిస్థితి కూడా బాలేదు. ఇప్పుడు నేను నా కూతురు కిమ్మిని అతని ప్లేస్ లో పోటీ చేయించాలని అనుకుంటున్నాను, దానికి నాకు నీ సహాయం కావాలి అని కెన్యాతో అంటాడు. అప్పుడు కెన్యా, ఏంటి మీరు మీ అమ్మాయిని ఎమ్మెల్యే పోస్ట్ కోసం నిలబెడుతున్నారా? అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అందరూ అనుకుంటున్నట్టుగా నా భర్త హార్ట్ అటాక్ తో చనిపోలేదు. త్వరలోనే మీ అందరికి నిజమేంటో తెలుస్తుంది. ఇంకా నా భర్త యొక్క ఎమ్మెల్యే పోస్ట్ నాకే రావాలి, అందుకు నేను కూడా ఈ పోస్ట్ కోసం పోటీ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు చైర్మన్ పిఏ చైర్మన్ భార్యని, మీరు ఆ అమ్మాయిని డోడో గ్రూప్ నుంచి తీసేసినప్పుడు ఆ అమ్మాయి కడుపుతో ఉందా అని అడుగుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ పిఏ చైర్మన్ కి అఫైర్ ఉన్న అమ్మాయి గురించి అడుగుతున్నాడు. చైర్మన్ భార్య షాక్ అయ్యి, ఆ సంగతి గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు, నీకు ఇదంతా ఎవరు చెప్పారు అని అడుగుతుంది. చైర్మన్ పిఏ, ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడా, అతను ఇప్పుడు వేరే దేశంలో ఎవరో లేకుండా అనాథగా తిరుగుతున్నాడా అని అడుగుతాడు. తరువాత అతను చైర్మన్ భార్య మరియు కిమ్మి మాట్లాడుతుంటే ఇదంతా విన్నాడని, ఇప్పుడు అతను చైర్మన్ కొడుకుని వెతుకుతాను అని అంటాడు. దానితో చైర్మన్ భార్య, ఆ తప్పు ఎప్పుడూ చేయకు, అతని ఇక్కడికి వస్తే అందరూ చైర్మన్ ని అతని గురించి అడుగుతారు, చైర్మన్ పరువు అంతా మట్టిపాలవుతుంది అని పిఏతో అంటుంది. చైర్మన్ భార్య, చైర్మన్ ఆరోగ్యం కూడా ఈ మధ్య ఏం బాగుండటం లేదు, దయచేసి అర్థం చేసుకో అని పిఏతో అంటుంది. జేజే పంపించిన టీం ని తీసుకుని ఆండ్రూ మైఖల్ ని కలవడానికి వెళ్తాడు. ఎందుకంటే మైఖల్ అతన్ని బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఉంటాడు. లీ ఏమో ఒక వ్యాన్ లో పోలీసులతో వాళ్ళని ట్రాక్ చేసి ఫాలో అవుతూ ఉంటాడు. జేజే ఆండ్రూ కి మైఖల్ తో కలిసి ఇన్వెస్ట్ చేయడానికి ఒక భారీ అమౌంట్ ఇచ్చి పంపిస్తాడు. ఆండ్రూ ఆ డబ్బు మైఖల్ కి ఇచ్చి, ఇదిగో నా వాటా, ముందు నేను నీ ఫ్యాక్టరీ చూడాలని అనుకుంటున్నాను, ఆ తర్వాతే మిగిలిన ఫార్మాలిటీస్ చేద్దాం అని మైఖల్ తో అంటాడు. మైఖల్ ఆండ్రూని కార్ లో తీసుకెళ్తాడు. తన వెనకాల ఆండ్రూ టీం యొక్క కార్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. మైఖల్ తన కార్ ని ఒక పాత బిల్డింగ్ దగ్గర ఆపుతాడు. ఇదేనా మైఖల్ ఫ్యాక్టరీ అని ఆండ్రూ టీం లోపలికి వెళ్తుంది. టీం తో పాటు మోజో కూడా ఉంటాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు ఆండ్రూ, ఇక్కడ ఏ మందులు లేవుగా అని మైఖల్ ని అడుగుతాడు. అప్పుడు మైఖల్, ఆగు కొంచెం, ఇప్పుడే చూపిస్తాను అని అంటాడు. అంతలో ఆ వ్యాన్ ని ట్రాక్ చేసి ఫాలో అవుతున్న లీ పోలీసులతో అక్కడ దిగుతాడు. అక్కడ హఠాత్తుగా తుపాకీ సౌండ్ విని వాళ్ళు పైకి వెళ్లి చూస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆండ్రూ మరియు అతని టీం ని మైఖల్ బందీ చేశాడని తెలుస్తుంది. జేజేని చూసి, మైఖల్, వీళ్లు వెనక ఉన్నది నువ్వేనా అని అంటాడు. మైఖల్ మనుషులు లీని కూడా పట్టుకుంటారు. కానీ మైఖల్ అతన్ని వదిలేయండి, అతను మన గెస్ట్ అని అంటాడు. అప్పుడు అందరూ చాలా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఎన్ని ట్విస్ట్ లో. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉందని మీరు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో మైఖల్ లీ మరియు జీనాని బంధించిన సీన్ చూపిస్తారు. ఆ రోజు లీ చైనీస్ భాషలో, నీకు ఎవరైతే మా గురించి ఇన్ఫార్మ్ చేశాడో అతను ఖచ్చితంగా నీ నకలు మందుల బిజినెస్ లో పార్ట్నర్ అవ్వాలని అడిగి ఉంటాడు. అసలైతే అతనే డోడో గ్రూప్ తో కలిసి నిన్ను పోలీసులకి పట్టించాలని ప్లాన్ చేస్తున్నాడు అని మైఖల్ తో అంటాడు. అప్పుడు మైఖల్, అయితే అతను కూడా నీ టీమ్మేటేనా అని లీని అడుగుతాడు. లీ, లేదు, నేను అసలు డోడో గ్రూప్ యొక్క కాంపిటీటర్ కంపెనీ కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే జేజే మరియు డోడో గ్రూప్ కంపెనీ వల్లే నా పేరెంట్స్ చనిపోయారు. అందుకే నేను డోడో గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో టైం చూసి నేను నా రివెంజ్ తీసుకోవచ్చు. అలాగే నేను నీ శత్రువు యొక్క శత్రువు,
అంటే నీ మిత్రుడు అనుకో అని అంటాడు. అప్పుడు మైకల్ నిన్ను నేను ఎలా నమ్మాలి అని లీని అడుగుతాడు. ఇప్పుడు లీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం డోడో గ్రూప్ ని నాశనం చేసి జేజేని చంపేస్తాను అని అంటాడు. సో ఫ్రెండ్స్, మైకల్ ఇక్కడ లీని నమ్ముతాడు. జీనాతో పాటు అతనిని వదిలేస్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. మైకల్ లీతో చేతులు కలిపి నువ్వు నిజమే చెప్పావు అని అంటాడు. జేజేకి లీ మరియు మైకల్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని అర్థం కాదు. అంతేకాదు మైకల్ చైనీస్ పోలీసులకి వీళ్ళు నకిలీ బిల్స్ వాడుతున్నారని చెప్తాడు. దాంతో పోలీసులు అందరినీ అరెస్ట్ చేస్తారు. లీ జీనాకి కాల్ చేసి త్వరగా హోటల్ నుంచి పారిపోండి, అక్కడ పోలీసులు చెకింగ్ కోసం వస్తున్నారు అని చెప్తాడు. దాంతో జీనా మరియు రోషి రూమ్ లో నుంచి బయటికి వస్తారు. అప్పుడు వాళ్ళ పక్క రూమ్ లో చెకింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవరు చూడనప్పుడు ఇద్దరు ఆ హోటల్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మైకల్ ఇంట్లో ఉన్న లీని చూపిస్తారు. లీ మైకల్ ని నేను చేసిన సహాయానికి బదులుగా నువ్వు నాకు ఏం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు మైకల్ నీకు ఏం కావాలో చెప్పు అని అంటాడు. లీ నువ్వు ఆండ్రూతో చేయబోయిన డీల్ ఇప్పుడు నాతో చెయ్యి అని అంటాడు. దానికి మైకల్ నువ్వు కావాలంటే నా హోటల్ ఇంకా క్యాసినో బిజినెస్ లో పార్ట్నర్షిప్ తీసుకో అని అంటాడు. కానీ లీ లేదు, నాకు ఆ బిజినెస్ లోనే పార్ట్నర్షిప్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు మైకల్ సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ఎంబసీ నుండి నీ కోసం కాల్ వచ్చింది, జేజే నీతో ఏదో మాట్లాడాలంటున్నాడట అని అంటాడు. ఇది విని లీ ఎంబసీ వెళ్ళడానికి బయలుదేరతాడు. మైకల్ అసిస్టెంట్ మైకల్ ని మీరు అతనిని నమ్ముతున్నారా అని అడుగుతాడు. అప్పుడు మైకల్ అతను జేజేతో ఏం మాట్లాడుతాడో దాన్ని బట్టి అతని నమ్మాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తాను అని అంటాడు. లీ అప్పటికే కొంచెం దూరం వెళ్ళిపోతాడు. కానీ ఫ్రెండ్స్, మనకి లీ వినికిడి శక్తి గురించి తెలిసిందే కదా, అతను అంత దూరం నుంచి కూడా వాళ్ళ మాటలు వినేస్తాడు. తర్వాత జేజేని కలవడానికి లీ ఎంబసీకి వెళ్లిన సీన్ చూపిస్తారు. ఇక్కడ జేజే నువ్వు మైకల్ తో స్నేహం ఎలా చేశావు, ఇప్పుడు మమ్మల్ని నువ్వే కాపాడగలవు, పోలీసులకి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పు, ఇంకా ఆ ఫేక్ బిల్స్ విషయం కూడా అబద్ధం అని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు, మైకల్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడో దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని కూడా జేజే అంటాడు. మైకల్ గోడ వెనక వైపు నుంచి వాళ్ళ మాటలు వింటున్నాడు అని అనుమానంతో నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అప్పుడే మైకల్ నన్ను నమ్ముతాడు అని లీ అనుకుంటాడు. లీ జేజేతో మీకు ఇదంతా నేను డబ్బు కోసం చేశానని అనిపిస్తుందా, అసలు నేను ఎవరినో మీకు తెలుసా అని అంటాడు. జేజే ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు లీ నా పేరెంట్స్ చావుకు కారణం నువ్వు మరియు ఆ డోడో గ్రూప్ కంపెనీ అని అంటాడు. ఇది విన్న జేజేకి టెన్షన్ తో చెమటలు పడతాయి. జేజే టెన్షన్ తో అయితే నువ్వు అని అడుగుతుండగా 6th పార్ట్ ఎండ్ అవుతుంది. పార్ట్ 7 స్టార్టింగ్ లో జేజే తన క్వశ్చన్ ఫినిష్ చేయకముందే లీ తన పేరు చాంగ్ అని చెప్తాడు. లీ తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచడానికి వేరే కథ చెప్తాడు, ఎందుకంటే మైకల్ అంతా వింటున్నాడు అని తనకు తెలుసు. లీ మాట్లాడుతూ మీరు 8 సంవత్సరాల ముందు ఒక అతన్ని జాబ్ లో నుండి తీసేశారు. తను మా నాన్న, ఉద్యోగం పోయిందనే బాధతో మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు. అది చూసి మా అమ్మ ఆరోగ్యం చెడిపోయి తను కూడా చనిపోయింది. మీ వల్ల ఇంకా డోడో గ్రూప్ వల్ల నేను ఈ లోకంలో ఒంటరివాడిని అయిపోయాను. అందుకే మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. యాక్చువల్లీ జేజే 8 సంవత్సరాల ముందు ఒక అతన్ని జాబ్ లో నుండి తీసేస్తాడు. అది గుర్తుకు వచ్చి లీ చెప్పింది నిజమే అని నమ్ముతాడు. ఇదంతా విన్న మైకల్ కి లీ పైన పూర్తి నమ్మకం కలుగుతుంది. అయినా కూడా లీని తను నకిలీ మందుల బిజినెస్ లో పార్ట్నర్ ని చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లీ తనని గమనించి నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే నీ చేతిలో ఉన్న డైస్ ని త్రో చేయి, ఈవెన్ నంబర్ వస్తే నన్ను నీ పార్ట్నర్ గా చేసుకో, ఆడ్ నంబర్ వస్తే చేసుకోకు అని అంటాడు. అప్పుడు మైకల్ తన చేతిలో ఉన్న డైస్ ని గాల్లోకి విసురుతాడు. అప్పుడు లీ ఒక డైస్ ని గాల్లోనే పట్టుకుంటాడు అండ్ ఇంకో డైస్ కింద పడుతుంది. కింద పడ్డ డైస్ పైన నంబర్ 1 వస్తుంది. మన అదృష్టం మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి లీ తన చేతిలో ఉన్న డైస్ ని టేబుల్ పైన పెడతాడు. అది దానిపైన కూడా నంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు 2 డైస్ కలిపి 2 అయింది, అంటే ఈవెన్ నంబర్ అని అంటాడు. ఇది చీటింగ్ అయినా కూడా మైకల్ నీ స్టైల్ నాకు నచ్చింది, ఇలాంటి పార్ట్నర్ కోసమే చూస్తున్నాను, నిన్ను నా పార్ట్నర్ ని చేసుకుంటున్నా అని అంటాడు. అప్పుడు లీ నేను ఫ్యాక్టరీ చూడాలి అనుకుంటున్నాను అని అంటాడు. అందుకు మైకల్ ఫ్యాక్టరీ లాంటిది ఏం లేదు అని చెప్పి నెక్స్ట్ డే మైకల్ లీని ఒక బోట్ లో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ బోట్ ఒక పెద్ద షిప్ దగ్గర అవుతుంది. అయితే ఆ షిప్ లోనే మైకల్ యొక్క గుండాలు కూడా ఉంటారు. యాక్చువల్లీ ఆ షిప్ లోనే మైకల్ యొక్క నకిలీ మెడిసిన్స్ తయారవుతూ ఉంటాయి. అప్పుడు లీ ఓహో అయితే ఇదే నా ఫ్లోటింగ్ ఫ్యాక్టరీ అని ఆశ్చర్యంగా అడుగుతూ బాత్రూమ్ ఎక్కడ అని అడుగుతాడు. మైకల్ తనకి బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తాడు. అప్పుడు లీ వెంటనే వెళ్లి జీనాకి కాల్ చేసి తను ఎక్కడ ఉన్నాడో లొకేషన్ చెప్తూ నువ్వు వెంటనే ఇక్కడికి రా అండ్ నా ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్, తన డీటెయిల్స్ చెప్తాను, సో తనని కూడా తీసుకురా అని చెప్తాడు. తర్వాత జీనా పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఆ పెద్ద షిప్ దగ్గరికి వస్తుంది. ఆ పెద్ద షిప్ లోనే లీ ఇంకా మైకల్ క్యాసినో ఆడుతూ ఉంటారు. ఆ రోజు అంటే లీ కెమెరా సహాయంతో గెలిచాడు, కానీ ఈ రోజు కెమెరా ఏమీ లేదు. సో లీ ఇవాళ నా రోజు ఏం బాలేదు అని చెప్తూ జీనా ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ తన వాచ్ లో టైం చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మైకల్ కి నిజం తెలిస్తే జీనాని చంపేస్తాడు. ఇంతలో పోలీస్ షిప్ లోకి వచ్చి మైకల్ గుండాలని చంపుతూ ఉంటాడు. మైకల్ రూమ్ లో అలారం మోగుతుంది. అప్పుడే ఒకతను వచ్చి పోలీస్ రైడ్ జరుగుతుంది, అందరూ త్వరగా వెళ్ళిపోండి అని చెప్తాడు. ఈ ప్లేస్ గురించి పోలీసులకి ఎలా తెలిసింది అని మైకల్ కంగారు పడుతూ వెనకాల ఒక బోట్ ఉంది అని చెప్పి లీని తీసుకుని వెళ్తుండగా పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ లీ ఒక ఎక్స్పర్ట్ ఫైటర్ అవడంతో పోలీసులను కొట్టి ఇద్దరు బోట్ దగ్గరికి వెళ్తారు. కానీ మైకల్ లీ వైపు గన్ పెట్టి నేను నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు, పోలీసులకి ఈ ప్లేస్ గురించి చెప్పింది నువ్వే కదా అని అంటాడు. అప్పుడే మైకల్ కళ్ళలో ఒక లైట్ పడుతుంది. అదే ఛాన్స్ అని లీ మైకల్ చేతిలో ఉన్న గన్ తీసుకుని తనకి గురి పెడతాడు. అప్పుడు మైకల్ నన్ను షూట్ చేయి, నిన్ను నమ్మి నేను చేసిన తప్పుకి ఇదే నాకు శిక్ష అని అంటాడు. కానీ లీ గన్ కిందకి దింపి నీకు నాకు ఎలాంటి గొడవలు లేవు, మరి అలాంటప్పుడు నిన్ను నేను
ఎందుకు చంపుతాను? నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, నేను నీకు హెల్ప్ చేస్తా అని మైకల్ తో అంటాడు. మైకల్ మనం తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్ళబోతుంటే లీ ఆగు, వెళ్లే ముందు పని పూర్తి చేసి వెళ్ళు అంటాడు. అప్పుడు పోలీసులకి డౌట్ రాకూడదని మైకల్ లీ మూతి పైన కొట్టి అక్కడి నుండి పారిపోతాడు. ఆల్రెడీ పోలీసులు గూండాలని అదుపులోకి తీసుకుని ఉంటారు అండ్ పోలీసులు మైకల్ లీని కొట్టి తప్పించుకున్నాడు అని అనుకుంటారు. జీనాతో తీసుకురమ్మని చెప్పిన పోలీస్ ఆఫీసర్ కి లీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ ఫ్రెండ్స్, లీకి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో మైకల్ జీనాని డేట్ కు తీసుకెళ్లినప్పుడు లీ ఇంకా ఆండ్రూ వాళ్ళని ఫాలో అవుతూ ఉండగా అక్కడే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూస్తాడు. అయితే లీకి పోలీస్ ఆఫీసర్ ని చూసినప్పుడు ఆండ్రూ, లీ ఇంకా మైకల్ క్యాసినో ఆడేటప్పుడు తను కూడా వాళ్ళతో కలిసి ఆడాడు అని గుర్తుకొస్తుంది. అప్పుడు లీకి తను పోలీస్ ఆఫీసర్ అని తెలియదు అండ్ తను చాలాసేపటి నుండి వాళ్ళని ఫాలో అవడం చూసి లీకి డౌట్ వచ్చి బాత్రూమ్ లో తనని గట్టిగా కొట్టి పర్స్ చెక్ చేసినప్పుడు తను పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకుంటాడు. అప్పుడు లీ ఏం చేశాను, నేను కొట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ నా అని భయపడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ స్పృహలోకి రాగానే లీ, సార్ మీరు కూడా మైకల్ ని ఫాలో అవుతున్నారా? మేము కూడా తనని పోలీసులకు పట్టించాలని అనుకుంటున్నాం అని పోలీస్ ఆఫీసర్ తో చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన కార్డు ఇచ్చి ఏమైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయమని చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా లీ జీనాతో ఈ పోలీస్ ఆఫీసర్ ని ఎందుకు తీసుకురమ్మని చెప్తాడు అని? తర్వాత మైకల్ మనుషులందరూ అరెస్ట్ అవుతారు. లీ రిక్వెస్ట్ చేయడంతో చైనీస్ పోలీసులు జేజే ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ ని వదిలేస్తారు. కానీ జేజేకి చాలా కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేస్తావు, మాకందరికి ఏమైనా అయ్యి ఉంటే అని లీని తిడతాడు. అప్పుడు లీ, మీరే అన్నారు కదా మనం వెళ్లే దారితో సంబంధం లేదు, మన గమ్యం మరియు ఫలితమే మనకి ముఖ్యం అని, రిజల్ట్ చూడండి, ఈ మిషన్ లో నేను సక్సెస్ అయ్యాను అని అంటాడు. అప్పుడే మోజో లీకి ఫోన్ ఇచ్చి చైర్మన్ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు అందరూ ఏంటి, చైర్మన్ లీతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతారు. చైర్మన్ లీతో మాట్లాడుతూ, నువ్వు చాలా పెద్ద ఆటగాడివి అని నిరూపించుకున్నావు, ఈ ట్రైనింగ్ మొత్తంలో నువ్వే నంబర్ 1, నువ్వు మా కంపెనీ లాస్ అవ్వకుండా కాపాడావు, నీకు $2 lakh ప్రైజ్ మనీ ఇస్తా అని చెప్తాడు. కానీ లీ, నాకు డబ్బులు అవసరం లేదు సార్, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు చైర్మన్, అలా అనుకు బాబు, డ్యూటీ విషయాలన్నీ తర్వాత, నా సంతోషం కోసం ప్రైజ్ మనీని కాదనకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. లీకి ఇంతలా పేరు రావడంతో ఆండ్రూ ఫేస్ మాడిపోతుంది. ఇంకో పక్క నీల్ అండ్ కిమ్మీ నేథన్ ని లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. నేథన్ లంచ్ చేస్తూ, సార్ మీ అమ్మాయి కిమ్మీని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెట్టండి, నేను తనకే సపోర్ట్ చేస్తా అని నీల్ తో అంటాడు. అప్పుడు నీల్, అరే అంత సడన్ గా నా కూతురికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఏదో రీజన్ ఉండే ఉంటుంది, అదేంటి అని నేథన్ తో అంటాడు. అప్పుడు నేథన్, మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, యాక్చువల్లీ నాన్న పాల్ వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాడు, కానీ నాకు అతనంటే పడదు. నాన్న తనని ఎమ్మెల్యే చేసి నా చెల్లిని తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఒకవేళ అదే జరిగితే నాకు అసలు ఇంపార్టెన్సే ఉండదు, అందుకే నేను అతనికి సపోర్ట్ చేయను అని అంటాడు. తర్వాత నీల్ ఇంకా కిమ్మీ కార్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు నీల్, తల్లి నువ్వు ఎప్పుడు నేథన్ ని నమ్మకు, తను ఒక విషపురుగు లాంటి వాడు అని కిమ్మీతో చెప్తాడు. అప్పుడే నీల్ కి ఎమ్మెల్యే వైఫ్ కెన్యా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అదేంటంటే, నా హస్బెండ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు అని. ఇక్కడ నుండి మనం కెన్యాని చూస్తాం. యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ని వేరే ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. కెన్యా పేషెంట్స్ ని కొన్ని పేపర్స్ మీద సైన్ చేయమని అడుగుతుంది, కానీ వాళ్ళు చేయరు. ఇదంతా చూస్తూ పెన్నీ తన అసిస్టెంట్ తో తను దేనికోసం సైన్ అడుగుతుంది అని అనగా, తన అసిస్టెంట్ తను అటాప్సీ రిపోర్ట్ పైన సైన్ అడుగుతుంది అని అంటాడు. అప్పుడు పెన్నీ, సైన్ అడుగుతుందా, సైన్ కోసం ఇంతలో ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది, అండ్ ఆ వ్యాన్ పేషెంట్స్ ని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది, ఫాలో చేయి అని చెప్తుంది. అసిస్టెంట్ కూడా వ్యాన్ ని ఫాలో చేస్తాడు. అయితే ఆ వ్యాన్ నేరుగా డోడో గ్రూప్ ఫార్మసీకి వెళ్లి ఆగుతుంది. అసిస్టెంట్ పెనీతో, ఇక్కడ ఆ పేషెంట్స్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంతేకాదు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే చనిపోయే వాళ్ళకి కూడా బ్రతకాలి అనిపిస్తుంది అని అంటాడు. కానీ పెన్నీ, ఫ్రీగా ఇదంతా చేస్తున్నారా, లేదు లేదు అది పాసిబుల్ కాదు, ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది, అదేంటో మనం కనిపెట్టాలి అని అంటుంది. ఫ్రెండ్స్, పెన్నీ ఇదంతా లీతో కూడా చెప్తుంది. అప్పుడు లీకి క్రిమినల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. క్రిమినల్ ఏం చెప్తాడంటే, నేను మీ ఆంటీ మోనాని చంపలేదు, జేజే తనని చంపి లొంగిపోమని నాకు డబ్బులు ఇచ్చి ఆ నింద నీపై వేయమని చెప్పాడు అని. సో లీ ఆలోచనలో పడతాడు, అసలు జేజే మోనాని ఎందుకు చంపినట్టు, దీని వెనకాల ఏదో పెద్ద సీక్రెట్ ఉంది అని. తర్వాత పెన్నీని, జీనా గురించి ఏమైనా తెలిసిందా, తను ఎక్కడుంది అని లీ అడుగుతాడు. ఇక్కడ మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే, ప్రస్తుతానికి జీనా ఫేస్ లీకి, లీ ఫేస్ జీనాకి తెలియదు, ఎందుకంటే లీ ఫేస్ కి సర్జరీ చేసుకుని ఉంటాడు, అందుకే జీనా ఇప్పటి వరకు తనని గుర్తుపట్టలేకపోతుంది. లీకి కూడా తన గతంలో కళ్ళు కనిపించవు కాబట్టి జీనాని గుర్తుపట్టలేడు. అందుకే పెన్నీని అడుగుతాడు, జీనా గురించి ఏమైనా తెలిసిందా అని. అయితే పెన్నీ అసిస్టెంట్, జీనా ఇప్పుడు ప్రాణాలతో లేదు, తన ఫ్యామిలీలో ఎవరూ ప్రాణాలతో లేరు అని చెప్తుంది. అది విని లీ చాలా బాధపడుతూ 3 జార్స్ ఉన్న మెమోరియల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ జీనా వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంటుంది. మిగతా 2 జార్స్ జీనా ఇంకా వాళ్ళ బ్రదర్ ది అనుకుని ఏడుస్తూ, నన్ను కాపాడటానికి నువ్వు మీ నాన్న మీ ప్రాణాలు అడ్డు పెట్టారు, నన్ను క్షమించండి అని బాధపడుతూ బయటికి వెళ్తూ ఉండగా జీనా లోపలికి వస్తుంది. కానీ తను లీ ఫేస్ ని చూడదు, అందుకని ఎవరతను నాన్న మెమోరియల్ చుట్టానికి వచ్చాడు అని అనుకుంటుంది. కానీ ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా జీనా ప్రేయర్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందంటే, యాక్చువల్ గా జీనా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత జీనా అండ్ వాళ్ళ బ్రదర్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు ఉంటున్న దగ్గర ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటలు అంటుకొని ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి చనిపోతారు. అయితే పోలీస్ డీటెయిల్స్ అడిగినప్పుడు జీనా చనిపోయిన అమ్మాయి పేరు జీనా, అబ్బాయి వాళ్ళ తమ్ముడు అని చెప్తుంది. పోలీస్ కూడా రికార్డ్స్ లో జీనా ఇంకా వాళ్ళ తమ్ముడు చనిపోయినట్టుగా రాసుకుంటాడు. ప్రెసెంట్ జీనా ఇదంతా గుర్తుకు తెచ్చుకుంటూ, నేను
ఇంకా నా బ్రదర్ సేఫ్ గా ఉండటానికి ఈ అబద్ధం చెప్పాను అని అనుకుంటూ వాళ్ళ నాన్న మెమోరియల్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఆ రోజు ల్యాబ్ లో వైరస్ లీక్ అవడం వల్ల లీ, జీనా వాళ్ళ నాన్నతో పాటు ఇంకా 2-3 చనిపోతారు. అప్పుడు హాస్పిటల్లో అందరూ మీ నాన్న ల్యాబ్ తెరవకపోయి ఉంటే ఈ రోజు అందరూ బ్రతికి ఉండేవారు, నువ్వు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు అని జీనాని చాలా తిడతారు. అందుకే జీనా తన పేరు కూడా మార్చుకుంటుంది. అందరూ జీనా మరియు తన బ్రదర్ ఆ మంటల్లో కాలి చనిపోయారు అనుకుంటారు, కానీ జీనా బ్రతికే ఉంటుంది. ప్రెసెంట్ జీనా ఒక హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడే జీనా వాళ్ళ బ్రదర్ అడ్మిట్ అయి ఉంటాడు. యాక్చువల్లీ జీనా వాళ్ళ బ్రదర్ స్పెషల్లీ డిసేబుల్డ్ పర్సన్. జీనా తనని చాలా బాగా చూసుకుంటుంది. నర్స్ వచ్చి నాకు నీ పరిస్థితి ఏంటి అని తెలుసు, కానీ చీఫ్ డాక్టర్ నువ్వు ఇంకా ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు కట్టలేదు అని చెప్పారు, ఎంత త్వరగా కడితే అంత బెటర్ అని జీనాతో చెప్తుంది. అప్పుడు జీనా, నాకు డోడో గ్రూప్ లో జాబ్ వచ్చింది, ఇప్పటి నుండి ప్రతి వారం బిల్ కట్టేస్తాను, కాస్త చీఫ్ డాక్టర్ ని టైం అడగవచ్చు కదా అని నర్స్ తో అంటుంది. నర్స్ కూడా నువ్వేం బాధపడకు, నేను డాక్టర్ తో మాట్లాడతాను అని చెప్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో డోడో గ్రూప్ లో కేవలం 3 మాత్రమే ట్రైనింగ్ లో సెలెక్ట్ అవ్వడం చూస్తాం, కానీ వాళ్ళ టీం మొత్తం కలిసి నకిలీ మందుల స్కామ్ ని బయట పెట్టారు. అందుకే డోడో గ్రూప్ మొత్తం 8 మందిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అందులో జీనా కూడా ఉంటుంది. ఇప్పుడు సీన్ చైర్మన్ క్యాబిన్ కి షిఫ్ట్ అవుతుంది. చైర్మన్ కి వాళ్ళ పిఏ వచ్చి, సార్, ఒకప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ షాలోమ్ ఎవరితో అయితే మీకు అఫైర్ ఉండేదో మీ వైఫ్ తనని తరిమేసినప్పుడు తను ప్రెగ్నెంట్ అని చైర్మన్ తో చెప్తాడు. అప్పుడు చైర్మన్, తను ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి, తనకు వేరే వాడితో కూడా అఫైర్ ఉండేదిగా అని అంటాడు. అప్పుడు పిఏ, లేదు సార్, తనకి మీతో తప్ప ఎవరితో అఫైర్ లేదు, చెప్పాలంటే మీ వైఫే తన మీద రూమర్స్ స్ప్రెడ్ చేసి తను వెళ్లిపోయేలా ఫోర్స్ చేసింది, అసలైతే తన కడుపులో ఉన్నది మీ బిడ్డ అని అంటాడు. ఇది విని చైర్మన్ చాలా షాక్ అయ్యి, ఇప్పుడు షాలోమ్ ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు పిఏ, తనైతే చనిపోయింది సార్, కానీ మీకు షాలోమ్ కి పుట్టిన కొడుకు బ్రతికే ఉన్నాడు, తను అబ్రాడ్ లో ఉన్నాడు అని మీ వైఫ్ అంటుంటే విన్నాను అని చైర్మన్ తో చెప్తాడు. అది విని చైర్మన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు జేజే ఆండ్రూ కి తన కొత్త రూమ్ చూపిస్తుంటాడు, ఎందుకంటే డోడో గ్రూప్ లో సెలెక్ట్ అయిన 8 మెంబర్స్ లో తను కూడా ఉంటాడు. జేజే ఆండ్రూతో మాట్లాడుతూ, ఇంకా కొన్ని రోజులే తర్వాత నువ్వు డైరెక్ట్ గా మీ నాన్నని కలవచ్చు, మీ నాన్న నిన్ను తన కొడుకు అని దగ్గరికి తీసుకుంటాడు, అప్పుడు నువ్వు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతావు అంటాడు. కానీ ఆండ్రూ, నాకు తన పేరు చెప్పడానికి సిగ్గుగా ఉంది, మీరేమో బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు. ఇంతలో జేజేకి చైర్మన్ నుండి కాల్ వస్తుంది. దాంతో జేజే ఆండ్రూని తీసుకుని చైర్మన్ ని కలవడానికి వెళ్తాడు. యాక్చువల్లీ జేజే ప్లాన్ ఏంటంటే ఇతనే నీ కొడుకు అని చెప్పి చైర్మన్ ని ఇంప్రెస్ చేస్తే అప్పుడు కంపెనీలో ఇంకా పవర్ఫుల్ పొజిషన్ దొరుకుతుంది. అంతేకాదు, చైర్మన్ ప్రాపర్టీలో ఆండ్రూకి కూడా షేర్ వస్తుంది, అందులో కొంచెం షేర్ నాకు ఇస్తాడు అని జేజే ఈ కుట్ర చేస్తాడు. ఆండ్రూని బయట కూర్చోబెట్టి జేజే చైర్మన్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అయితే చైర్మన్, నాకు ఒక కొడుకున్నాడని తెలిసింది, తను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. జేజే తనకెలా తెలిసింది అని షాక్ అయ్యి, అవును, మీకు ఒక కొడుకు ఉన్నాడు, యాక్చువల్లీ మీ వైఫ్ మీ క్షేమం కోసం తనని ఇక్కడి నుండి పంపించేసింది, అండ్ మీ వైఫ్ చెప్పడం వల్లే నేను షాలోమ్ ని తీసేశాను సార్, కావాలంటే నేను మీ కొడుకుని ఇక్కడికి తీసుకురాగలను అని చైర్మన్ తో అంటాడు. అప్పుడు చైర్మన్, లేదు, తను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండు, నువ్వు తన తలరాతలోనే నన్ను కలవకూడదని రాసుందేమో, అందుకే తనని వెతకకండి, అండ్ ఫ్యూచర్ లో కూడా తన పేరు నా ముందు తీయకూడదు, ఇక మీరు వెళ్ళవచ్చు అని అంటాడు. జేజే షాక్ లో ఉండి, నేనింత పెద్దగా ప్లాన్ చేస్తే ఈ ముసలోడు ఒక్క మాటలో నా ప్లాన్ అంతా నాశనం చేశాడు అని అనుకుంటాడు. కానీ ఆండ్రూ ఎన్నో హోప్స్ పెట్టుకుంటాడు, వాళ్ళ నాన్న తనని పిలిచి హక్ చేసుకుని ఏడుస్తూ ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అంటాడని. కానీ చైర్మన్ బయటకు వచ్చి ఆండ్రూని కనీసం చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆండ్రూ తట్టుకోలేక చైర్మన్ కార్ వెనకాల పరిగెడుతూ, నేను నిన్ను ఎప్పుడూ నాన్నలా చూడలేదు, నువ్వు ఎప్పటికీ నా నాన్న అవ్వలేవు అని ఎమోషనల్ అయిపోయి అరుస్తాడు. కానీ చైర్మన్ కి ఏమీ వినపడదు. తర్వాత రోజు ఎస్పీడీ మేనేజర్ గా ఉన్న మోజో అదే డిపార్ట్మెంట్ కి చీఫ్ అయ్యాడు అని అనౌన్స్మెంట్ వస్తుంది, ఎందుకంటే నకిలీ మందుల కేసులో తన టీం బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మోజోకి జేజేని క్వశ్చన్ చేసే అధికారం కూడా ఉంటుంది. సో తను జేజేని, నేను నిన్ను ఒక రిపోర్ట్ అడిగాను కదా, అది ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు జేజే నవ్వుతూ, ఇప్పుడే ప్రమోట్ అయ్యావు, అప్పుడే అంతెందుకు అతిగా చేస్తున్నావు అని అంటాడు. కానీ మోజో తనని పట్టించుకోడు, తన డ్యూటీ తను చేస్తుంటాడు. నాకు ఆ రిపోర్ట్ కావాలి, త్వరగా రెడీ చేయండి అని చెప్పి మోజో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జేజే, ఒక్క రాత్రిలో రాజైపోయి నన్ను చిన్నచూపు చూస్తున్నావు, చూస్తా నాకు కూడా టైం వస్తుంది అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ చైర్మన్ లీని చాలా పొగుడుతూ, నీకు ఎస్పీడీలో పెద్ద పొజిషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను, నువ్వు ఇలానే మంచిగా పనిచేస్తూ ఈ కంపెనీని ఇంకా ఎత్తుకి ఎదిగేలా చేయాలి, అలాగే రేపు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అండ్ నా కూతురు రేపు విదేశాల నుండి వస్తుంది, సో నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్లి తనని పిక్ చేసుకోవాలి అని చైర్మన్ లీతో చెప్తాడు. లీ షాక్ అయ్యి, ఏంటి ఇంత రిస్కీ అండ్ డేంజరస్ ట్రైనింగ్ ఇచ్చింది దీనికోసమేనా, నేనేమైనా తన డ్రైవర్నా అని మనసులో అనుకుంటాడు. అప్పుడు నేథన్, నాన్న, ఎందుకు మీరు తనని పంపుతున్నారు, మీ కూతురు ఒక గయ్యాళి, తనని పిచ్చోడిని చేస్తుంది అని అంటాడు. అప్పుడు చైర్మన్, బాబు జాగ్రత్తగా మాట్లాడు, తను నీ చెల్లెలు అని నేథన్ తో అంటాడు. లీ కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ నేథన్ లీకి, నా చెల్లెలు గురించి నీకు తెలీదు, నాకు కోపం చాలా ఎక్కువ, నిన్ను పనిలో నుండి కూడా తీసేయగలదు అని వార్న్ చేస్తాడు. తర్వాత జేజే లీని కలిసి, నేను 8 సంవత్సరాల ముందు మీ నాన్నని పనిలో నుంచి తీసేసినట్టు నీకెలా తెలుసు, నా మీద ఏమైనా రీసెర్చ్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు లీ, మైకల్ నా మీద కన్నేసి ఉంచాడని నాకు తెలుసు, మన మాటలు కూడా తను వింటాడు, అందుకే నేను ముందు జాగ్రత్తకి డోడో గ్రూప్ గురించి చదివాను, అప్పుడే మీరు కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేశారు అని నాకు తెలిసింది, సో మైకల్ కి నా మీద నమ్మకం కలిగించడం కోసం అదంతా చెప్పాల్సి వచ్చింది, నేను ఎప్పటికీ మీ సైడే ఉంటాను సార్ అని జేజేతో చెప్తాడు. ఇది విని జేజే కూడా సైలెంట్ అయిపోతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఎస్పీడీ ఆఫీస్ చూస్తాం, అండ్ ఆఫీస్ చాలా అంటే చాలా
వండర్ఫుల్ గా ఉంటుంది. అందరినీ మెయిన్ ఆఫీస్ లో వదిలేసి రాషి ఇంకా లీని మాత్రం సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్రైనింగ్ లో టాప్. అప్పుడు మోజో వాళ్ళిద్దరికి ఈ ప్లేస్ ఎస్పీడీకి గుండె లాంటిది. కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది. డేటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇక్కడే సాల్వ్ చేస్తారు. అలానే ఈ సిస్టమ్స్ ని ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఫింగర్ ప్రింట్ అండ్ ఐ స్కానర్ యూస్ చేస్తే మాత్రమే డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ లెవెల్ 7 లో జాయిన్ అవుతున్నారు, సో మీకు చాలా తక్కువ యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు రాషి, సార్ అయితే మీకు ఫుల్ యాక్సెస్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు మోజో, లేదు నేను లెవెల్ 3 లో ఉన్నాను. లెవెల్ 2 లో డైరెక్టర్ ఉంటాడు. లెవెల్ 1 లో చైర్మన్ ఇంకా తన ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. ఇది విని రాషి షాక్ అయ్యి తను చేయాల్సిన పని పెద్దగానే ఉంది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ కి వస్తే లీ చైర్మన్ వాళ్ళ కూతుర్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటాడు. తను వెళ్తున్నాడు అని పెన్నీతో చెప్పినప్పుడు ఆగయ్యాలా, తనతో జాగ్రత్తగా ఉండు అని లీతో చెప్తుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్ గా చైర్మన్ కూతురు ప్రైవేట్ జెట్ లో రావడం చూస్తాం. తన పేరే సిండి. ప్రైవేట్ జెట్ లో కూడా తను ఫేస్ ప్యాక్ వేసుకుని ఉంటుంది. ఒకరు తనకి డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు తనకి నెయిల్ పాలిష్ చేస్తూ ఉంటారు. అయితే ఫ్లైట్ కాస్త షేక్ అవడం వల్ల నెయిల్ పాలిష్ కాస్త తన స్కిన్ పైన పడుతుంది. అంతే ఫ్రెండ్స్, తనకి కోపం వచ్చి, ఏం చేసావు నువ్వు నెయిల్ పాలిష్ వేయడానికి ఫ్లైట్ ఆపాలా ఏంటి ఫూల్ అని ఆ వర్కర్ ని తిట్టి, వెంటనే నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నా అని సిండి అంటుంది. కానీ తనని తీసేయొద్దు అని వర్కర్ రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, తను కాస్త సైకో అనుకుంటా. లీ సిండి ఫోటో పట్టుకుని ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సిండి రాగానే లీని చూసి, అచ్చా పెద్దవాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నువ్వు నేర్చుకోలేదు అని అనడంతో లీ తను ఎవరిని అంటుంది అని అటు ఇటు చూసి, నా షోల్డర్ హైట్ కూడా లేదు అయినా ఇంత పొగరా అని అనుకుంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక్క సెకండ్ వీడియోని పాజ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. తర్వాత లీ, సారీ మేడం తప్పైపోయింది అంటాడు. అప్పుడు సిండి, ఇది నీ ఫస్ట్ వార్నింగ్, గుర్తు పెట్టుకో. 3 వార్నింగ్స్ తర్వాత నిన్ను జాబ్ లో నుండి తీసేస్తా అని అంటుంది. ఆ మాటలు లీకి తన పాస్ట్ ని గుర్తు చేస్తాయి. పాస్ట్ లో ఒకసారి తను జీనాని కూడా ఇలాగే వార్న్ చేస్తాడు. అది గుర్తొచ్చి లీ చిన్నగా నవ్వుకుంటాడు. సిండి చూసి, ఎందుకు నవ్వుతున్నావు, నీకు ఇది నీ సెకండ్ వార్నింగ్, ఇంకా ఒకే ఒక వార్నింగ్ మిగిలింది అని అంటుంది. కారులో వెళ్తూ సిండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి లీ, ఇంటికెళ్లే ముందు మీకు ఒక పార్లర్ అపాయింట్మెంట్ ఉంది, అక్కడికే తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు సిండి, నేను ఏ పార్లర్ పడితే ఆ పార్లర్ కి వెళ్ళను, నన్ను డోడో గ్రూప్ స్పెషల్ పార్లర్ కి తీసుకెళ్ళు అని చెప్పి తన ఫేస్ కి ఐ మాస్క్ వేసుకుని పడుకుంటుంది. కాసేపటి తర్వాత కారు ఒక దగ్గర ఆగుతుంది. కానీ అది డోడో గ్రూప్ పార్లర్ అయితే కాదు, అది సిండికి అపాయింట్మెంట్ ఉన్న పార్లర్. అది చూసి సిండి, నీకెంత ధైర్యం ఉంటే నా మాట వినకుండా ఇక్కడికి తీసుకొస్తావు, ఆగు నీ పని చెప్తా అని చైర్మన్ కి కాల్ చేసి, నానా మీరు మీ ఎస్పీడీ టీమ్ లో ఒకరిని పంపారు కదా, వాడు దొంగ వెధవలా ఉన్నాడు, నేను ఇప్పుడే అతనిని జాబ్ లో నుంచి తీసేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు చైర్మన్, నువ్వు రాగానే స్టార్ట్ చేసావా, తను ఎస్పీడీ ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు, తను చాలా ఇంటెలిజెంట్, తనతో ఆర్గ్యూ చేయకుండా తన మాట విను అని కాల్ కట్ చేస్తాడు. యాక్చువల్లీ చైర్మన్ మాట్లాడిందంతా లీగ్ కూడా వినిపిస్తుంది. బట్ సిండి మాత్రం తగ్గడం ఇష్టం లేక ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, సరే నాన్న నేను అతనికి వార్నింగ్ ఇచ్చి చూస్తాను, అప్పుడు కూడా వినకపోతే తన నేను డిస్మిస్ చేస్తాను అని అంటుంది. నాన్న నీకు ఇంకో వార్నింగ్ ఇవ్వమన్నాడు, పదా నన్ను డోడో గ్రూప్ పార్లర్ కి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. కానీ లీ తనని ఎత్తుకుని పార్లర్ లోకి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. సిండి లీ పైకి చేయి లేపుతుంది. అప్పుడు లీ తన చేయి గట్టిగా పట్టుకుని, తన హెయిర్ చాలా స్ట్రేంజ్ గా ఉంది, ముందది కట్ చేయండి, అవసరం అయితే గుండు కొట్టేయండి అని అక్కడ ఉన్న బ్యూటిషియన్ తో అంటాడు. సిండి సిచ్యువేషన్ చాలా ఘోరం అయిపోతుంది. అసలు తను ఏమంటున్నాడు, నా హెయిరే నా అందం అని అంటుంది. లీ బ్యూటిషియన్ తో, వీళ్ళ మదర్ తన కోసం ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసిందా అని అడుగుతాడు. అందుకు బ్యూటిషియన్ అవును అని చెప్తుంది. లీ తనకి ఆ డ్రెస్ వేయించండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, జీనా ఇంకా తన ఫ్రెండ్ సేమ్ పార్లర్ కి వస్తారు. వాళ్ళిద్దరూ లీతో మాట్లాడుతుండగా పెన్నీ వస్తుంది. జీనాని చూసి పెన్నీ షాక్ అవుతుంది, ఎందుకంటే పెన్నీ జీనా చనిపోయింది అని అనుకుంటుంది. జీనా కూడా పెన్నీని చూసి షాక్ అవుతుంది. లీకి మాత్రం వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఎందుకు షాక్ అవుతారో అర్థం అవ్వదు. సో ఫ్రెండ్స్, దీంతో పార్ట్ 7 అయితే ఎండ్ అయిపోతుంది. పార్ట్ 8 కోసం అయితే వెయిట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.